హలో, నేను మీ సిఎస్ రావు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బడిమిబ్బడిగా తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి అనేది వినిపిస్తుంది. కానీ అది వాస్తవం కాదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అసలు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఏంటి, అలాగే బడ్జెట్లో కేటాయింపులు జరిగేటువంటి రోజునే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఆయన రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని అంటారు. అసలు ఏంటి ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది, దాని వెనక ఉన్నటువంటి రాజకీయం ఏందనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సువేర గారు, సుంకర వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. రాజకీయాల్లో మనకి ఫ్రంట్ ఎండ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, బట్ బ్యాక్ ఎండ్ అయితే ఇంకోటి ఉంటుంది. అక్కడేమో బడ్జెట్, ఇక్కడేమో అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని అంటారు. దిగజారుడు క్యారెక్టర్ అండి అతను మాట్లాడేదానికి. అసలు ఇవాళ మాట్లాడటం కూడా శోచనీయం. అతను ఏంటంటే నేను బ్రతుకున్నానని చెప్పుకోవడం కోసం, రాజకీయంగా మనుగడ కోసం పోకలాడే దిగజారుడు పని తప్పించి ఇంకోటి కాదండి. అసాంఘికమైన పనులు తప్పించి ముడ్డి కింద 36 పెట్టుకుని నిస్సిగ్గుగా అన్నీ ఇడిచేసి నిర్లజ్జగా ఢిల్లీ వీధులు ఏమని మాట్లాడతాడండి. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి ముఖ్యమంత్రిగా గడప దాటితే బయటకు రాకుండా, ముఖ్యమంత్రి ఇంట్లోంచి బయటకు రాకుండా అసహాయంగా ప్రజలను వదిలేసేసి పరిపాలన అనేదాన్ని వదిలేసి రాక్షస పాలన చేసి ప్రజలందరినీ నిర్దాక్షిణ్యంగా చంపటం, రేపులు చేయటం, గంజాయి రాష్ట్రంగా మార్చేసినాడు. ఇవాళ రాష్ట్రపతి పాలన పెట్టడానికి సిగ్గుచారం ఉండాలి కదండి అడగటానికి. అడిగినట్టు జర్నలిస్టుల కన్నా ఉండాలి కదా. మాట్లాడింది ఎలా లైవ్ ఇవ్వటం కాదు కదా. నువ్వు గత 5 ఏళ్ళు ఏం చేసావు ఒక జర్నలిస్ట్ అనేవాడు అడగాలి కదా, ఒక మీడియా సంస్థ అడగాలి కదా, ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ. నువ్వేమేమి డెవలప్మెంట్లు చేసావో, నీకు ఇవాళ జరిగిన నష్టం ఏముంది, రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత ఘోరమైన శాంతి భద్రతల సమస్య ఏమి తలెత్తిందనే మాట అడగాలి కదా. ఎవడెవడో దారిపోయేవాడు పనికిమాలినాడు మాట్లాడింది అలా తీసుకొచ్చి లైవ్ చేసేసి నువ్వు వార్తలుగా ప్రసారం చేస్తే తప్పు కదండి. సమాజానికి తప్పు, దాన్ని చర్చించడం కూడా తప్పు. కానీ ఒకటేంటంటే సమయం, సందర్భం ఉంటుంది ప్రతి దానికి కూడా. రాడేమో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, అలాంటి సమయంలో ఈ రాష్ట్రానికి ఏదైనా కావాలని చెప్పి అడగడానికి వెళ్ళాలి. వాళ్ళ అసాంఘిక పనులు మనకు తెలిసిపోతున్నాయండి. మొన్న కూడా నాస్కామ్ గురించి లోకేష్ వీళ్ళందరూ ఏదో పెట్టుబడులు పెడతాం కోసం రెండని వీళ్ళు పిలిపించినప్పుడు ఈ వైసీపీకి చెందినటువంటి కొంతమంది సానుభూతి పరులు కానివ్వండి, బ్యాక్ ఎండ్ ఉండే వాళ్ళందరూ కూడా నాస్కామ్ ట్యాగ్ చేస్తా మీరు ఇన్వెస్ట్మెంట్లకు ఆంధ్రప్రదేశ్ రామాకండి అని చెబుతా చాలా ట్వీట్లు చేసి లెటర్లు రాశారు అనేది మనకి తెలుస్తుందండి. ఇటువంటి అసాంఘికమైన పనులు వీళ్ళందరూ చేసేది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ వైఎస్సీపీ అనే వాళ్ళకి రాష్ట్రం అభివృద్ధి చెందడం కానివ్వండి, పేద ప్రజలు బాగుపడటం కానివ్వండి, నిరుద్యోగులకు ఉద్యోగం రానివ్వటం కానివ్వండి, మహిళలు ధైర్యంగా పగలు రోడ్డు మీదకి రావడం కూడా వాళ్ళకి ఇష్టం లేదండి. వాళ్ళు దొమ్మిదారులు, దోపిడీదారులు, అసాంఘిక శక్తులు. వాళ్ళు డబ్బు కోసం ఎంతకైనా గడ్డి తింటారు, ఎంతకైనా దిగజారుతారు. రాష్ట్రాన్ని వీలైనంతవరకు సర్వనాశనం చేశారు. ఇంకా పూర్తిగా సర్వనాశనం చేసేసి బుప్పిట్ట పెట్టుకుని ఒక రాయలసీమను ఎట్టయితే ఫ్యాక్షన్ జోన్ లాగా మార్చారో అట్లా 13 జిల్లాలని కూడా ఫ్యాక్షన్ జోన్ లాగా మార్చాలనేది వాళ్ళ కుతంత్రం. దాన్ని అడ్డం పెట్టుకుని కోస్ట్ ఎమ్మట వచ్చే దాంట్లో డ్రగ్స్ కేంద్రంగా మార్చాలనేది వాళ్ళ ప్రణాళిక. ఈ కుటుంబం ఏదైతే టాంజానియాలో, ఆఫ్రికాలో ఇన్ని సంవత్సరాలు గత 25-30 ఏళ్ళుగా అసాంఘికమైనటువంటి నేరపూరితమైనటువంటి వ్యాపారాలు చేశారో, చీప్ లెక్కర్ అమ్మటం, మైన్స్ను దోచేసుకుంటాం, ఇక్కడ రాయలసీమలో ఏదైతే చేశారో ఇదే మాఫియాని ఇప్పుడు ఆఫ్రికాలో వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. అదే మోడస్ ఆఫ్ ఆపరాండిని 1924 మధ్య ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. మొత్తం డిస్టిలరీస్ అన్నింటినీ గుప్పిట్ట పెట్టేసుకుని చాలా దారుణమైన కెమికల్స్ ఉన్న రసాయనాలు ఉన్నటువంటి చీప్ లెక్కర్తో మద్యాన్ని తయారు చేసి దాన్ని ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మించి వేల లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. ఇంకా అవన్నీ ప్రజలు గుర్తించారు. ప్రజలందరికీ తెలుసండి, మనోఫాలకాల మీద అందరికీ ఇంకా మర్చిపోవాలి. ఆ చీకటి గుర్తులు ఇంకా ఎవరికి ఇద్దావాల. ఎంతైతే వీళ్ళు ఒకసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారో వాళ్ళు పశ్చాత్తాపడి నీకు ఎంత త్వరగా ఈ దరిద్రాన్ని దింపేసుకోవాలరా భగవంతుడు అని నిరంతరం పూజ చేసుకుని అంత గొప్ప మెజారిటీతో ఏకగ్రీవంగా ఇచ్చారు. అంటే ఏదో 39-40 మంది ఏదో నోటికి ఉన్నారు కాబట్టి నాకు కూడా ఉందే ఇంకా అని చెప్పు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఉంటారు ప్రజల్లో ఎప్పుడూ కూడా సగం పైగానే ఉంటారు, అటు ఇటు రెండేపులా ఉంటారు. 39 మంది ఉన్నారు కాబట్టి 100కి 39%, 40% దాకా ఉందని చెప్పుకుంటా 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, అస్తుపిస్తుగా గెలిస్తే నన్ను ప్రతిపక్ష హోదా ఇవ్వమని కోర్టుకు వెళ్తాడు. ఎక్కడ సిగ్గుచారం ఉండాలి చేసే పని అండి. కనీసం ఇంగితగానే ఉండాలి కదా, కడుపు ఆనందం తినేవాళ్ళు ఎవరిని ఉండాలా. ఆ కేసు వేయాలంటే లాయర్ అనేవాడికి ఆడు బుద్ధి ఉండాలిగా, ఆన్ రికార్డు ఉండే లాయర్ బుద్ధి ఉండాలిగా. ఈ పాయింట్ లేదబ్బాయి వేయటానికి వీలు లేదు,
కోర్టులో ఇది అడ్మిట్ కాదని అన్నారు కదా. అసలు కోర్టు ఎట్లా అడ్మిట్ చేస్తుందండి? ఇటువంటి ప్రిలిమినరీగా ప్రేయర్లోనే ఉంటుంది కదా, కేసు నిలబడుతుందా లేదా, రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా అనేది జడ్జి తెలిస్తేనే ఆ మాత్రం తెలిసిన వాళ్ళగా జడ్జిలుగా వేసేది. న్యాయ వ్యవస్థకి జ్యుడిషియల్ అసలు లెజిస్లేషన్కి న్యాయ వ్యవస్థకి అసలు సపరేట్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు కదా, ఇవి సపరేట్ వ్యవస్థలు కదా. సుప్రీంకోర్టు కొన్ని పదుల సంఖ్య తీర్పులు ఇచ్చింది. శాసన వ్యవస్థలోకి ప్రమేయం ఉండడానికి వీలు లేదు. ఒక లక్ష్మణ్ రేఖ ఉంది, దాన్ని దాటకూడదు. దాటకూడదు. వీ కాన్ డైరెక్ట్ ది లెజిస్లేషన్ దీని అనేది చాలా స్పీకర్ను కానీ స్పీకర్ నిర్ణయాలు కానీ మేము ప్రశ్నించజాలం అనేది కొన్ని పదుల సంఖ్యలో తీర్పులు ఉన్నాయి. దాన్ని తోసిరాజుని అసలు నోటీసులు ఇవ్వడం ఏంటి, కోర్టు తీసుకుంటాం ఏంటి? అదే మీరు నేను కేసు వేస్తే ఈ పాటికి పెనాల్టీలు వేసి మన మీద కంటెంప్ట్ కేసులు వేసి మన ఈ పాటి రోడ్డు మీద కోర్టులో నిలబెట్టే ఈ కోర్టులో. అటువంటిది ఒక అసాంఘికమైన కేసు వేస్తే ఎట్లా అడ్మిట్ చేస్తారని, నోటీసులు ఎంత ఎట్లా ఇస్తారని అడ్మిషన్లోనే కొట్టేయాల్సిన కేసుల్ని అంటే మనిషికి పార్టీకి కోర్టులో తీర్పులు మారుతూ ఉంటాయా? అంతేగా దీని అర్థం. స్థాయిని బట్టి హోదాలను బట్టి పేదవాడికి ఒక తీర్పు ఉండవాడికి ఒక తీర్పు అని ఇస్తారా వీళ్ళు? దీన్ని అట్టగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది కదా. అట్లా కేసు వేస్తే దాన్ని అడ్మిట్ చేయటం, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుక్కుంటాం. నీకు ఎట్లా ఇస్తారు ఆ ప్రతిపక్ష హోదా? దానికి ఒక పారామీటర్స్ ఉన్నాయి. నువ్వు మినిమమ్ 10%, 15% కూడా నీకు అసలు స్ట్రెంగ్త్ లేదు. అదేమంటే నాకు 39%, 40% వచ్చిందంటే 40% వచ్చింది కాబట్టి 5 సంవత్సరాలని 40% డివైడ్ చేసి ముఖ్యమంత్రి చేయమని అడుగుతావు నువ్వు. అవి కూడా సోషల్ మీడియాలో రన్ అవుతుంది. ముఖ్యమంత్రి కావాలని కూడా ఆయన అప్లై చేస్తాడు, అడుగుతాడు. ఏంటి ఇది దౌర్భాగ్యంగా? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? అసలు లేదు. ఇంగిత జ్ఞానం మనిషికి, ఆ మనిషికి ఇంగిత జ్ఞానం ఆలోచన ఏమి లేదండి. దురహంకారం, దుర్మార్గం, దోపిడీ, అరాచకం, అసాంఘికం పనులు తప్పించి అతను మనుషుల్లో లెక్క కాదండి. దురదృష్టం, దౌర్భాగ్యం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యాడు. అది యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే అటువంటి మూర్ఖులు జనాలు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ 40% కనపడుతుంది మనకు. ఆ మూర్ఖ జనం ఇంకా ఉన్నారు. అవును. కానీ ఇప్పుడు మనం దాన్ని ఓకే మీరు అన్నట్టు అతను అసలు ఉండకూడదు సమాజంలో, అంత ప్రమాదకారి అని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే సార్, మనకు ఆయన ఇక్కడ లెటర్ రాశాడు, అక్కడికి పోయి అల్లకొల్లం జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు. 36 మంది అని మాట్లాడుతున్నాడు అండి. 36 మంది పేర్లు చెప్పాడా? 36 గ్రామాలు, 36 ఇన్సిడెంట్లు, 36 మంది వీళ్ళు హతులు. చంపిన వాళ్ళు వీళ్ళు. పుల్లయ్య చంపాడు మల్లయ్యని, ఎల్లయ్య చంపాడు పుల్లయ్యని, పలానా రెడ్డిని పలానా చౌదరి చంపాడు. ఏవి ఉండాలిగా? ఏమీ లేకుండా 35 మంది డిఎస్పీలని కమ్మాలను వేసుకున్నాడని అప్పుడు అవాకులు చవాకులు బెదాడు కదా. ఆ 35 అనేది కలిసి వచ్చిందని మళ్ళీ 35, 36 అక్కడ ఢిల్లీలో వీధుల్లో మొదలెట్టి ఉంటాడు. 36 మందిని చంపి అప్పుడు 36 మంది డిఎస్పీలు అంటే జనం నమ్మారు కదా. మళ్ళీ అదే 35 ఫిగర్ కలిసి వచ్చింది, మళ్ళీ అదే వేస్తే మళ్ళీ జనం నమ్ముతారేమోనని 35 మందిని చంపేశారని చెప్పి కొత్త నాటకం మొదలెట్టాడు. సిగ్గుశరం ఏమైనా ఉందండి మనిషికి? అసలు ఆందోళన మనిషి చేసే పైదేనా? అక్కడ వీధుల్లో వీధి భాగవతాలని అంటాం కదా, వీధుల్లో జరిగే భాగవతాలు చేస్తే అక్కడి నుంచి అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ ఇవ్వడం. వాళ్ళకి సిగ్గుశరం ఉండాలి కదా, వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వాళ్ళు ఇంకా ఎంత దిగజారిన స్థాయిలో ఉండాలనుకోవాలి మనం. వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకుని కదా అక్కడికి వచ్చి సంఘీభావం ప్రకటించాల్సింది. వాళ్ళు అడ్డమైన వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతారో వాళ్ళు. రాష్ట్రం ఒక పక్క ఇంకా 4 రోజులు అవ్వలేదండి. 4 రోజుల్లోనే ఇది అయిపోయిందని చెప్పి నీ వెంపర్లాడుతాను. ఇది నువ్వు ఇంత వెంపర్లాడేవాడు, మరి ఆ రోజు నువ్వు వీధుల్లోకి ఎందుకు రాలేకపోయావు? ప్రజలను ఎందుకు కలవలేకపోయావు? పరదాలు కట్టుకుని ఎందుకు వెళ్ళావు? ఒక ఆడది వెళ్ళినట్టు పరదాలు కట్టుకెళ్ళావు కదా. నువ్వు మొగాడు హీరో అయితే ఆ రోజు మరి నువ్వు ఎందుకు రాలేదు? బయటికి ఎందుకు రాలేదు? ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఈ కారులో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అంత విశృంఖలత్వం ఎందుకు చేసావు? అరాచకం చేసావు? జనాలు ఎందుకు భయపెట్టావు? నువ్వు అంత తెగింపు, నువ్వు అంత పబ్లిక్ లీడర్ అయితే ఇవాళ నువ్వు అడగాల్సిందేది. నువ్వు 5 ఏళ్లలో ప్రతిపక్ష అధికార పక్షంగా ఉండి నువ్వు స్పెషల్ స్టేటస్ గురించి ఏ రోజున ధర్నా చేసావా? ఏ రోజున వేరే ప్రాజెక్టుల గురించి అడిగావా? పోనీ ధర్నా చేసావా? పోలవరం ప్రాజెక్టు నిధులేమని నువ్వు ధర్నా చేసావా? ఆ రోజు ఏమి ఢిల్లీ వీధులు ఎక్కలేదు కదా. ఆ రోజు ప్రభుత్వాన్ని మెడలొస్తానన్నాడు. ఏదైనా నువ్వేమో 10 రూపాయలు తీసుకొచ్చావు పని. ఒక ప్రాజెక్టు నీ చేతుల మీదుగా ఏమైనా ఆంధ్రప్రదేశ్లో రూపుదాల్చిందా 5 ఏళ్లలో? కేంద్ర నిధుల ద్వారా కానీ, నీ పోరాటం ద్వారా కానీ, నీవు చేసిన కృషి ద్వారా ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు ఏమైనా రావటం కానీ, జాతీయ స్థాయిలో ఏమన్నా ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? రైల్వే జోన్ నువ్వు తీసుకొచ్చావా? ఉండ పోర్టులన్నింటినీ అదానికి అమ్మేసావు కదా. మిలాఖత్ అయిపోయి మొత్తం ఆ పోర్టుల ద్వారా నువ్వు డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకున్నావు కదా. నువ్వు చేయని అసాంఘిక కార్యక్రమాలు ఏంటి? అక్కడ దళితుల మీద దాడులు చేసావు, మైనారిటీల మీద దాడులు చేసావు, ఆస్తులు ఆక్రమించుకునే ప్రయత్నాలు చేసావు, గంజాయి కేంద్రంగా చేసావు రాష్ట్రాన్ని. ఎర్రచంద్రం మొత్తాన్ని 1000 కోట్ల రూపాయల ఎర్రచంద్రాన్ని తరలింపు చేసే నీ పార్టీ వాళ్ళ ద్వారా, నీ వాళ్ళ ద్వారా. ఇంకో మాట చెప్పాలంటే ఎక్కువ మంది నీ కులస్తుల ద్వారానే అక్కడ గంజాయి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరిగింది. ఇసుక మొత్తాన్ని గుప్పిట్లో పెట్టావు.
నువ్వు చేయని అసాంఘిక కార్యక్రమం ఏంటి? నువ్వు చేసిన సర్వనాశనం చేసి నిస్సిగ్గుగా అన్ని ఇడిచేసింది అన్నిటికీ ఈదికి పెద్ద అన్నట్టు, అన్ని ఇడిచేసింది ఈదికి పెద్ద ముత్తైదులాగా తయారైందని సామెత అంటారు. అన్ని నడి బజార్లు అన్నీ ఇడిచేసి నువ్వు హత్యాకాండలు చేసి వేల మందిని చంపేపించి నీ ద్వారా నువ్వు ఢిల్లీలో నిస్సిగ్గుగా అన్ని సిగ్గు శరం వదిలేసి నువ్వు ధర్నాలు చేస్తావా? కడుపు ఆనందిన వాళ్ళు చేసే పనులని ఇవన్నీ కూడా. కానీ మీరేమో జరిగిన దాన్ని ఆయన నేచర్ని చెబుతున్నారు, కానీ ఆయన నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనే దాని మీద నాగబాబు ఒక కామెంట్ చేశాడు. ప్రతి జిల్లాకి 10 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో అల్లకొల్లం చేయడానికి ఒక కుట్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకంటే తునికాటంలో అయ్యేది కదండి ఆ రోజు. లక్కీగా మన రాష్ట్రం అదృష్టం బాగుండే ఇదేంది కానీ తునికాటనకి అతనే కదా రాజ్యుడు. తునికాటన వెనక రూపశిల్పి ఎవరు? తునికాటన మరి ఇదే ముద్ర పడిపోతున్నాం, ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు లక్కీగా అది త్రుట్లో తప్పిపోయింది, చిన్న ప్రమాదంగా ఆగిపోయింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబట్టంతో ఆగిపోయింది. లేకపోతే అక్కడ ఫైరింగ్ ఓపెన్ అయితే పోలీసులు ఆ రోజు కనుక లా అండ్ ఆర్డర్ బ్రేక్ ఇదైంది కాబట్టి ఫైరింగ్ ఓపెన్ అయితే ఆ మొత్తం రాష్ట్రం మొత్తాన్ని దహనం చేయాలని చూశారు. ఆ ఘటన అడ్డా పెట్టుకుని శవరాజకీయాలు చేయాలని చూశాడు. అక్కడ ఏమన్నా పొరపాటున ఫైరింగ్ 2-3 చనిపోతే ఆ మొత్తం ఆ శవాలను రాష్ట్రం అంతా తిప్పి అలకలోలం చేసేవాడు. ఇటు దుర్మార్గుడు అండి ఇతను మనిషి పుట్టంగా మనుషుల మధ్య ఒక మనిషిగా దురదృష్టశాతం మన మధ్య మనిషిగా ఉన్నాడు మనిషి రూపంలో. లేకపోతే మన కోడికత్తి దగ్గర నుంచి తీసుకుంటే అతను మొత్తం పోకడంతా కూడా అసాంఘికమైన పోకడే. అతను ఏమాత్రం మానవీయ కోణం లేదు. ఇప్పుడు ఏడాదికి 1500 కోట్లు, జిల్లాకి 10 కోట్లు అని లెక్క కూడా చెప్పి నాగబాబు చెప్తున్నాడు కదండి. గంజాయి డబ్బు ఉంది, గంజాయి రూపంగా లక్షల కోట్లు దోసుకున్నారు. మొన్న ఎపిసోడ్లో మీకు చెప్పాను. ఉత్తరాంధ్రలో కొన్ని వేలాది ఎకరాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లో డ్రిప్ ఇరిగేషన్లో పెట్టుకుని రాయలసీమకి చెందినటువంటి వాళ్ళు, అతని పార్టీకి చెందినటువంటి వాళ్ళు, అతని కులస్తులే వెళ్ళి అక్కడ ఉత్తరాంధ్రలో గంజాయి తోటలు పండించారు 5 సంవత్సరాలు. అక్కడ వచ్చిన లక్షలాది టన్నుల్ని విదేశాలకు తరలిచ్చారు. అక్కడ 300-400 దాన్ని 25-30 రూపాయలు పైగా కేజీకి ఇతర దేశాలకు అమ్మారు. అక్కడ గంజాయి నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసి యూనిట్లు పెట్టి ఆయిల్ని కూడా ఇతర దేశాలకు అమ్మారు. వాళ్ళు చేయని అసాంఘిక కార్యకలాపాలు లేవు. రాష్ట్రం నుండి ఇసుక మొత్తాన్ని తమిళనాడుకి తెలంగాణ లాంటి రాష్ట్రాలకు తరలించారు. వీలైతే కేరళ వరకు కూడా వెళ్ళి నిరాఘాటంగా కొన్ని వేల కోట్ల రూపాయల ఇసుక ద్వారా ఆ కుటుంబం దోచేసింది. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది, కప్పం కట్టినట్టు కాదు, మొత్తం దోపిడీయే. అసలు సారాతో కొన్ని లక్షలాది మంది పేద ప్రాణాలు తీసేశారు. రసాయనాలతో, కల్తీ రసాయనాలతో కలిగిన మద్యాన్ని తాగిచ్చేసి వాళ్ళు చేయని అసాంఘిక కార్యకలాపాలు ఏముండే? వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల డబ్బు ఉంది. ఆ డబ్బు దోచిందంతా రేపు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకి ఉపయోగించడం చేస్తారు. ఈ సోషల్ మీడియాలో కుతంత్ర ఈ శక్తుల్ని ప్రవేశపెడతారు, వికృత శక్తుల్ని, లంపెన్ గ్యాంగులు అందరినీ సోషల్ మీడియాలో పెడతారు. ఇవాళ సోషల్ మీడియా అనేది ఒక పెద్ద థ్రెట్ తెలుగుదేశం పార్టీ అక్కడ కూటమి ప్రభుత్వానికి. వాళ్ళు అక్కడ దాని మీద ప్రధానమైన దృష్టి పెట్టాల్సిందే. ఈ కృత్రిమమైన వార్తలను వండి వార్చే హ్యాండిల్స్ ఎక్కడెక్కడైతే ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, ఇటువంటి లేకపోతే యూట్యూబ్లో వచ్చే ఉంటాయో వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా ప్రజాస్వామ్యం, సింగనాదం, చట్టాలు అనేది లేకుండా చట్టపరంగా నేను ఒక వార్త మాట్లాడాను లేకపోతే నేను రిలీజ్ చేశానంటే ఆ తప్పు వార్త కంప్లైంట్ వచ్చినప్పుడు నేను రుజువు చేయమని చెప్పాలి. రుజువు చేయాల్సిన జర్నలిజం సూత్రం ప్రకారం ఒక 5% అన్న ఆధారం ఉండాలి. మిగతాది ఇన్వెస్టిగేషన్ సంస్థలు తెలుస్తుంది ఉన్నాయో లేదు. అసలు నిరాధారంగా బేస్లెస్ తీసుకొచ్చేసి కృత్రిమైన వార్తలు వండి వార్చేసేయటం, అసలు ఏం జరగకుండానే వెళ్ళిపోయి దాన్ని ఇవాళ వేలల్లో సర్క్యులేషన్ చేయటం, అది 2 రోజులు అయ్యేటప్పటికి దాన్ని వికృత రూపం దాల్చడం, దాని పర్యవసానాలు ఇవన్నీ జరుగుతుంది. ఇది రాష్ట్రానికి అడ్డంకులండి. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్ సార్ మనం యథాలాపంగా చేసిన కామెంట్ అనుకోవాలా, లేదంటే ఏడాది 1500 కోట్లు పెట్టి అల్లకొల్లను సృష్టించి మధ్యంతర ఎన్నికలు తీసుకురావాలనేది కుట్ర జగన్మోహన్ రెడ్డి అంటారు? 100% కుట్ర. నాగబాబు గారు మా వ్యాఖ్యలో 100% రిలవెన్స్ ఉంది, సత్యం ఉంది. దాని వెనకాల ఆ ప్రమాదం పొంచి ఉంది. ఇది కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మధ్యంతర ఎన్నికలు తీసుకురావడానికి చేస్తారండి. మీరు ఇక్కడ చెన్నారెడ్డి గారిని దింపడానికి 400 మందిని చంపలేదు ఆ రోజు. ఆ కుటుంబం చేయని దురాఘాతాలు ఏముందండి? ఎన్నైనా చేస్తారు బరిదేగిచ్చిన వాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జాగరూకత ఉండాల్సిందే కూటమి ప్రభుత్వం. దీని వెనక బీజేపీ వాళ్ళ కొంతమంది హస్తం ఉంది. 100% ఉంది బీజేపీ వాళ్ళ హస్తం ఆ వికృత శక్తి వెనకాల. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బీజేపీని పూర్తిగా అంటలే నేను. బీజేపీలో కొందరు హస్తం, అతనికి సపోర్ట్ ఉంది, మద్దతు ఉంది. రాష్ట్రం నుంచి మొదలైతే ఢిల్లీ వరకు కూడా అతనికి ఇంకా మద్దతు దొరుకుతుంది ఢిల్లీలో. అటువంటి వికృత శక్తులకి, సంఘ వ్యతిరేక శక్తులకి బీజేపీ ఏ రకంగా మద్దతు ఇస్తుందండి? పని నీ మతమా? నీ హిందూ మతం అని పూజించే వ్యక్తి కాదు కదా.
ఏ రకంగా నువ్వు అటువంటి శక్తులు వికృత శక్తులు నువ్వు పెంచి పోషిస్తావు? నీ పార్టీలో ఉండి కొంతమంది అటు మా చేతి నీళ్ళు తాగుతుంటే వాళ్ళు ఎవరో నీకు తెలియదా? అటువంటి వ్యక్తులకి నువ్వు పదవులు ఎట్టేస్తున్నారు మీరు. కాబట్టి ఈ వికృత శక్తి, సంఘ వ్యతిరేక శక్తి ఇతను అంటే ఇది దీంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు, ఢిల్లీ వాళ్ళు కూడా. సో ఇప్పుడు ఈ కామెంట్లు చూస్తుంటే కనుక ఒకవేళ అల్లకొల్లలో ఇట్లాంటివి జరిగితే కనుక ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో శివాజీ హీరో ఆపరేషన్ గరుడ అని ఒకటి ఆయన చెప్పారు. దానికి ఏదో రిలేటెడ్గా ఇవన్నీ కనిపిస్తున్నట్టు మీకు లేదండి. వాళ్ళు ఎంతకైనా బరిదెగిచ్చిన వాళ్ళండి. ఒకసారి పదవి రుచి మానిగిన ఉండారండి. వీళ్ళు ఇంకా శాస్త్ర ప్రకారం వెళ్తామని చెబుతున్నారండి. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం శాస్త్ర ప్రకారం వెళ్తే కుక్క పిల్లలు అయినాయి అని చెప్పి ఒక ఊళ్ళో సామెతలు, ముతక సామెతలు చెప్పుకుంటారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు అదే శాస్త్ర ప్రకారం వెళ్తాము చేస్తామని అనటం పద్ధతి కాదండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో మేము కక్షాదింపు చర్యలు చేయము, మేము చాలా శాస్త్ర ప్రకారం వెళ్తాము, మేము అభివృద్ధి పథంలో ముందుకెళ్తాం, నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఇంకా పొరపాటు పాత మోసదారులోనే వెళ్తున్నారు. అంటే నేనేమి అసాంఘికంగా వెళ్ళిపోయి కొట్లాడమని చట్ట వ్యతిరేక పనులు చేయమని నేను అంటాను. ఇప్పుడు అల్లకొల్లను సృష్టించడానికి ప్రయత్నం చేసినప్పుడన్నా ముందుగా అలర్ట్ అనేది కావాల్సింది ఏంటంటే మీరు అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను శాస్త్ర ప్రకారం చేస్తాను, లేకపోతే నేను రాజ్యాంగం ప్రకారం చేస్తాను, కక్షాదింపు చేస్తాను అంటే కాదు. నువ్వు సంఘ వ్యతిరేక శక్తుల మీద దృఢమైన నిర్ణయం, కఠినమైన నిర్ణయం తీసుకుంటాం చట్ట వ్యతిరేకం ఎట్ట అవుతుంది? చట్టం ఎట్ట వ్యతిరేకం ఎట్ట అవుతుందండి? ఇప్పుడు నిన్న వాళ్ళు వెళ్ళిపోయి వినుకొండలో జరిగిన హత్యలని వీళ్ళు చేయించిన హత్యలాగా దుర్మార్గంగా ప్రచారం చేశారు, అలకలోలం చేయాలని చూశారు. నేను శాస్త్ర ప్రకారం చేస్తాను అన్నారు. మొన్న మాత్రంపల్లిలో ఫైల్ తగలబెట్టారు. మీకు ఇంకోటి పీలేరుది తుపాకీ తీసుకొని పోయి తెలుగుదేశం కాల్చాలని చూసి ఇది చేశారు. ఇంకా నువ్వు ఏం తీసుకున్నావు? మదనపల్లి దాని మీద నువ్వు తీసుకున్న స్టెప్లు ఏంటి? ప్రభుత్వంగా మీరు ఎందుకు మాట్లాడలేదు ఇంతవరకు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడవు? బయటకు వచ్చి మీరు తీసుకున్న స్టెప్ ఏంటి? హోమ్ మినిస్టర్ తీసుకున్న స్టెప్ ఏంటి? డీజీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవాళ జరుగుతుంది, ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదా? దాని వెనక దోషులు ఎవరు ఉండవు ప్రజలకు తెలియద్దా? అది ఎందుకు ఈ గూడు పుటానీలు ఆలోచించని ప్రజలు అనుమానం రాదా? అక్కడ ఎవరు ముద్దాయిలు ఎవరు? అసలు కుట్రదారులు ఎవరు? ఆ ఫైల్ దహనం వెనక దానికి నేను డిస్క్వాలిఫై అవ్వడానికి హైకోర్టులో వేసిన కేసుకి సంబంధం ఉందని బయటకు వస్తున్నాయి వార్తలు. మరి ఇంత దారుణం జరుగుతుంది ప్రభుత్వం మరి బాధ్యత ఉండట లేనట? నేను శాస్త్ర ప్రకారం చేస్తాను, నేను కక్షాదింపు చేయను అని అంటే చాలకాంతనం అవుతుంది. ఇప్పుడు అక్కడికి ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీ నన్ను తర్వాత చీఫ్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీని పంపించినట్టున్నారు. ఒక కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు, ఒక ఎస్ఐనేమో విఆర్లకు పంపించారు. అది డీజీ గారు చెప్పారు కదా, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది కుట్ర ఉందని చెప్పారు కదా. కుట్ర ఉందని చెప్పిన పోలీసులను సస్పెండ్ చేయటం ఏంటి? కుట్రదారులు ఎవరో తెలియాలి కదా. అవును, పోలీసు ఎస్ఐను కానిస్టేబుల్ కాదు కదా, వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదు కదా. ఆఫీస్ తగలబెడతాం వలన, ఫైల్ తగలబెడతాం వలన ఒకవేళ వాళ్ళు తగలబెట్టారంటే వాళ్ళ వెనక ఎవరు కాన్స్పిరేటర్లు ఉండాలి కదా. అసలు ఈ కుట్రకోణం అనేది బయటికి తీసుకురాకుండా నేను ఇదే రకంగా నేను శాంతి వచ్చిన వాళ్ళు మాట్లాడతాను, 5 అసెంబ్లీలో కూర్చొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసేసి దేశంలో మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా తర్వాత నా ఫోటో పెట్టుకునేటట్టు నేను మాట్లాడతానంటే కుదరదండి. ఆయన చంద్రబాబు గారి మూలాన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అప్పుడు అభివృద్ధి అని అనుకుంటున్నారు, కానీ అభివృద్ధితో పాటు ఈ సంఘ విద్రోహ శక్తులు కనుక రెచ్చిపోతే, ఆ శాంతి భద్రతలకు విఘాతం కలిగితే, అయ్యవారం చేయకపోతే కోత అవుతుంది. ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి సింటమ్స్, మనకి 50 రోజుల నుంచి కనిపిస్తున్న సింటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే దానికి అల్లకొల్లడానికి ఇవన్నీ ఇప్పుడు ఈయనసారి 15,000 కోట్లు, దాని మీద రకరకాల సంశయాత్మకమైనటువంటి అనుమానాలు ఉన్నాయండి. అది లోన్గానే వాళ్ళు చెప్పారండి కేంద్రం. బీజేపీ వాళ్ళు కాదు గ్రాంట్ అని చెప్పి తప్పు మాటలు చెబుతున్నారండి. బీజేపీ ఎంపీలు మాట్లాడిందంటే అవాస్తవం అండి. చదువుకున్న కనీస ఇంగిత జ్ఞానం చదివి ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెబుతున్నానండి. నేను చూశాను దాంట్లో టెర్మినాలజీ ఎట్టా ఉందనేది. సరే, అప్పు అయినా గ్రాంట్ అయినా ఏదో ఒక రకంగా ట్రాక్ ఎక్కుతుంది. అమరావతి అనేది పరుగులు పెడుతుంది, నిర్మాణం పరుగులు పెడుతుంది. సరే, అయింది ఏదో అయిపోయింది. 15,000 కోట్లు అప్పుగా తీసుకున్నా సరే వాళ్ళు ఇచ్చిన రూపాయి కూడా విలువ కలదే. దాన్ని త్వరగా కానీ త్వరితగతిన కనుక అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ వచ్చి వాటి కార్యకలాపాలు మొదలెట్టి నిర్మాణాలు పూర్తి అమరావతి ఒక రూపం జరిగితే అప్పు తర్వాత తీసుకుంటాం. అప్పు చొప్పు సామాను ఏదో అయింది అయిపోయింది అనుకుంటాం. అలాగే పోలవరానికి ఆర్ఆర్ ప్యాకేజీ కూడా త్వరగా వచ్చేసి అదంతా కనుక ఇదే అయిపోతే రీహాబిలిటేషన్ జరిగిపోయి కనుక అక్కడ ఇది జరిగితే అది ఒక పెద్ద మేజర్ ఇది అయిపోతుంది. ఇవన్నీ అయిపోతే ఇండస్ట్రీస్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి?
ఈ అరాచక శక్తులకు స్థానం లేదు, వీళ్ళని గట్టిగా తొక్కిన ఆరలాగుతున్నాం అని అన్నప్పుడు మాత్రమే నీ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. ఒకవైపు ట్రాక్ పడుతున్న సమయంలో ఈయన అల్లకొలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు కదా. అంటే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడే ఇది జరిగింది కదా. నేను ఢిల్లీ వెళ్ళటం అక్కడ అరాచకంలో భాగమే కదా. ఒక పక్క అక్కడ కేంద్రం మన మీద ప్రేమ లేకపోయినా వాళ్ళు రాజకీయం చేసి ఇదైనా సరే అది సౌత్ తల్లి ప్రేమే చూపించిందండి. రైల్వే ప్రాజెక్ట్స్ కొంచెం ఇచ్చినట్టున్నారు, అట్రాక్టివ్ ఇచ్చారండి. అంతవరకు మనం దాన్ని ఇచ్చిందని మనం కాదనడానికి వీల్లేదు. ఇవ్వాల్సిన దానికంటే ఊహించిన దానికంటే తక్కువ ఇచ్చారు అనేది వాస్తవం. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజనలో బీజేపీ అనే పాత్ర కూడా 50% ఉంది. కాంగ్రెస్ అంతా బీజేపీ కూడా అంతే పాత్ర ఉంది. ఒకడు కత్తితో పొడిచాడు, రెండోవాడు చేతికి కత్తిచ్చాడు, ఇట్లా పొడవమని చెప్పాడు. తెలుగు తల్లిని ఇద్దరు ఆ రెండు పార్టీలు అటు పొడిచేసినాయి. పొడిచేసిన తర్వాత లేదు మేము బతికిస్తాము, మేము ఆపరేషన్ చేసి తల్లిని మేము నిలబెడతామని చెప్పారు. రెండు పార్టీలు చెప్పారు. కాంగ్రెస్ అధికారం కోల్పోయింది, బీజేపీ 10 ఏళ్ళ నుంచి అధికారం వచ్చింది. 14-19 మధ్యలో కొంత ఇల్లు గృహ నిర్మాణం వెంకయ్య నాయుడు గారు ఉన్న టైంలో విభజన చట్ట ప్రకారం కొన్ని కేంద్ర సంస్థలు రావటం, వాటికి స్థలాలు ఇవ్వటం అన్నీ జరిగిన మాట వాస్తవం. కానీ అప్పుడు కూడా అనుకున్నంత విధంగా ప్రధానమంత్రి వచ్చి అమరావతికి శంకుస్థాపన చేసినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలా. ఆయన ఇంటో సొమ్ము ఇవ్వట్లేదు, గుజరాత్ రాష్ట్రం సొమ్ము ఇవ్వట్లేదు కదా. భారతదేశంలో పార్లమెంటు చట్టం ప్రకారం జరిగిన విభజన హామీల ప్రకారం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేదు ఆయన. అప్పటి నుంచి కక్ష కట్టాడు తెలుగు జాతి మీద. ఒక అసాంఘిక శక్తికి సపోర్ట్ ఇచ్చాడు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పొడుగోబెట్టారు దిగ్విజయంగా బీజేపీ వైసీపీ కలిపి. బీజేపీ నాయకులు 5 ఏళ్ల పాటు వైసీపీ మోచేతి నీళ్ళు దాకా అమ్ముడుపోయారు. పూర్తిగా ఏకపక్షంగా మారారు. వాళ్ళకి బీజేపీకి వైసీపీకి తేడా లేనట్టు నడిచారు 5 సంవత్సరాల పాటు నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అదంతా కూడా. లాస్ట్ 2 ఏళ్లలో కొద్దిగా నాయకత్వం మారి పురంధేశ్వర్ గారు ఇటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత కొంత అక్కడ కథలకు మొదలైంది. వ్యక్తిత్వం వాళ్ళ సొంత మనుగడ ఒక వాయిస్ పెరగడం మొదలైంది. అయినా కూడా అది మాత్రమే, పూర్తిగా నమ్మడానికి లేదు వాళ్ళని. 100% లేదు. కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే బడ్జెట్ కేటాయింపులు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చేసారు మాకు ఇవ్వలేదు అనేది తెలంగాణ లీడర్లు చెప్తున్నారు. కల్పించడం అండి, ఇదంతా భ్రమలు కల్పించడమే. తెలంగాణకు రాకపోవడం అనేది కరెక్టే, మన కళ్ళ ముందే ఫిగర్స్ కనపడుతున్నాయి కదా, ఏం ప్రత్యేక ఇది లేదనేది. తెలంగాణకు రాకపోవడం చేయకపోవడం అనేది పక్కన పెడతాం. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్లో అంటే ఒక గ్రోత్ ఇది అనేది ఒకటి ఉంది, ఒక ఇంజిన్ అనేది ఒకటి ఉంది, ఒక పెద్ద మెగా ఇంజిన్ లాంటిది ఒకటి ఉంది. భారతదేశంలో ప్రముఖ 5-6 నగరాల్లో హైదరాబాద్ ఒకటి చేరిపోయింది. తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకపోయినా కూడా వచ్చి నిధులు వరద కంపెనీలు వస్తాయి, డెవలప్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది, చేయాల్సిందే. బట్ దక్షిణ భారతదేశం మీద మాత్రం బీజేపీ సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుంది అనేది నిర్వివాదాంశం. దక్షిణ భారతదేశంలో ప్రాజెక్టులు ఇవ్వటం కానివ్వండి, నిధులు ఇవ్వటం కానివ్వండి అనేది వాళ్ళకి దక్షిణ భారతదేశం మీద ప్రేమ లేదు. అది ఉత్తర భారతీయ పార్టీ, హిందీ పార్టీ. అది ఇతర ద్రవిడ భాషలు మాట్లాడే వాళ్ళ మీద బీజేపీకి ఎటువంటి ప్రేమ లేదు. ఓన్లీ నటనే వాళ్ళకు ఉంది. నటన కోసమే సెంగోల్ లాంటి దాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠించడం, ప్రజలను మోసగించడంలో భాగంగానే ఏదో తమిళనాడు నుంచి మేము ఇచ్చేసామని చెప్పి ఇక్కడ ప్రచారం చేసేయటం ఇవన్నీ మోసమేనండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నరనరానా కూడా ఉత్తర భారత హిందీ భావజాలం మనువాద పార్టీతో ఉన్నటువంటి సిద్ధాంతంగా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు సౌత్ ప్రేమ సౌత్ ఇండియా మీద చూపిస్తున్నారు మాట వాస్తవం. కానీ ఇక్కడ ఉండేటువంటి బీజేపీ లీడర్లు అయినా కనీసం ఈ విషయాన్ని తెలుసుకొని సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందని కనీసం వాళ్ళు వాయిస్ వినిపించకపోగా ఇది లేదు కదండి, ఉండదు. వ్యక్తి ఇది సొంత మనుగడ ఉండదు కదా, వాళ్ళకి అంత ఇది ఎందుకుంటుంది. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, ఆయన బీజేపీ శాసనసభ పక్ష నేత. ఆయన ఏమంటాడు, అసలు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఎడారి అయిపోయింది, అందుకే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు అని అంటే. మోసం చేసామేమని బీజేపీ తరఫున మాట్లాడటమే కదా, అది విఘ్నతతో మాట్లాడింది అనాలా, అజ్ఞానంతో మాట్లాడింది అనాలా, వాళ్ళకే వదిలిపెట్టాలి. ఇక అటువంటి భాష మాట్లాడటం అనేది ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది. నిన్న అసెంబ్లీలో మాట్లాడింది, ఇవాళ మీడియాలో వచ్చేసింది. అయినా కూడా ఆంధ్ర వాళ్ళకి ఇంకా లేదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇక్కడ వచ్చింది 15,000 కోట్లు రాలేదని చెప్పడానికి అడకత్తిలో పోక చెక్కలాగా వాళ్ళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తయారైపోయింది. మాకు ఇవ్వలేదంటే ఒక బాధ, ఇచ్చారంటే ఒక బాధ. ఇచ్చారని కృతజ్ఞతలు చెప్తున్నారు కదా, తీర్మానం కూడా చేశారు కదా, తీర్మానం చేసి ఎందుకంటే మరి ఇవ్వలేదంటే మరి అవతలాలతో ఇదవుతుంది కదా, మొగుడు కొట్టినందుకు గడితోడు కూడా నవ్వినందుకు అన్నట్టు ఇవాళ ఆ పరిస్థితి అయిపోయింది. రావాల్సినవి ఇంకా ఎంతో ఊహించుకోవాలి. సరే ఇంకా 5 ఏళ్ళు ఉంది కాబట్టి ఇవాళ కొత్త సంవత్సరం కాబట్టి మనగోళ్ళలో ఇంత నెలే కదా అక్కడ కేంద్రంలో వచ్చింది. ఇవాళ తొలిగా పారాయణ కూడా ఆరినట్టే వాళ్ళ లెక్క.
ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. రేపు శోభనము పిల్లలు కంటం ఇవన్నీ ఉంటాయి కదా భవిష్యత్తులో. ఇప్పుడు ఇంకా ఉన్నే 3 అయింది కార్యక్రమం అయింది, అత్తగారింటికి కోడలు వెళ్ళినట్టే అనుకోవాలి. ఇష్టం లేకపోయినా మనం ఇష్టం ఉన్నట్టుగా నటించాలంటే నటిస్తుంది మరి. అంతా ఎందుకు తర్వాత లోపలికి వెళ్ళి బాధపడటం తప్పించి ఇంకేం లేదు. ఇష్టం లేని బలవంత పెళ్ళి ఇది. సరే ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది భవిష్యత్తు చూడాలి. సరే కొంతవరకు ఏంటంటేనండి 15,000 కోట్లు ఆ ఇచ్చిన హామీలు కనుక నిజంగా జరిగితే అమరావతి కనుక ఒక రూపం వచ్చేస్తే రాజధాని లేదు అనే ఒక లోటు తీరిపోతుంది ఆంధ్రప్రదేశ్కి. రైల్వే లైన్ కూడా కనెక్టివిటీ వచ్చేసింది అనుకోండి. ఈ సంవత్సరం క్యారిడార్ కూడా ఒకటి ఇచ్చారులేండి, చెన్నై వైజాగ్ క్యారిడార్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్కి ఇంకోటి అట్లా ఫేజ్ వైజ్గా ఇస్తారు. ఒక ఓవర్ నైట్ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మనం అంటూ దాన్ని విమర్శించడం కూడా సభ్యత కాదు. నాకు కూడా అంటే ఇక్కడ ప్రతిదీ కూడా పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బీహార్కి ఏదో ఇచ్చేశారు అద్భుతంగా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి తక్కువ ఇచ్చారు అనేది ఒకటి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏదైనా అంకెలు మాట్లాడతాయి సిఎస్ గారు, మనం ఎన్ని మాట్లాడినా కూడా ఫిగర్స్ విల్ స్పీక్ ది ట్రూత్. ఆ ఫిగర్స్ అంతా కూడా రేపు బడ్జెట్ మొత్తం వచ్చిన తర్వాత అంత విశ్లేషించుకుని ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషకులు ఉంటారు కదండి, వాళ్ళు రేపు పొద్దున్న రావడానికి 1 వీక్ పడుతుంది. తెల్లారిపాటికి ఏమైనా బండిలు అంతా చదవటానికి కాదు. ఎకనమిస్టులు రేపు పొద్దున్న చెబుతారు ఏమేంటి అనేది. ఇంత 2 డేస్లోనే మనం ఇంకా తొందరపడి మాట్లాడటం నా వ్యక్తిగతంగా అయితే నేను మాట్లాడితే అజ్ఞానంతో మాట్లాడినట్టు అవుతుంది. నేను మొత్తం మీద ఎంతకంత అయితే బడ్జెట్లో కొంచెం అట్రాక్టివ్గా కనిపించింది ఆంధ్రప్రదేశ్ కోణం నుంచి చూస్తే. ఆంధ్రప్రదేశ్ కొంతవరకు పర్వాలేదు, బ్రీతింగ్ ఇచ్చారు, కొంతవరకు పర్వాలేదని అనిపిస్తుంది. ఇగ్నోర్ చేయలేదు. 5 ఏళ్ళ పాటు అసలు పట్టి అడిగినాడే లేడుగా. 1924 మధ్య ఒక రాష్ట్రం ఉంది, మాకు ఇది కావాలని అడిగినాడు లేడుగా. ఎంతసేపు అప్పులు తీసుకురావడం, దాంట్లో సగం పేదవాళ్ళకి పంచానడం, సగం వీళ్ళు నొక్కేయటం. ఇప్పుడు మీరు రేపు పొద్దున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చూడాల్సింది దొంగ పథకాలు దొంగ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో తేల్చాలి. వికలాంగుల పేరుతో కొన్ని లక్షల అకౌంట్లు ఉన్నాయి, ఎవరు తిన్నారు? రైతులకి ముసలాళ్ళకి ఇచ్చిన పెన్షన్ల పేరుతో కొన్ని లక్షల అకౌంట్లు ఉన్నాయి, వితంతుల పేరుతో ఇచ్చింది కొన్ని లక్షల అకౌంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు తిన్నారు? బెనిఫిషరీస్ ఎవరో, సైఫనింగ్ ఎక్కడైందని తేల్చాలి. ఇప్పుడు అది దుర్వినియోగం కదా. లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కేంద్రం నుంచి వాళ్ళు బుద్ధి లేకుండా ఇచ్చారు. కేంద్రం వాళ్ళు కూడా అడగగానే అప్పులు అట్ట ఇస్తారండి. ఈ డబ్బుకి ఎక్కడ చేసావు, నీకు ఏం ఖర్చు పెట్టావు అని అడగాలి కదండి. ఇప్పుడు చెప్తున్నారు కేంద్రం కూడా మాకు అకౌంటబిలిటీ లేదు, ఇంకా మాకు అప్పచెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం. మామూలుగా గ్రామీణ స్థాయిలో రైతులు మాట్లాడుకుంటారు కదండి, వాళ్ళ స్థాయిలో నేను నిజంగా మాట్లాడితే, ఎందుకంటే ప్రజలు ఎక్కువ మంది ఏం బీహార్ అని అంటారు వాళ్ళు. మనం మాట్లాడకూడదు కానీ స్టూడియోలో టీవీలో కూర్చుని అది ఈ మాట కానీ గ్రామాల్లోకి పట్టణాల్లోకి వెళ్ళి అంటున్నారంటే 5 ఏళ్ళు ఏం బీహార్ అంట చూస్తా అంటారు. ఇంకొక భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలో గాడిద పూలు అంటారు, లేదా అంతకంటే ఇంకొక గట్టి భాష అంటే ఏం బీహార్ అంటే అది వాళ్ళకే సిగ్గుచేటు. సో ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆవిడ కూడా మాకు ఇంకా పూర్తి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు అనేది ఇంకా రాలేదని అంటారు. ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేసాం, మా దత్తుడు మా మోడీ గారికి దత్తపుత్రుడు మా అని చెప్పి ఆవిడే కదా హిందూపురంలో ప్రకటించింది. జగన్ మా మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పి ఆవిడే కదా, ఆవిడ నోటితోనే కదా అన్నారు ఆవిడ. మరి ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా అంత ఔదార్యం ఎందుకు? లెక్కలు చెప్పిన వాళ్ళకి మా బలాదూరుగా ఖర్చు పెట్టేవాడికి ఇంకా డబ్బులు అంటే ఎందుకు ఇచ్చారు మీరు? అసలు పాత లెక్కలు చెప్పకపోతే, మేము ఇచ్చిన పాత డబ్బుకి లెక్కలు చెప్పకపోతే కొత్తది ఇవ్వము అంటే వాళ్ళు చెప్పేవాళ్ళేగా. అంత ఉదారంగా అంటే సర్వనాశనం చేయటం, జాతిని సర్వనాశనం చేయటంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించింది. ఒక రాష్ట్రం సర్వనాశనం అవటానికి ఒక అసమర్థుడు ఒక ముఖ్యమంత్రిగా పెట్టి, ఒక అసమర్థుడిని అసాంఘిక శక్తిని ముఖ్యమంత్రిగా పెంచి పోషించి వాడు అడిగిన దానివల్ల నువ్వు ఇచ్చుకుంటా వచ్చేసేస్తే జాతి నాశనం అయినట్టేగా. కానీ ఇంకా అది కంటిన్యూ చేస్తున్నట్టు అనిపించట్లేదు మీకు? ఎందుకంటే జంతర్ మంతర్లో ధర్నా చేస్తానికి పర్మిషన్ ఆయనకి ఇచ్చారు. అవును. తర్వాత వీళ్ళు దళితులు వెళ్ళి మదన మోహన్ వాళ్ళు వెళ్తే మీకు లేదని చెప్పారు. అసలు ఏ బేసిస్ మీద మీరు ఢిల్లీలో పర్మిషన్ ఇచ్చారు? కేంద్ర ఆధీనంలో ఉంది కదా, ఢిల్లీ అనేది కేంద్ర ఆధీనం కదా, మీకు తెలియకుండా పర్మిషన్ రాదు కదా. అతనికి గెలిచింది 4 సీట్లు, అసెంబ్లీకి రాలా, రాష్ట్రంలో లేడు, 4 రోజుల నుంచి రాష్ట్రంలో లేడు. ఆయన చెప్పింది నిజం అంటే నీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, చంపిన వాళ్ళు ఎవరు, సంపడ్డారు ఎవరు అంతా నీకు తెలుసు. ఒకవేళ రాష్ట్ర ఇంటెలిజెన్స్ నిన్ను మోసం చేసింది అని అంటే నీ పార్టీ ఉంది, నీ ఎంపీలు ఉన్నారు, 4 గెలిచిన ఎంపీలు ఉన్నారు, వాళ్ళు చెబుతారు ఏం జరుగుతుంది ఏంటనేది. సొంత చెల్లెలు చెప్పింది. ఇప్పుడు వినుకొండలో జరిగిన సంఘటనల్ని సొంత చెల్లె ఖండించింది కదా. ఇది జరిగిన అక్రమం విటింది పార్టీలో వైసీపీ వాళ్ళే చంపుకున్నారని చెప్పారు కదా. ఇంకా నిస్సిగ్గుగా దాని మీద బజార్కి మాట్లాడే ప్రయత్నం చేశారు కదా.
ఒక పక్క ఈవీఎంలు పగలగొట్టడం, ఈవీఎం టీవీ మన సీసీటీవీలో రికార్డ్ అయింది కదా, ఎలక్షన్ కమిషన్ పెట్టిన సీసీటీవీలో రికార్డ్ అయింది కదా, అది నేను మా వాడు కొడితే తప్పు ఏంటి అన్నాడు, అతను నేను పగలగొట్టలేదని అబద్ధం మాట్లాడాను. ఒక అసాంఘికమైన కార్యకలాపం, రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యకలాపం కదా ఎన్నికల నిబంధనలు అడ్డుకుంటాం, ఎన్నికల మిషన్లు ఈవీఎంలు పగలగొట్టడం అనేది మరి రాజ్యాంగానికి విరుద్ధమే కదా, చట్ట విరుద్ధమే కాదు, రాజ్యాంగానికి కూడా విరుద్ధం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థ ఎన్నికల కమిషను, వాళ్ళు నిర్వహించే ఎన్నికలు ఈవీఎంలు పగలగొట్టాడు. ఆ అసాంఘిక కార్యక్రమాన్ని ఈ అసాంఘిక శక్తి ప్రోత్సహిస్తాడు. మా కొడితే తప్పే ఉందంటాడు, కొట్టి రకరకాలుగా మాట్లాడు. అక్కడ ఓట్లు వేయించుకోవడానికి అవకాశం లేదు, అందుకని లేదు మా వాడికి లేక కొట్టామని చెప్పి ఇది మాట్లాడు. వీటన్నిటినీ పడితే అతని బుద్ధులన్నీ కూడా ఎప్పుడో బయటపడినాయి. అతను బజారుతనం, అతను లేఖితనం, అతని చిల్లరతనం ఇప్పుడు బయటకు వస్తుంది. అలాగే బాబాయిని చంపిందంటే అతని వ్యక్తిత్వం ఏంటో, అతని క్యారెక్టర్ ఏంటో వివేకానంద రెడ్డి గారి హత్యలో తెలిసిపోయింది. డాక్టర్ సునీత గారు, షర్మిల గారు రోడ్డు ఎక్కి ఆ రోజు మొత్తం చెప్పాల్సింది చెప్పారు. కన్న తల్లి కూడా కొడుకుని సపోర్ట్ చేయాల ఈ విషయంలో. ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తి తప్పనిసరి పరిస్థితుల్లో అతను అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల ధనమాదంతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో ఉండకూడదనే చాలా శక్తులు పనిచేస్తున్నాయి. ఇటు తెలంగాణలో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి, కేంద్రంలో ఉన్న బీజేపీలో కొన్ని శక్తులు బహిరంగ మాట్లాడదు. బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ వైసీపీ, మూడు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులే. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వటవృక్షాన్ని కనుక అక్కడ మనం డిస్టేబుల్ చేసేస్తే రాజకీయంగా మాకు ఇంకా గేట్వే, సౌత్ ఇండియాలో గేట్వే మాకు ఇంకా ఓపెన్ అయిపోతుంది అనేది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా నేను అంచనా వేస్తున్నా. బీజేపీ వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సౌత్ ఇండియా గేట్వేలో వీటిని దెబ్బ కొట్టేసుకుంటే చంద్రబాబు నాయుడు అనే ఒక వటవృక్షం మాకు అడ్డంగా ఉన్నాడు అన్ని రకాలుగా. అతను నమ్మటానికి లేదు, బీజేపీ నమ్మటానికి లేదు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మీద, నితీష్ కుమార్ గారి మీద ఆధారపడినా కూడా ఆ సహజమైన బుద్ధులు ఉన్నాయి. మోడీ, అమిత్ షాలకు సహజమైన బుద్ధులు, కుట్రలో కుతంత్రాలు అనేది వాళ్ళు మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళు అసాంఘిక శక్తులకే సపోర్ట్ చేస్తారు, అసాంఘిక శక్తులనే వాళ్ళు కాపాడతారు. అది మనం అదానీ దగ్గర నుంచి తీసుకుంటూ వస్తే వాళ్ళ గత 10 ఏళ్లలో కూడా వాళ్ళు ఎక్కడా ప్రజాస్వామ్య శక్తులని కాపాడటం, ప్రజాస్వామ్య శక్తులని సపోర్ట్ చేయటం, మానవీయ కోణంతో ఉండటం ఎక్కడ లేదు. వాళ్ళు పూర్తిగా ఒక దురహంకారంతో, అజ్ఞానంతో రాక్షసంగా వెళ్తున్నారు. అటువంటి శక్తులను వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళు వ్యూహం ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే కనుక ఇప్పుడు ఎన్డీఏ కూటమే ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడ పోతాడు? ఆయన అవసరం కోసం మాతో ఉంటాడు. ఆయన అవసరం అయింది, మా అవసరం మాది. అది దీనికి తెలుసు. పూర్తిగా నా మీద ఆధారపడలేదు, మన మూలాన నిలబడింది. పూర్తిగా నేనే మొయట్లేదు. అది ఈయనకే ఒక అవగాహన ఉంది ఈయనకి. వాళ్ళు ఏంటంటే ఎంత తొందరగా తొలగించుకోవాలా చంద్రబాబు నాయుడిని, మనంతటా మనం మళ్ళీ రావాలని ఆలోచనలు ఉన్నారు. కానీ అది కనుసూపు మేరలో బీజేపీకి జరగదు. బీజేపీ తన కుర్చీ కింద తన కాళ్ళు నీళ్ళు వచ్చేసింది. ఎన్ని రోజులు బీజేపీ కేంద్రంలో ఈ మోడీ ప్రభుత్వం కొనసాగుతుంది అనేది మ్యాటర్ ఆఫ్ టైం. అది కూడా ఒక చాలా బలహీనంగానే ఉంది. విత్ ఇన్ ది పార్టీలో, విత్ ఇన్ ది ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్లో కూడా లోకలోకలు, గందరగోళాలు, వ్యతిరేకతలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అంత సేఫ్గా లేరు. లేకపోతే ఈ పార్టీకి మొదలెట్టేవారు. అయినా కూడా వాళ్ళ సహజ లక్షణం ఉంది కాబట్టి జగన్ లాంటి వికృతమైన అసాంఘిక ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను వాళ్ళు ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తారు. కానీ ఢిల్లీ వేదికగా చూసుకుంటే శివసేన కానీ, తర్వాత ఈ అన్నాడీఎంకే, డిఎంకే, అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటి కూడా చంద్రబాబు నిన్న జగన్ దగ్గరికి అనిపించాయి. అంటే ఏమీ లేదండి, చంద్రబాబు నాయుడు గారు అటు బీజేపీకి సపోర్ట్ చేస్తారు, ఎన్డీఏ దీంట్లో ఉన్నాడు కాబట్టి ఈ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఇప్పుడు ఈ శక్తికి సపోర్ట్ చేయటం అనే భావంతో వెళ్ళారే తప్పి చాలా హింగిత్వం కోల్పోయారు. మనం ఎటువంటి శక్తిని మనం సపోర్ట్ చేస్తున్నాం, అతని వ్యక్తిత్వం ఏంటి, అతని నడవడిక ఏంటి, అతని బాబాయిని హత్య చేసిన దాంట్లో ఏంటి, అతని పాత్ర ఏంటి, సొంత బాబాయిని, సొంత చెల్లి రోడ్డు ఎందుకు ఎక్కింది, రాష్ట్రంలో గత 5 ఏళ్లలో జరిగిన హత్యాకాండలు ఏంటి, అక్కడ జరిగిన అరాచకం ఏంటి, వాళ్ళు కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే, వెళ్ళిన ఎంపీలకు కానీ పార్టీలకు కానీ బాధ్యత ఉంటే, సామాజిక బాధ్యత ఉంటే, వాళ్ళు కూడా నిజంగా కడుపుకు అన్నం తినేవాళ్ళు అయితే, సభ్య సమాజంలో వాళ్ళు మనుషులుగా ఉండేవాళ్ళు అయితే, వాళ్ళు పార్లమెంట్లో ఉండటానికి కనీస అర్హత ఉంటే వాళ్ళు ఎవరు కూడా అక్కడ అడుగు పెట్టరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అయితే వాయిస్ వినిపిస్తున్నారు కాబట్టి ఎన్డీఏకి అందుకని వస్తూ ఉంటారు. ఏం మాట్లాడాడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా? ఏం మాట్లాడాడు ఈ జగన్ అనేవాడు? ఎప్పుడు మాట్లాడాడు? ఏ యుద్ధం చేశాడు?
ఏం సాధించాడు రాష్ట్రానికి, ఏం నిలదీశాడు మోడీని, మోడీ యొక్క మతత్వ భావాలను ఏమైనా వ్యతిరేకించాడా, మోడీ చేస్తున్న అప్రజాస్వామిక భావాలను ఏమైనా వ్యతిరేకించాడు 5 ఏళ్లలో? దేహి అని ఎప్పుడు వెళ్ళి నా కేసులు రాకుండా ఆపమని అడుక్కుంటమే తప్పించి హీరోగా ధీరోదాత్తంగా ఏమైనా తన కేసులను తాను ఏమైనా ఎదుర్కొన్నాడా? సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయిగా. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఎదవలకి తెలియదా? అక్కడ ముడి కింద 30 కేసులు ఉన్నాయి. అసాంఘిక శక్తి దోసుకున్నాడు. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ప్రపంచ చరిత్రలోనే నోటెడ్ కదా అది. అధికార దుర్వినియోగం ఇంత దోసుకోవచ్చు అనేది తొలి ఒక బుక్ లాగా తయారైంది కదా 2005-2009 మధ్య జరిగిన పరిపాలన. మరి వెళ్ళిన ఎదవలకు బుద్ధి ఉండాలి, సపోర్ట్ నైతికంగా మద్దతు తెలుపుకునే ఎదవలు అంటాను నేను. వాళ్ళు బుద్ధి ఉండాలి వాళ్ళకి. అంటే వాళ్ళు ఏంటంటే పెద్ద విలన్గా మోడీ కనపడుతున్నాడు కాబట్టి మోడీకి ఏదో వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళ భావన. మీరు పరమ ఎదవలకు సపోర్ట్ చేస్తే అట్లా మీ క్రెడిబిలిటీ పోవట్లేదా? రేపు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు అధపాతాళానికి వెళ్తున్నట్టు ఆ పార్టీలు. కనీసం సిగ్గుచారం ఉండాలి వాళ్ళకి. ఆ పార్టీ బలం ఎంత? ఇక్కడ చీకొట్టబడింది 11 సీట్లతో. కానీ విచిత్రం ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలియంది, వంశాల వారీగా ఎన్డీఏకి మద్దతు ఇస్తానని చెప్పాడు ఇటీవల జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఓ పక్క సొంత పార్టీలో ఎంపీ బజార్కి ఎక్కి ఒక మహిళ, ట్రైబల్ మహిళ బిడ్డ తండ్రి అయ్యాడని చెప్పి ఆవిడ సొంత భర్త రోడ్డు ఎక్కాడు. నాకు ఆ న్యాయం చేయమని అదే ఢిల్లీ వీధిలో ఆయన తిరుగుతున్నాడు. నా భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరనేది భారతదేశ చరిత్రలో ఇది తొలిసారి. ఇటువంటి విచిత్రమైన ఘటన, ప్యాథటిక్ ఘటన. చాలా సొంత లీగల్ హస్బెండ్ నా భార్యకి బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డకు నేను తండ్రి కదా, అదే బిడ్డ తండ్రి ఎవరో తేల్చమని చట్టం ఎక్కడం అనేది మన మహాభారతంలో ఎక్కడ కూడా చదువుకోవాలి ఇటువంటి కథలు. తొలిసారి భారతదేశ చరిత్రలో మనం చూస్తున్నాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సంఘటన. అతను హైలీ ఎడ్యుకేటెడ్, ఒక ట్రైబల్ లేడీ రాష్ట్రపతిగా ఉంది. అటువంటి భారతదేశంలో మరి ఒక ట్రైబల్ కుటుంబంలో పెట్టింది ఎవరు? వైసీపీ ఎంపీ, ఇప్పుడు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి అప్పుడు పవర్లో ఉన్న ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందా? మరి విశాఖపట్నంలో జరిగిన దేవాదాయ శాఖ హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు కోలుగొట్టుకున్నారు వీళ్ళందరూ. హిందూ దేవాలయాలే కదా. అక్కడే ప్రేమ సామ్రాజ్యం నుంచే కదా వచ్చింది మొత్తం, వీళ్ళ ఎపిసోడ్ వచ్చింది అక్కడి నుంచే కదా వీళ్ళు అరాచకంగా దోసుకుంది. మరి ఇటువంటి దాన్ని దోసుకున్న వాళ్ళు సమర్థించుకుంటూ వచ్చారు బీజేపీ కూడా. ఇవాళ ఇంత దుర్మార్గం చేస్తా అంటే ఢిల్లీ వీధుల్లో మరి వాళ్ళకి ఎట్టా జంతర్ మంతర్ దగ్గర ఏ రకంగా పర్మిషన్ ఇస్తారు? అంత మొహమాటం ఏమండి బీజేపీకి? అంత అవసరం ఏముంది అంటే పార్లమెంట్ రాజ్యసభలో వాళ్ళు 10 సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ 10 సీట్లు బిచ్చం మెతుకుల కోసం వీళ్ళు ఆశపడటం బీజేపీ వాళ్ళు. అంత దిగజారాల బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం. ఒక అసాంఘిక శక్తిని ఏ రాముడు చెప్పాడు? రాముడు వారు రామరాజ్యంలో ఇటువంటి అసాంఘిక శక్తులను, రాక్షసులను పెంచి పోషిస్తామని ఏమన్నా రాముడు చెప్పాడా? వాల్మీకి రాశాడా? విశ్వామిత్రుడు చెప్పాడా? మనుధర్మంలో ఎక్కడ రాసి ఉంది అసాంఘిక శక్తులను నెత్తిన పెట్టుకోమని? వీళ్ళు ఏ ధర్మం ప్రకారం మాట్లాడుతున్నారు? చేసే అధర్మం ఏంటి ఇది బీజేపీ? అది అసాంఘిక శక్తుల్ని సత్వరమైన చట్ట ప్రకారం న్యాయాన్ని నిర్ధారించి న్యాయస్థానాల్లో కోర్టులు కేసులు విచారించి ఏదో ఒకటి తేల్చాలి కదండి. మీరు చెప్పేదేమో శ్రీరంగ నీతులు, ఏదో దూరేదేదో అంటారే, అట్లాగే మీరు చెప్పేదేమో దేశం కోసం, ధర్మం కోసం అని రాముడు ఫోటో పెట్టుకుంటాం, మేము ప్రపంచానికి తలమానికంగా ఆదర్శంగా ఉంటామని చెప్పటం, ఇక్కడికి వచ్చే అవినీతి పార్టీలతోనో అవినీతి కుటుంబాలతోనే అంటగాగటం, ఇదంతా బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గం కాదండి. ఎక్కడ చూసినా కూడా టెక్నికల్గా డబుల్ ఇంజిన్ సర్కారు, ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ. కానీ అక్కడేమో చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా ఈయన పోరాడుతున్నారనే ఫీలింగ్లో బీజేపీ ఉన్నట్టు కనపడుతుంది. 100% కనపడుతుంది. జంతర్ మంతర్ దగ్గర మీరు సపోర్ట్ ఇవ్వడంతోనే వైసీపీ కొండ 10 రాజ్యసభ సీట్ల కోసమో, లేకపోతే మిగిలిన 4 పార్లమెంట్ సీట్ల కోసమో, లేకపోతే లోపాయికారి ఏమైనా అంతర్గత ఒప్పందాలు ఉన్నాయో మరి తెలియదు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో తెలియదు. గత 5 ఏళ్ళలో చేసిన అసాంఘిక ఇది ఉంది, డ్రగ్స్ దిగుమతులు ఇటువంటివి ఉండే కదా, అంతర్జాతీయ స్థాయిలో జరిగినవి ఉండే కదా. వాటిలో ఇంకా లోతుకెళ్తే ఏమేమి బయటకు వస్తాయో తెలియదు. ఇది పూర్తిగా నైతిక బాధ్యత వహించాల్సింది అన్ని వేళ్ళు బీజేపీ ప్రభుత్వం మీద చూపిస్తాయి. లేదు 15,000 కోట్లు ఇచ్చామన్నంత మాత్రం పునీతులు గారు బీజేపీ వాళ్ళు. ఈ కుట్రలో ఆ మాట నాగబాబు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అనలేరండి. ఎందుకంటే బీజేపీని ఆ మాట అనలేరు వీళ్ళు. వాళ్ళకుండా మొహమాటలో, వాళ్ళకుండా అవగాహనలో, పార్టీకుండా కూటమిలో ఉన్నారు కాబట్టి 100% రేపు రాష్ట్రంలో నాగబాబు గారు అన్నట్టు ఈ అశాంతిని నెలకొల్పడంలో, డబ్బులు ఖర్చులు పెట్టి విచ్చలవిడిగా అసాంఘిక శక్తులను తీసుకొచ్చి చేయటంలో
100% బీజేపీ హస్తం లేకుండా అతను చేయలేడండి. సో దాని కంటిన్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ గరుడ అనేది అప్పట్లో శివాజీ వినిపించిన దాంట్లో పవన్ కళ్యాణ్కి ఏదో థ్రెట్ కలిగించి అల్లకొల్లం చేయాలనేటువంటిది అప్పట్లో వినిపించింది. క్రితంసారి కూడా అనుకున్నాం సిఎస్ గారు, మీరు గుర్తుందేమో, ఆ రాష్ట్రంలో ముగ్గురు చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ప్రధానంగా కమ్మ కాపు మధ్య మళ్ళీ భేదాలు మన వంగవీటి రంగా గారు ఇలాంటి ఘటనను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ రోజు వంగవీటి రంగా హత్య వెనకాల కూడా చాలా జరగాల్సిన కుట్రలు జరిగినాయి. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి హస్తం ఉందనేది చాలామంది అనుకుంటాం జరిగింది. ఏమండి, కానీ దాన్ని చంద్రబాబు నాయుడు చుట్టూ తిప్పారుగా మొన్నటి వరకు కూడా తెలివిగా తిప్పారు. అంతేగాని ఆ రోజు కర్నూలు నుంచి బాంబులు ఎందుకు వచ్చినాయి, పంపించిన వాళ్ళు ఎవరో దాని మీద దర్యాప్తు పూర్తిగా లోతుగా జరగలేదు. తర్వాత మరి పోనీ అంత చేసుకొచ్చినప్పుడు మరి ఆ హత్యలో ఉండాలి మంత్రి పదవిలో లేదా పార్టీలోకి తీసుకుని కాపాడింది ఎవరు? ఎన్ని చరిత్రే కదా. ఇప్పుడు రియలైజ్ అయ్యారు కదా, కాపు సామాజిక సోదరులు అందరూ రియలైజ్ అయ్యారు కదా, రియలైజ్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఈ రెండు సామాజిక వర్గాలను ఏదో ఒక రకంగా విడగొట్టాలనేది. మళ్ళీ కొంతమంది బ్రాహ్మణ సామాజిక వర్గాలను కూడా దగ్గరికి తీసుకుని, ఆ బ్రాహ్మణ సామాజిక వర్గం ఇంటెలెక్చువల్ స్ట్రీమ్ అది. వాళ్ళు ఒకళ్ళు చెబితే 100 మంది సమాజంలో వింటారు, ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళలో కూడా కొందరిని తీసుకొచ్చి చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ విష ప్రచారం చేసే ప్రయత్నాల్లో కూడా అది కూడా ఒక భాగం. బీసీలు అంటే అంత ఇదిగా ఇప్పుడు లేరండి. ఇప్పుడు అతను చేయబోయే యుద్ధం అంతా కూడా సామాజిక యుద్ధం చేస్తాడు. సోషల్ మీడియా ద్వారా ఈ రకమైన సామాజిక విధ్వంసాన్ని సృష్టించే యుద్ధం జరుగుతుంది వైసీపీ నుంచి. దాంట్లో భాగంగా కాపు కమ్మ మధ్య మళ్ళీ భేదాభిప్రాయాలు సృష్టించడం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి మహా పాపులారిటీ ఉన్న గొప్ప లీడర్ల మీద ఎటువంటి దాడులు లేకపోతే ఎటువంటి దాన్ని ఏమన్నా అన్లాఫుల్ యాక్టివిటీస్ కార్యకలాపాలు ఇదవటం కానివ్వండి, మళ్ళీ ఈ విద్వేషాన్ని రెచ్చగొట్టడం చంద్రబాబు నాయుడు గారి మీద లేదా కమ్మకులం మీద లేకపోతే ఇంకొకళ్ళ మీద విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొన్ని వర్గాలను వాడుకుంటాం. ఇదిగో పులి అంటే అదిగో తోక అని, దొన్న ఏమిందంటే దోణ కట్టేయమన్నట్టు దీనిటువంటి ఒక లేనిపోయిన హేతుబద్ధత నిజాలు లేనటువంటి వార్తలను సృష్టించి ప్రజల్లోకి వదలటం. దానికి ఎవరన్నారంటే ఇదిగో పలానాయన అన్నాడని ఒక చూపించడం, దానికి తగ్గాలని మళ్ళీ సోషల్ మీడియాలోనూ తన సొంత మీడియాలోనూ విశ్లేషకులుగా కూర్చోబెట్టుకుని వాళ్ళతో కూడా దాని మీద మాట్లాడించడం, ఇవన్నీ నిరంతరంగా జరిగే విషం చెమ్మటం అనేది జరుగుతుంది. దీంట్లో సమాజ హితంతో నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన 100% వాళ్ళు సమాజ హితం కోసం నిలబడ్డారు. ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఆయన మాటల్లో చేష్టలు అన్నీ కూడా బాగున్నాయి. ఆయన చాలా జాగరూకతతో ఉండి తీరాల్సిందే. సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఆ రాష్ట్రంలో ముగ్గురే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుక్షణం వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, ప్రజలను కాపాడాలి. అసాంఘిక శక్తులు ఏమేమిటో కూడా అక్కడ ఇంటెలిజెన్స్ను కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వాళ్ళకి కూడా ఇంకా మీ ద్వారా ఒక మాట చెప్పాలి, ఇది చాలా ప్రధానంగా వెళ్ళాలి వాళ్ళ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. 2019-2024 మధ్యలో 2024 ఎన్నికల ముందు స్పెషల్ బ్రాంచ్లో అక్కడ రాష్ట్ర జిల్లాల్లో ప్రతి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ ఒక డిఎస్పీను సిఏను ఉంటారు. వాళ్ళు అక్కడ లోకల్గా ఉండే ఎస్పీలకి కన్ను చెవి అన్నీ వాళ్ళే. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి ఎస్పీ గారికి ఆ జిల్లాలో ఎస్పీకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఒక మనిషి మీద నెగిటివ్ అయినా ఒక మనిషి మీద పాజిటివ్ అయినా, ఒక సిఐ మీద ఎస్ఐ మీద ప్రో చెప్పినా ప్లస్ చెప్పినా మంచి చెప్పినా అన్నీ కూడా వీళ్ళే చేయాలండి. వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వం 6-7 నెలలు దిగేటప్పుడు కావాలని వాళ్ళ మనుషులను పెట్టుకున్నారు అక్కడ ఒక సంవత్సరం బిఫోర్. ఇవాళ వాళ్ళు అక్కడ టెస్ట్ వేసి ఉన్నారు ప్రతి జిల్లా కేంద్రంలో ఉండే ఎస్బీలో. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 90% పూర్తిగా కూడా వైసీపీ మనుషులే ఉన్నారు. వాళ్ళని కోవట్లే అనాలి. వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఎస్పీలను మార్చారు, కానీ ఎస్పీలకు ఇచ్చే ఫీడ్బ్యాక్ని వీళ్ళు మార్చలేరు కదా. చంద్రబాబు గారు కానీ వీళ్ళు ఎవరు మార్చలేరు కదా. గ్రౌండ్ రిపోర్ట్ వీళ్ళు ఏమనుకుంటారు, ఎస్పీని మార్చాం కదా అంటారు. కానీ ఎస్పీని కీలకంగా యాక్టివేట్ చేసి కీ ఇచ్చి గైడ్ అనాలి కదా. నెట్వర్క్ వాళ్ళదే కదా. వాళ్ళని మార్చుకుంటే ఎస్పీని మార్చడం వల్ల ఉపయోగం లేదు. పేర్లోకి ఇద్దరిని మార్చాలి. ఈ వార్త మాత్రం పూర్తిగా వెళ్ళకపోతే అక్కడ రాష్ట్రంలో ఎంత ఉపయోగం ఎంత చేసినా ఆ మార్పుకి ఒక ప్రయోజనం ఉండదు. దాని పర్యవసానమైన మదనపల్లి ఘటన కూడా 100% జరుగుతుందండి. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఎస్బీ పూర్తిగా వైసీపీ కోవట్లతో నిండుంది ఆంధ్రప్రదేశ్లో.
ఇంటెలిజెన్స్లో కూడా టాప్ టు బాటం మార్చాల్సిందే. ఇప్పుడు లడ్డా గారు వచ్చిన తర్వాత మొత్తం టోటల్గా సమూలంగా మార్చుకోవాల్సిందే. అది పెద్ద సమస్య కాదు. కానీ స్పెషల్ బ్రాంచ్ అనేది ఎవరికి తెలియని కీలకమైన అంశం. అది బయట సామాన్యులకు తెలియదు, ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా తెలియదు. నేను చెప్పే ఇది ఏదో వస్తారు, గాలివాటంగా వస్తారు, ఓట్లు వేసాం, మేము ఎమ్మెల్యేలు అయ్యాం, మంత్రులు అయ్యాం అని అంటారే కానీ ఇవాళ అత్యంత కీలకంగా కేవలం కొంతమంది కీలకమైన పోలీస్ ఆఫీసర్లకు మాత్రం ఈ విషయం తెలుసు. క్షేత్రస్థాయిలో ఉండే డిఎస్పీలకి, ఎస్ఐలకు కూడా, సిఐలకు కూడా తెలుసు ఏం జరుగుతుందని. కానీ వాళ్ళు వచ్చి బయటికి మాట్లాడలేరు, ఎందుకంటే డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది. ఎస్పీ ముందు మాట్లాడటానికి స్థాయిలు ఉండవు కదా. ఒక డిఎస్పీ కూడా ఎస్పీకి చెప్పలేడు ఇది తప్పండి అని, నువ్వెవడో నాకు చెబుతాను. కానీ వాళ్ళకు హైరార్కీలో ఒక ఈగోస్ ఉంటాయి. ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళాలి, హోమ్ మినిస్టర్ డీజీ దాకా వెళ్ళాలి. ఈ విషయాలన్నీ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు విశ్లేషించుకోవాలి. సమూలంగా ఎస్బీని స్పెషల్ బ్రాంచ్ని అర్జెంటుగా మార్చుకుని తెలుగుదేశం నిష్పక్షపాతంగా వాస్తవాలుగా తీసుకొచ్చే వాళ్ళని స్పెషల్ బ్రాంచ్లో పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే అక్కడ ఈ అసాంఘిక శక్తుల ఆట కట్టడవటానికి అవకాశం ఉంటుంది. ముందస్తుగా సమాచారం రావాలన్నా కానీ స్పెషల్ బ్రాంచ్ ద్వారానే వస్తుంది. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ రెండు ప్యారలల్గా ఉంటాయి. ఇంటెలిజెన్స్ ఏమో కేంద్ర అంటే హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంది, అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంది ఇంటెలిజెన్స్. డైరెక్ట్ ఎస్పీతో సంబంధం ఉంటుంది ఇంటెలిజెన్స్ వాళ్ళు. స్పెషల్ బ్రాంచ్ మాత్రం ఎస్పీకే సంబంధం ఉంటుంది. సో మిథున్ రెడ్డి సంఘటన కానీ, మదనపల్లి కానీ, లేదా నేను తుపాకులు కానీ, యూనికొండ కానీ, అన్నీ కూడానండి పూర్తిగా స్పెషల్ బ్రాంచ్ కన్సర్న్లో పూర్తిగా మార్చేయాలి వాళ్ళని. వాళ్ళకి తప్పుడు ఇన్ఫర్మేషన్లు ఎస్పీఎల్కి వెళ్తున్నాయి. ఎస్పీఎల్ మార్చడం మూలాన అక్కడ ఉపయోగం లేదు. ఎస్పీఎల్కి ఉండే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని మార్చాలి. వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టి వాళ్ళు ఎవరో ఏంటి అనేది ఒక డేటా తీసుకుని వాళ్ళు చేసిన తర్వాత మాత్రమే సిఎల్, ఎస్ఐల్ అనే చేంజెస్ జరగాలి. లేదంటే నేల విడిచి సౌండ్ చేసినట్టు 100% అవుతుంది. సో ఈ వార్త మాత్రం చాలా కీలకంగా ప్రధానంగా చేరాలి ప్రజలకి కానీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండి. సో జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే సార్, ఆయన నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటుంటారు. కానీ ఆయనేమో చేసేదేమో ఇప్పుడు మనం ఢిల్లీలో తీసుకుంటే విజయసాయి రెడ్డి రాజ్యసభ ఫ్లోర్ లీడరు, పార్లమెంటరీ పార్టీ లీడర్ ఏమో వైవి సుబ్బారెడ్డి, ఏడేమో లోక్సభలో మిథున్ రెడ్డి, అందరు రెడ్డి. అసలు ఎక్కడండి తను ముఖ్యమంత్రి కూడా ఒక దళితుడిని అక్కడ పక్కన కూర్చోబెట్టుకున్నాడా, ఒక గిరిజనుడిని అక్కడ పక్కన కూర్చోబెట్టుకున్నాడా? మీ చేసే అసాంఘికమైన కార్యకలాపాలు చేయడానికి దళిత కార్డు వాడి సునీల్, నేను ఇంకొక ఉన్నాడు కదా బోరుగడ్డ సునీల్, అనిల్, నందిగామ సురేష్ను ఒకడు వాడుకున్నాడు, అసాంఘిక శక్తిగా వాడుకున్నాడు. ఐపీఎస్ ఇద్దరు వాడుకున్నాడు కదా, అనిలను, ఇంకొక సునీల్ అండి, సునీల్ కుమార్ ఒకడు, ఇంకొకడు ఉన్నాడు కదా సంజయ్. అది అసాంఘిక కార్యకలాపాలకు వాడుకున్నారు కదా ఐపీఎస్. వాళ్ళిద్దరు కూడా ఐపీఎస్ అనే దానికి మచ్చలాంటి వాళ్ళు కదా. బోరుగడ్డ అనిల్ అనేవాడిని దానికి అసాంఘిక కార్యకలాపాలకే వాడుకున్నాడు కదా. అటువంటి వాటికి మాత్రం ఈ కులాన్ని వాడుకున్నాడు. కానీ తన పక్కన నా ఎస్సీలు, నా బీసీ, నా ఎస్టీలు అని అంటానికి చేతలు ఎక్కడన్నా చూపించాడా? తన దొంగ సారాతో చంపిందంతా కూడా ఎస్సీలను, ఎస్టీలనేగా. కల్తీ సారాతో చంపేసింది వాళ్ళేక, పేదలేక దానికి బలైంది, బీసీలేక బలైంది. సుమారు 2 లక్షల మందికి లివర్ పాడైందంట. ఇవాళ అది డేటా బయటకు తీస్తానండి. గత 1924 మధ్యలో ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీయొచ్చు. మీ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి లివరు, ఇంటెస్టైన్స్, కిడ్నీసు, న్యూరో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎంతమంది? 14-19 మధ్య ఎంత ఉంది హాస్పిటల్ ఓపీలు తీసుకుంటే, ఇన్పేషెంట్లుగా తీసుకుంటే? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎంతమంది దాకా వెళ్ళింది? బయట హాస్పిటల్కి వెళితే డబ్బులు భరించలేక పసర వైద్యాలలోనూ ఆయుర్వేద వైద్యాల పేరుతో కొన్ని ట్రీట్మెంట్లకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారండి, అడవుల్లోనూ గిరిజన ప్రాంతాల్లో. అటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లేక, కూలినది కూడా లేదు అక్కడ చేసుకుంటానికి. 5 ఏళ్ళకు కుదేలైపోయింది. కాబట్టి ఏదో బతకాలనే కాంక్ష ఏం చేస్తారంటే, ఏదో ఆ పసరం ఉందని, ఆయుర్వేదం ఉందని, తక్కువ రేటుకు అవుతుంది కదా అనే ఆశతో అక్కడికి వెళ్ళటం వీళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ పాపానికి బాధ్యులు ఎవరండి? వీళ్ళు కాదండి. మొత్తం ఇంత దుర్మార్గంగా చేసి, కనికరం లేకుండా, మానవీయ కోణం లేకుండా చేసి, కేవలం అధికారమే పరమావధిగా, డబ్బే పరమావధిగా, దోపిడీనే వీళ్ళు చెంబలు వేయాలి, బందిపోట్ల కంటే దారుణమైన వాళ్ళండి వీళ్ళు. ఈ బ్యాచ్ విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ బాగానే కానీ ఉల్టా గవర్నమెంట్ని బదనాం చేస్తున్నారు కదా, అది కదా విచిత్రం. అదే కదా, పిల్లి గుడ్డిదైన సో ఎలికి ఏమైనా చూపును, మన చేతకాంతనం అవతరాడికి బలం,
మనం కనుక గట్టిగా వెన్నెముకతో బలంగా నిలబడి ఎక్కడ నువ్వు ఎందుకని గట్టిగా కన్నీరు చేసి ఒక తాట తీస్తే ఎక్కడ ఏ కలుపులు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ బయటకు వస్తాయి. కలుపులు, పాములు, ఎలుకలు అన్నీ వస్తాయి, బయటకు వస్తాయి. లేకపోతే ఎక్కడ పిల్లి అక్కడ దాక్కుంటుంది. సో 3 రోజుల పాటు ఢిల్లీలో ఉంటాను అన్నాడు ఆయన. మళ్ళీ వాళ్ళ గన్నవరం వచ్చినట్టున్నాడు అమ్మిటే. వెంటనే షెడ్యూల్ మరి ఏమైందో తెలియదు. అందరు తూ అని ఊశారు, ముఖాన్ని ఊశారు. ఢిల్లీలో కూడా పొరుగు పోయింది. వాళ్ళు వచ్చారని మనం అనుకుంటున్నాం. వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళామని రిగ్రెట్ కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. సొంత రాష్ట్రంలో కూడా తిడతారుగా. మనలాంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళ సొంత కార్యకర్తలు, ఒక పార్టీ నాయకులు కూడా అంటారు కదా, నువ్వు ఎటువంటి మా శక్తికి మద్దతు పలికారా, నీకు సిగ్గుచారం లేదని అనరా. ఎమ్మటినే వీళ్ళు వెళ్ళారు కదా, గిరిజన సోదరులు వెళ్ళిపోయి, దళితులు గిరిజనులు వెళ్ళిపోయి అక్కడే నిలదీశారుగా. ఆ పార్టీలో ఎంపీ ఇట్లా చేశాడు, ఒక మహిళతో ఇట్లా చేశాడు, మీరు ఏ మొహం పెట్టుకుని వచ్చారని అక్కడే నిలదీశారు కదా. అది అఖిలేష్ యాదవ్కి ఏమాత్రం కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే ఆ పరిసరాల్లోకి రాకూడదు. అతనికి ఉన్న స్టేచర్కి. పెద్ద రాష్ట్రంలో ఒక ప్రధానమైన నాయకుడు కదా, ప్రతిపక్ష నాయకుడు కదా. అసలు రావటం ఏంటి, అక్కడికి రావటం ఏంటి, అతనికి ఉండాలి ఇంగిత జ్ఞానం ఉండాలి. అటువంటి వాళ్ళకి ఇటువంటి అసాంఘిక శక్తులను పెంచి పోషించడం అంటే వాళ్ళు కూడా అసాంఘిక శక్తులతో సమానంగా ట్రీట్ చేయబడతారు సమాజం ద్వారా. రాష్ట్రపతిని కలవాలని ఒక షెడ్యూల్ ఉంది అండి. బహుశా ముర్ముని కలవకుండా వచ్చాడంటే మదన్ మోహన్ ఎఫెక్ట్ ఏమో. అంతే కదండి, మదన్ మోహన్ ఎఫెక్ట్. తర్వాత ఆవిడ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారో లేదో, పొరుగు పోతుంది అనేది బీజేపీ కన్సర్న్లోనే ఉంటుంది కదా సహజంగా. మరి ఇదంతా మనకు నష్టం చేస్తుంది, మనకే నష్టం జరుగుతుంది, ఎక్కువ ప్రోత్సహించితే అనే భావం బీజేపీలో కూడా వచ్చి ఉండొచ్చు. ఇక్కడ నువ్వు సోదరుగా దుకాణం సర్దుకుని వెళ్ళకపోతే నీ ఈ చెడిపోతుందని వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు శుతిమెత్తంగా. నేను ఎక్కువ రోజులు మేము కాపాడలేము, నువ్వు ఓవర్ యాక్షన్ చేసామంటే మాకు ఇబ్బంది అవుతుందని. వాడినట మేము పెంచి పోషిస్తున్నాము అనేది బయటికి వెళ్తే మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళ భావం అయి ఉండొచ్చు. రేపొద్దున మరి సరే అతను మీరు ఇట్లా పెంచుతున్నారు కదా, మరి బాబు గారు మేము కూడా రివ్యూ చేసుకుంటాం పద్ధతి అనే పరిస్థితి వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా వదిలిపెట్టరండి, ఆయనకే మొహమాటం లేదు. ఆయన వెళ్ళి బీజేపీని గట్టిగానే అడుగుతారండి, బాబు గారు అడుగుతారండి, విచారణ వేగవంతం చేయండి కేసులు అని చెప్పి. సో ఎల్లుండి వెళ్తున్నారుగా, 26 వెళ్తున్నారు, 100% వెళ్తారండి. వాళ్ళు అదే ప్రణాళిక, రాష్ట్ర అభివృద్ధి, కేసులు సత్వరమే విచారణ జరగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం ఇచ్చినట్టయింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇదిగో ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. విఘ్నుడు అయితేనండి సిఎస్ గారు, అతనికి ఏమాత్రం కామన్ సెన్స్ బుద్ధి జ్ఞానం ఉంటే ఓడిపోయామని ఇంట్లో పడి ఏడుచుకుంటా రివ్యూ చేసుకుని తప్పులు ఎక్కడ జరిగినాయి, మనం తప్పులు పునరావృతం కాకూడదు, ఈ తప్పును సరిదిద్దుకుంటామని చెప్పి మాట్లాడాలి. అది కాకుండా సిగ్గు శరం లేకుండా వదిలిపెట్టి రోడ్డు మీద పడి చేస్తే ఎవరి పని వాళ్ళు చేస్తారు. బంగారు పుట్లో ఏలు పెడితే నేను కుట్టినాను అంటూ సీమ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారు. ఈ రకంగా బదనాలు చేస్తా అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా, చేసి తీరాలి కదా. అక్కడికి వెళ్ళి పోలీసుల మీదకి వెళ్ళి ఏ సుధాకర్ రావు ప్రజాస్వామి నీకు ఇప్పుడు వచ్చిందా, ఏ సిగ్గుశరం ఉందా అసలు నీకు? ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు గుర్తుకొచ్చిందా? అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని నీకు వాళ్ళు గుర్తుకొచ్చింది, అధికారం శాశ్వతం కాదని నువ్వు ఏడ్చినప్పుడు ఏంటి? నువ్వు ఎన్ని చేష్టలు చేసావు? మహిళలను, అమరావతి మహిళల మీద దాష్టికాలు చేసినప్పుడు నీకు కళ్ళు పోయినాయా? నీ బుద్ధి కోల్పోయావా? ఆ బుద్ధి లేదులేండి, కళ్ళు బుద్ధి లేదు, ఏమీ లేదు, మనిషే కాదు, ఇంకా అది పశువు కట్టేసాను. కానీ ప్రజాస్వామ్యం వర్ధిల్లింది తన హయాంలోనే ఆయన ఫీల్ అవుతున్నాడు అనుకుంటాడు అంతే. మరి ఇప్పుడు నేను చెబుతాను కదండి, బజారు వేసి అనుకుంటుంది, నన్ను మించిన ప్రతివత ఎవరో లేరు, ఊళ్ళో వాళ్ళందరూ వేసలేరు, నేను ఒక్కదాన్ని ప్రతివతనైనా బజారు వేసి అనుకుంటుంది. దానికి ఎవరేం చేయాలి? ఆడవాలి. చక్కటి సేలబోతులైన ఆడవాళ్ళందరూ సిగ్గుతో తలంచుకుంటారు. మన దాంతో అది పోల్చుకుని అది తిడతాంది, మన బజారు వేసి మన అంటుంది ఏంటని కాపురం చేసే మహిళలందరూ ఏం చేస్తారంటే ఇంట్లో పడతారు, సిగ్గుతో తలంచుకునే వాళ్ళు ఒక పోతారు, దాంతో ఎందుకని. ఇప్పుడు అంతే, అతని స్థాయి పూర్తిగా అన్ని విడిచేసినాడు, ఏమైనా మాట్లాడతాడు. అవి విడిచేసిన వికృత శక్తిని కనుక ఆ రకంగా వదిలిపెడితే 14-19 మధ్య ఏ రకంగా అయితే పాదయాత్రలు చేసుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కోడికత్తి ద్వారా నాశనం చేశాడో, మళ్ళీ అటువంటి దానికే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చక్కటి రాస్తా వేసినాడు అవుతాడు ఆయన. ప్రజలు నమ్ముతారంటారు. ఇంకా నమ్మినా నమ్మకపోయిన వికృత శక్తి వెళ్ళిన తర్వాత నీ కౌంటర్ వెయిట్ అనేది తయారవుతుంది. ఒక రూలింగ్ పార్టీకి మీద ఎప్పుడు మొదలు అసంతృప్తి అనేది సహజం, ఇది నేచర్ థియరీ. అవును ఉంటుంది, కానీ ఇంతకుముందు నేను మాట తప్పను, మడమ తప్పను, విశ్వసనీయత ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. అవసరం లేదండి, తనకు సపోర్ట్ చేయడానికి ఒక 20-30 మంది ఎదవలు ఉన్నారు, సమాజంలో ఎదవలు ఉన్నారు కదండి. అది డిసింటిగ్రేట్ అవ్వలేదు కదా, కౌంటర్ పార్టీ ఇంకా డిసింటిగ్రేట్ కాదా. సో అది అడ్వాంటేజ్. ఆ కౌంటర్ ఫోర్స్ అనేది డిసింటిగ్రేట్ అయ్యే వరకు అవతలాడికి ఆయుధం ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది.
ఇప్పుడు ఈయన మల్టీ టాస్క్ చేయాలి, అవతలానే రాజకీయంగా డిసింటిగ్రేట్ చేయాలి, ఆ శక్తులన్నింటినీ ఓటు బ్యాంకును డిస్టెబిలైజ్ చేయాలి. వీటిని అర్జెంటుగా పట్టుకుని చట్ట ప్రకారం ఎక్కడెక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేశాడో అక్కడ కట్టడి చేయాలి. నిన్న 307 కేసు రఘురామకృష్ణరాజు గారి దాంట్లో నమోదైంది కదా, దాని మీద ఎందుకు అరెస్ట్ చేయడానికి వీల్లేదు? మీరు మీకు వచ్చిన నష్టం ఏంటి? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? నీకేంటి మొహమాటం ఏంటి? మీకేంటి మొహమాటం? చట్టం తన పని తాను చేయనివ్వాలి కదా. ఇటువంటి పరిపాలన అయితే ప్రజలకు ఏం మంచి చేసినట్టు? మీరు ఏదో అనుకుంటున్నారు కానండి, ఇవాళ గెలిచింది వైసీపీని అన్నట్టే ఉంది అక్కడ పరిపాలన. ఈ మాట అంటే చాలా మంది కొంచెం బాధగా ఇదవుతుంది. అక్కడ పరిపాలన నేనేమి విమర్శించడం కాదు, సరైన పందాలో లేదు. 2 నెలలు అయినా కూడా నేను 2 నెలల్లో ఏదో మెరగాలు జరిగిపోతే తెల్లబెట్టి మార్చేస్తారని నేను అంత విఘ్నతలైనండి కాదు. 5 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రయాణంలో మినిమం చాలా దాటుకుంటూ వెళ్ళాలి. కానీ 2 నెలల్లో చేయాల్సినవి కూడా కనీసం చేయట్లేదు. వీళ్ళు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చేసారు, మేము పాత వాళ్ళమే కానీ ఏమి మారలేదు అని చెప్పి. సో ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన మీద కేసు విచారణ కూడా జరగదనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏమో ఆయన పోరాడుతున్నాడు, నా కేసు సంగతి ఏంది, విచారణ చేయండి అనేది. ఆయన ఏమో అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి పోలీసులు పిలిచి దాని మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి దాని ఏంటో తేల్చమని చెప్పడానికి నీకేంటి ఇదేంటి? నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆడ్డామా, అసెంబ్లీ ఆడ్డామా? కాదు కదా. పవర్స్ డెలిగేట్ చేసి ఒక టీముని పెట్టి చేయమని చెప్పి ఎక్కడికక్కడ చేసి 5 ఏళ్లలో వేసిన కేసుల మీద స్పెషల్గా ప్రయారిటీ వైజ్గా పెట్టి ఒక సెల్ పెట్టి అక్కడ ఒక టీముని పెట్టి అడ్వకేట్స్ని పోలీస్ ఆఫీసర్లతో పెట్టి ఒక స్పెషల్ సెల్ తయారు చేసి రాజకీయ ప్రేరేపితమైనటువంటి అక్రమమైన కేసులు ఏమేమి ఉన్నాయో మీరు మొత్తం వచ్చి బాధితులు అందరూ ఇవ్వండి అంటే ఏ జిల్లాకు ఆ జిల్లా వెళ్ళి ఇచ్చేస్తారు కదా. ఆ డేటా మొత్తం స్టేట్ వైడ్గా ఒక సెంట్రల్ పూల్కి వస్తుంది కదా. దాన్ని ఎక్కడెక్కడ విశ్లేషించేసుకుని ఇది నిజమైన కేసు అబద్ధమైన కేసు తేల్చేయటం పెద్ద సమస్య కాదు కదా. దాన్ని ఒక విడత కాదు, లక్షల కేసులు అన్ని వేల కేసులు ఒకేసారి ఇవ్వరు కాబట్టి ఫేజ్ వైజ్ మేనర్లో 3-4 సార్లు ఆ సీరియస్ కేసులను సీరియస్నెస్ బట్టి దాని యొక్క నిజాయితీని బట్టి అక్రమ కేసులు ఏంటో తెలుసు. అటువంటి కేసులను ఎత్తేయచ్చు కదండి. మిమ్మల్ని ఎవరడ్డం బట్టి ఒక జీవో కొడితే అయిపోతుంది కదా. దానికి ఇనిషియేట్ చేయడానికి ఒక టీమును పెట్టామని కూడా మెసేజ్ ఇవ్వలేరా? ఇదిగో పలానా మేము సెల్ తయారు చేసాం, ఆ సెల్ ఇదిగో ఈ అక్రమమైన కేసులు పెట్టిన వాళ్ళ అందరి మీద మేము చేస్తున్నామంటే మీలాంటి వాళ్ళు చాలా మంది అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియాలో పెడతారు. రంగనాయకం గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. చిన్న పెద్ద అన్ని కేసులు ఉన్నాయి కదా. కార్యకర్తలు, సామాన్యమైన కార్యకర్తలు ఇబ్బంది పడినవి ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో ఇబ్బంది పడినవి ఉన్నాయి కదా, కొట్టి వాళ్ళే వెళ్ళి కేసులు తిరిగి పెట్టి కేసులు ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి కొట్టి బాధితుడి మీద కేసులు పెట్టినవి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినవి ఉన్నాయి. ఇది అసాంఘికం కదా. ఇటువంటి వాటన్నింటినీ తొలగించడానికి మీకు వచ్చిన 2 నెలలు అయితే లాంగ్ పీరియడ్ కదా. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసు ఫైల్ చేయడానికే 30 days పట్టిందంట. అవును, ఎఫ్ఐఆర్ రావడానికి. ఎఫ్ఐఆర్ ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి, అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఏంటో అర్థం కావట్లేదండి. ప్రయారిటీస్లో మాత్రం వాళ్ళు ఇది పరిపాలన సాగట్లేదనే చెప్పాలి. 50 రోజుల్లో మాత్రం ఒక సామాన్యుడిగా ఒక విఘ్నతగా ఉండండి. అదే ధైర్యమా జగన్మోహన్ రెడ్డికి, లేదంటే బీజేపీ వాళ్ళ ఒత్తిడి? 2 రకాలు ఉంది. నాకు ఢిల్లీలో ఇంకా నాకు కొనసాగుతున్న మద్దతు ఆశీస్సులు, ఇక్కడేమో ఇప్పుడు ప్రభుత్వం యొక్క చేతకాంతాను నేను భయపెడితే ఉడతూపులు చెప్తే వాళ్ళు భయపడిపోతారు కాబట్టి నేను ఎప్పుడు ఆ ఉడతూపులు ఆపకూడదు అని చెప్పి తనదైన సహజమైన రీతిలో అంత మునుపు ఉన్న దీన్ని బట్టి వాళ్ళ తండ్రి నుంచి వస్తుందండి. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు తొక్కిన ఆరు లాగుతామనంటే రాత్రిపూట వచ్చి కాళ్ళు కట్టుకుంటారు. భయస్తులు అంటారా? 100% భయస్తు. ఎవడ పీకుడు కానీ వీళ్ళందరూ ఏమన్నా భయస్తులుగా ఎవడండి మొగాడు? ప్రతి ఒక్కళ్ళు భయస్తులే. ఒకటే యువత ఆస్తి డబ్బు కోసము పదవుల కోసం ఇదే జీవితం అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు భయస్తులే. కానీ జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాలో ఢిల్లీలో నేను మాట్లాడితే ఉన్నా అంటే చంపితే నన్ను చంపండి, నా కార్యకర్తలని పెద్ద త్యాగశీలి. మరి బాబాయిని ఎవరు చంపారో బయటికి చెప్పాలి, అబ్దుల్ సలాంని ఎవరు చంపారో చెప్పమను, డాక్టర్ సుధాకర్ని ఎవరు చంపారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎవరు చంపారు, ఇవన్నీ మరి ఎవరు చంపారు? మరి నీ మనుషులు కదా చంపింది, నీ వాళ్ళు కదా, అనంతబాబు నీ వాడు కదా, నువ్వు చెప్తే కదా పోలీసులు వెళ్ళి డాక్టర్ సుధాకర్ రోడ్డు మీద తాళ్ళేసి కొట్టి ఆత్మ ఇచ్చేసింది. అబ్దుల్ సలాం చంపింది ఎవరు? అక్కడ కిరణ్ చంపింది ఎవరు? ఇక చంద్రయ్యని చంపింది ఎవరు? ఇట్లా లిస్టు తీస్తే చదవటం కష్టం. మొత్తం అఫీషియల్ రికార్డు నిన్న బయటకు వచ్చింది.
దాని ప్రకారం 2560 ఉంది మర్డర్లు. ఏది 2019 నుంచి 24 మధ్య ఎన్ని ఓన్లీ మనం మాట్లాడుకున్న 5-6 నుండి పాపులర్ అవటం వలన మనం మాట్లాడుకోగలిగాం. ఇప్పుడు అనంతపురం, రాయలసీమలో సెన్సిటివ్ జిల్లాల్లో గుర్తింపు లేని కేసులుగా చంపేసేసిన తర్వాత అన్ఐడెంటిఫైడ్ కేసులుగా మిగిలిపోయి చాలా ఉన్నాయి. ఫ్యాక్షన్ జిల్లాలో జరిగే రొటీన్ కార్యక్రమం. ఈ ఫ్యాక్షనిస్టులకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ జగన్ కుటుంబానికి కూడా తెలుసు, గుర్తింపు లేకుండా చంపేసి పారైతే పోలీసులు పట్టించుకోకపోతే అది ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోతాయి అనేది. అటువంటి హత్యలు ఇంకా ఈ 2600 వచ్చినాయో లేదో తెలియదు. కిడ్నాప్లే దాదాపు 30,000 ఉన్నాయంట. లేదు లేడీస్. అవును, అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, నేషనల్ క్రైమ్ బ్యూరోలో అంటే ఆయన హేళన చేశారు కదా, అది ఆయన చాలా ట్రోల్ చేశారు. 30,000 ఎట్టా ఉంటాయి, ఎవరు చెప్పారు చూపిస్తుండ అని. ఇప్పుడు అసలు దాని వెనక ఏమన్నా కాన్స్పిరసీ ఉందా సార్ ఈ మహిళల కిడ్నాప్ వెనక? అది రాకెట్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండి. దాంట్లో చాలా మంది వాలంటీర్లుగా చేసిన వాళ్ళు ప్రభావం ఉంది. వాళ్ళు పింపుల్గా తయారయ్యారు, బ్రోకర్లుగా తయారయ్యారండి. ఇది ఒక ఇంటర్నేషనల్ వైడ్ మాఫియానండి. అది కూడా డేటా కూడా కర్నూలు, కడప జిల్లాల నుంచి ఎక్కువ మంది, అనంతపురం వాళ్ళు కూడా ఎక్కువ మంది ఏంటంటే గిరిజన ట్రైబల్ ఎస్సీ ఎస్టీలకు చెందిన వాళ్ళు ఎక్కువ ఉంటారండి, బీసీలకి. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటున్నారంటే ఆర్థికంగా వెనకబాటుతనం ఉండడం వల్ల సర్వైవల్ కోసం ఇప్పుడు కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఆడబిడ్డలు అమ్ముకునే వాళ్ళు మనకి ట్రైబల్ ఏరియాలో ఉన్నారు. వీళ్ళందరినీ బాంబే రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్ళి అమ్ముకునేది చాలా మంది. ఒక రాకెట్, పెద్ద రాకెట్ నడుస్తుంది. దాంట్లో గత 5 సంవత్సరాల్లో ఈ వాలంటీర్లుగా చేసిన వాళ్ళు మొత్తం ఈ డేటాను అంతా తీసుకెళ్ళి ఒక పెద్ద రాకెట్ ఇది. ఆ ర్యాకెట్కి ఇదిగో 50 ఏళ్లలో పలానా వాళ్ళు ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఇది ఇస్తా ఉంది అని వాళ్ళు మొత్తం అంతా డేటా సైజ్ చేయటం, వాళ్ళని ట్రాప్ చేయటం. ట్రాప్ చేసిన వాళ్ళు తీసుకుపోయి రెడ్ లైట్ ఏరియాలకి, హ్యూమన్ ట్రాఫికింగ్కి, లేకపోతే వీలైతే దుబాయ్ లాంటి ఏదో కంట్రీస్ ఉంటాయి కదా. ఎంత చేసింది జగన్ టీమేనా? వాళ్ళు వైసీపీ వాళ్ళే ఉంటారు, ఇంకెవరు చేస్తారు? మీరు నేను చేస్తే ఊరుకుంటారా? అధికారంలో ఉంది కాబట్టి ఊరుకోరు కదా. అంతే కదా మరి. ఒకవేళ తెలుగుదేశం వాడు ఎవడన్నా చేస్తే కుమ్మేసి వదిలిపెట్టడం, ఫోటోలు కట్టేవాళ్ళు లేదు, బ్యానర్లు కట్టేవాళ్ళు కాదు, ఏం చేయకపోతే కుమ్మారు కదా. జనసేన వాళ్ళు చూసి ఊరుకుంటారా? వీళ్ళంతా ఇటువంటి వాళ్ళే నేను చెప్పరా? దీంట్లో అదే అసాంఘిక శక్తుల పార్టీ అండి. వాళ్ళు ఏమైనా చేస్తారండి. ఒక బాబాయిని చంపిన వాళ్ళకి ఆడపిల్లలు పెద్ద లెక్క అండి. సొంత ఆడపిల్లల్ని మరి షర్మిలని రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు బిడ్డ అని చెప్పిన దుర్మార్గమైన, నీతి బాహ్యమైన, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అటువంటి దుర్మార్గులు ఆ పార్టీలో ఉంటే అది మనుషులతో కూడిన పార్టీ అంటామా? ఈ సింపతి కోసమా మరి ఈ స్టేట్మెంట్ అయినా? నన్ను చంపండి కావాలంటే కార్యకర్తలు మాత్రం జోలికి వెళ్ళదు. ఎన్ని కూడా చెబుతున్నాను కదా మీ ద్వారా. నేను పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినా చెవిటోడు ముందు శంఖం వదినట్టే. ఆయన చేయుడు, చేసేవాళ్ళు చేయనివ్వడు. కనీసం మనకు ఏంటంటే ఒక హోప్ ఏంటంటే లోకేష్ మీద ఒక హోపు, అతను నాయకుడికి ఎమర్జీ కావాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక హోపు, ఆయన కూడా ఒక బలమైన నాయకుడిగా అక్కడ ఆంధ్రాలో ఎమర్జీ కావాలి. ఇటువంటి వాళ్ళు ఉంటే ప్రజాస్వామ్యం బాగుంటుంది. వీళ్ళిద్దరూ కనుక కఠినంగా అతని మీద ఇప్పుడున్న లవన్ రెడ్డి మీద కనుక యాక్షన్ తీసుకుని కట్టడి చేయకపోతే రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. నేను వీళ్ళిద్దరికీ అప్పీల్ చేస్తాను ప్రధానంగా. లవన్ మోహన్ రెడ్డిగా లవన్ మోహన్ రెడ్డి అని మీరు అన్నారు కాబట్టి దాని కంటిన్యూషన్ లేదంటే నిన్న లోకేష్ కామెంట్ చేశారు, 2-1 ఒకటి లేచిపోతే జాగ్రత్త జగన్ అని చెప్పి. అదే ఎట్టాగపోతుంది, అది ఎట్టాగో ఎవరో మిగతా వాళ్ళందరూ బీజేపీలోకి దారులు వేసుకుంటున్నారు. ఈ జనసేన రానివ్వదు, వాళ్ళు పడిగాపులు పడుతున్నారు. బీజేపీకి కూడా ఏంటంటే దిక్కుముక్కులేని వాళ్ళు ఏదో కలుపుకుంటే నాకు సంఖ్య పెరుగుతుంది కదా, పాపం మా వాడు ఏదో పోతాడు, నేను కలిపేసుకుంటే కనీసం అట్టాన్ని ఉంటారు అనేది వాళ్ళ దయార్థ హృదయం వాళ్ళు చూపిస్తారు. ఏకాగ్గా ఒకడు మిగులుతాడు, అప్పుడు ఏక్ మోహన్ రెడ్డి అవుతాడు. అంతేనంట, లవన్ మోహన్ రెడ్డి కాస్త ఏక్ మోహన్ రెడ్డి అవుతాడు. అంతమించి పీకేది కట్టలు కట్టేది ఏమీ లేదు. అదే లోకేష్ 100% అతను చరిత్రహీనుడు అయిపోయిన మాట వాస్తవం, అది అయిపోయింది. ఇక మళ్ళీ లెగవటం అనేది ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు లెగవటం అనేది అసంభవం. 100 అయినా 106 అయినా బంగాళాఖాతంలో ఉదయించాల్సిన సూర్యుడు ఇటు పక్క అనంతపురం వైపు ఉదయించిన జరగదు అది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు లోకేష్ని పప్పు అని చెప్పి గేలు చేసినాయి, ఆయన ఎగతాలు చేసిన ఆయన చాలా బలమైంది. సిఎస్ గారు ఎవరు పీకుడు కాలం కాదు, మనకంటే మించిన వాళ్ళు మనం వచ్చే తరం వాళ్ళు గొప్ప వాళ్ళు వస్తారు. అది మన విగ్రహం తెలుసుకోవాలి. ఏ రోజు మనది కాదు.
ఇప్పుడు నాకున్న వయసులోనండి నేను చరిత్ర చూసిన, నేనంతా ఆఫ్టర్ ఆల్ చరిత్రలో నాకున్న వయసులోనండి రాజుల్ని చూశాను, జమీందారులను చూశాము, గొప్ప గొప్ప నిజాం కుటుంబాన్ని చూశాను హైదరాబాద్లో. గొప్ప గొప్ప దోసుకుని అడ్డగోలుగా దోసుకుని లక్షాధికారులు కోటీశ్వరులు అనుకున్న వాళ్ళందరూ ఇవాళ అడుగు తినే స్థాయికి వచ్చేసారు, కేర్ ఆఫ్ లేని పరిస్థితులకు వచ్చేసారు. కళ్ళ ముందు శిథిరాలు అయిపోయింది కుటుంబాలను, వంశాలన్నీ కూడా, సామ్రాజ్యాలన్నీ కూడా. పేర్లు మీకు అన్నీ తెలుసు. జమీందారులుగా ఉండాళ్ళు 70-80 ఏళ్ళ క్రితం జమీందారులుగా ఉన్న కుటుంబాలు ఇవాళ సున్నం వేయటానికి డబ్బులు లేవాళ్ళు ఇళ్ళకే. సామ్రాజ్యాలు మీరు అక్కడి నుంచి వెంకటగిరి పేర్లు ఏముంది, బొబ్బిలు ఇవన్నీ చూసుకోండి. ఎక్కడి నుంచి కాలచక్రం. ఎవరో గొప్పలు కాదు వీళ్ళు, ఏదో పెద్ద పీగుడు కాళ్ళగా మాకు 10 లక్షల కోట్లు ఉంది, మాకు అక్కడ ఉంది, ఇక్కడ. కాలం తిరగబడ్డాక ఏమీ ఉండదండి. కాలం ముందు అందరూ బాగా దూరాని వీళ్ళు అంతా ఇలా బతుకులే అంత. కాలమహిమ ఎప్పుడైనా కొట్టుకుపోవాల్సిందే, చరిత్రహీనులుగా మిగలాల్సిందే. మనం ధర్మాన్ని ప్రేమించి 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తే శాశ్వతంగా మన జీవితాలు ధన్యం అవుతాయి. అది గొప్ప అవకాశం. ఒక రాజకీయ నాయకుడికి ఆ దేవుడిచ్చే గొప్ప అవకాశం ఏంటంటే ఆ గుర్తింపును, ఆ సేవ చేసే భాగ్యం ఇవ్వటం. గెలిచిన తర్వాత ఆ బాధ్యత మెలిగితే ప్రజల మనసులో శాశ్వతంగా నిలబడతాడు. అందుకే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి ఎందుకు అనుకుంటారు? ఆయన ఒక పేదలకు ఒక సామాజిక గొప్ప మార్పు తీసుకొచ్చిన మనిషి. ఒక అంబేద్కర్ గురించి ఎందుకంటారు? ఆయన ఆదర్శంగా. ఒక పూలే గారి గురించి. ఈయన ఎందుకు పుడతారంటే వీళ్ళందరూ ఆదర్శ పురుషులు. వీళ్ళందరూ వాళ్ళందరి గురించి చెప్పుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒకప్పుడు అసలు పూచిక పుల్లని చూసినట్టు చూసేవారు లొకేషన్. ఇదే లొకేషన్ ఇప్పుడు ఒక పెద్ద పుల్లని చూసినట్టు అనిపిస్తుంది అతని మాటలు బట్టి. రెడ్ బుక్ అని చెప్పి ఢిల్లీ ఏడుపులే గబ్బోలు, ఏడుపులు పెడబొబ్బలు. రెడ్ బుక్ రాయితే తప్పేముందండి? ఈ రకంగా ఇప్పుడు ఈ విషయంలో దీని ద్వారా మీ ద్వారా చెప్పాల్సి వస్తుంది. అవునండి, నేను రాసుకుంటానండి, నాకు ఒక పుస్తకం ఉంటుంది. నాకు నష్టం చేసిన వాళ్ళు ఎవరు, లాభం చేసిన వాళ్ళు ఎవరు, నన్ను కష్టాల్లో కాపాడిన వాళ్ళు ఎవరు, నాకు అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు? నేను మనిషినండి. నా కృతజ్ఞత కోసం నాకు చిన్నప్పటి నుంచి నాకు గురువులు పాఠం చెప్పిన తల్లిదండ్రుల తర్వాత నాకు పాఠం చెప్పిన గురువులు ఎవరు, నాతో పాటు చదువుకున్న క్లాస్మేట్లు ఎవరు, చిన్నప్పుడు తిరిగిన వాళ్ళు ఎవరు, నాకు నష్టం చేసిన వాళ్ళు ఎవరు, నాకు కష్టం చేసిన వాళ్ళు ఎవరు, నన్ను కష్టాలు ఆదుకున్నది ఎవరు, నన్ను మనిషిగా నిలబెట్టింది ఎవరు, పుస్తకం రాసుకుంటాం. అతను ఒక రాజకీయ నాయకుడు పార్టీలో తను హింసించబడ్డాడు, కార్యకర్తల్లో హింసించబడ్డారు, ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు ఒక్కొక్కరు రాక్షసులుగా రాబందులాగా మీద పడిపోయారు తెలుగుదేశం కార్యకర్తల మీద. వాళ్ళ స్థాయిని మరిచి వాళ్ళ హద్దుల మీద ప్రవర్తించారు. రాసుకున్నాడు, తప్పే ఉంది. అతను రాసుకున్నాడు, దానికి ఒక రెడ్ బుక్ అని పెట్టుకున్నాడు. అదే రాజ్యాంగ ఇతర శక్తి అది ఏమైనా రాయటం? రెడ్ బుక్ అనేది ఏమైనా రాజ్యాంగంలో ఏమైనా రాయకూడదు అని ఉందా? రెడ్ రాజ్యాంగం అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు రెడ్ రాజ్యాంగం నువ్వు రాసుకున్నావు కదా, నువ్వు 5 ఏళ్ళు నువ్వు నడిపింది నువ్వు రాజారెడ్డి రాజ్యాంగానే కదా. రెడ్ బుక్ రాస్తే నీకు అంత ఉలికేంటి? రెడ్ బుక్ అనే పేరు ఎత్తగానే నువ్వు పెద్ద ఇదేసి రాసేసాడు, హోర్డింగ్లు పెట్టుకున్నాడు అంటే నువ్వు పెట్టుకున్నావు కదా హోర్డింగ్లు. నీకు చేతగాని హోర్డింగ్లు 100 హోర్డింగ్లు నువ్వు పెట్టుకున్నావు కదా, అసాంఘికమైన హోర్డింగ్లు. నీ దగ్గరికి వచ్చేటప్పటికి నీతులు సూక్తులు వచ్చినాయా? అవతల వచ్చేటప్పటికి అంత వెన్నులో వణికెందుకు వస్తుంది? రేపో మాపో చూడండి, బాబు అని పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు, లోకేష్ గారి దగ్గరికి రాజీ చేసుకుంటాను, కాలు మొక్కుతాను బాబు, నన్ను వదిలిపెట్టమనే స్థాయి కూడా వెళ్తాడు. 100%. దాంట్లో మొహమాటమే ఉంది. అంటే గతంలో రామోజీరావుని కలిశారు, మీకు గుర్తుందో లేదు? నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. పాదయాత్రకు పోయే ముందు అనుకుంటా అన్నీ తెలుసు. దేహి అంటానికి దేనికైనా సిద్ధమండి వీళ్ళు. ఆ ఫ్యాక్షనిస్టులు అందరం తినండి, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అనేవాళ్ళు ఎవడైనా అంతే. అందితే చుట్టూ అందకపోతే వాళ్ళు చెబుతున్నా కదా, రాత్రిపూట వెళ్ళి బాత్రూమ్ కూడా బయటికి వెళ్ళలేరండి. అటాచ్డ్ బాత్రూమ్ లేకపోతే బయటికి వెళ్ళి యూరినల్స్ కూడా కూడా బయటికి వెళ్ళరు. అందుకే నా పరదాలతో రాత్రిపూట ఏమైనా యూరినల్స్కి వెళ్ళాలంటే మట్టి ముంతలో పోసుకుని తెల్లారిన తర్వాత బయటికి పారబోసుకోవాల్సిన గొప్ప హీరోలు అనమాట ఈ ఫ్యాక్షనిస్టులు అనేవాళ్ళు. మరి ఆయన ఏదో పెద్ద ఒక సింహం లాగా పుల్లాగా వైసీపీ వాళ్ళు ఆకాశం గ్రామ సింహాల లాగానే ఇవన్నీ మనకు తెలియనియా? వీళ్ళ సింహాలు ఏంటి, రాయలసీమ ఫ్యాక్షన్ సింహాలు ఏంటో మనకు తెలియదా? అందితే చుట్టూ అందపోతే కాళ్ళు. పక్కన బీసీలు అంటే ఉంద దళితులు, మాదిగ కమ్యూనిటీ, బోయ కమ్యూనిటీ వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళ పునాదులు, వాళ్ళ శవాల మీద పునాదుల మీద చేసుకుని వాళ్ళ మోసం చేసి వాళ్ళ ప్రాణాలను బలికొని ఈ ఫ్యాక్షనిస్టులు అందరూ సామ్రాజ్యాధిపతులు అయ్యారండి. ఒక్కడ పోడండి పోయిందంతా. వాళ్ళ మీరు డేటా దీంట్లో రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రలో పోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, నిలవ నీళ్ళు లేకుండా పోయిన వాళ్ళు, కేసులు పెట్టి జీవిత ఖైదులు పెట్టిన వాళ్ళు ఎవరో మీరు తీయండి ఫ్యాక్షన్ చరిత్రలో. మొత్తం బీసీలును ఎస్సీలే ఉంటారు. వాళ్ళు ఏళ్ల మీద లెక్కెట్టచ్చు ఫ్యాక్షనిస్టుల కుటుంబాల్లో ఇదైన వాళ్ళు.
వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో ఎస్సీల ప్రాణాల మీద వీళ్ళు సామ్రాజ్యాలు కట్టారు, సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. చేయండి, డేటా బయటికి తీస్తే అందరికీ తెలుసు కదా. ఈ ఫ్యాక్షనిస్టులు ముసుగులు వీళ్ళు చేసిన అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలు, రాయలసీమను వెనకబడుతానని చేయటానికి కారణం వాళ్ళు కదా. ముఖ్యమంత్రులు వాళ్ళే కదా. రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు వచ్చి తెలుగు గంగ వేసే వరకు మరి అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కడు కూడా ఇది చేయలేకపోయారు. ఒక చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ కియా ఫ్యాక్టరీ కానివ్వండి, లేదా రాయలసీమలో రకరకాల ఇది చేయటం కానివ్వండి, వచ్చే వరకు ఏమీ చేయలేదు. మీరు చేసింది ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? దోపిడీ తెప్పి చేంజ్ చేశారు ఫ్యాక్షన్ పేరుతో. ఇవన్నీ చరిత్ర చెబుతాను, నేను చెప్పడం కాదు. కాబట్టి రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల్లోనూ దేహి అని అడుక్కున్నా ఆశ్చర్యం లేదు. మమ్మల్ని వదిలిపెట్టి బాబు మీకు ఏదో ఒకటి పొరపాటు అయిపోయిందని ఇదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఇదే లోకేష్ గారి దగ్గరికి, లేదా విషయాలను హృదయం తొందరగా కరిగిపోతాడు కాబట్టి చంద్రబాబు గారి దగ్గరికి కూడా వెళ్తారు. ఎవరో ఒకటి ద్వారా వెళ్ళిపోయి ఏదో అయిపోయింది. చంద్రబాబు నాయుడు గురించి అంటున్నా, కేవలం లోకేష్ గురించి ప్రత్యేకంగా లోకేష్ రెడ్ బుక్ గురించి పదే మాట్లాడుతున్నాడు. ఒకడే కొద్దిగా గట్టిగా స్టబర్న్గా ఉన్నాడండి. తన అవమానాలకు గురైనాడు. తను మరి ఉప్పు కారం తినేవాడు, తను కలేజా ఉన్నాడు, చదువుకున్నాడు. అసాంఘిక శక్తి కాదుగా, నీలాగా హత్యాకాండాలు చేసి వచ్చినాడు కాదుగా. సామాజిక స్పృహ ఉన్నటువంటి కుర్రాడు. తప్పులు ఉంటే ఉండొచ్చు, పొరపాట్లు ఉంటే ఉండొచ్చు. గతంలో తెలియక మెచ్యూరిటీలు ఏంటో ఎవరేం చేస్తాం, వయసులో ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది. అందరం చేస్తామండి, ఎవరం కాదు. పాకుతాము, పరిగెత్తాము, కింద పడతాము, మీద పడతాము, నేర్చుకుంటాము, అన్నీ జరుగుతాయి. బట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వరల్డ్ బ్యాంక్ లో పనిచేసి వచ్చిన స్టాన్ఫోర్డ్లు ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు పక్కకు పెట్టకపోయినా అసలు కంపేర్ చేయడానికి కాదు. ఆ కుర్రాళ్ళలో కసి ఉంది. 10 మందికి ఉపయోగపడాలి, కంపెనీలు తీసుకురావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉంది. అది ప్రూవెన్. అది మాటల్లో చేతల్లోనే ప్రూవెన్. పవన్ కళ్యాణ్ గారికి కూడా మాటల కంటే కూడా చేతలు రాష్ట్రాన్ని మనం నిజాయితీగా నిలబడాలనేది ఆయన ప్రూవెన్. ఏమండి, చంద్రబాబు గారి గురించి అందరూ తెలిసిందే కాబట్టి వాళ్ళతో పోలికలు ఏమి లేవు. కానీ పదే ఇతని గురించి మాట్లాడుతూ భయపడుతున్నాడా జగన్? 100% వెన్నులో వణుకు వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళి కనుక అక్కడ కనుక కొద్దిగా నా ట్యాప్ను కట్టేస్తే నా ప్రాణం పోతుంది. ఇక్కడ ఆక్సిజన్ అక్కడ ఉంది, ఆక్సిజన్ మిషన్ ఢిల్లీలో ఉంది. అది ఓకే, రాజకీయ కోణం నుంచి మనం కొంచెం చూస్తే. కానీ లోకేష్ ని చూస్తే ఎందుకు అతనికి పదే లంచన్ గాళ్ళు అందరూ మొన్న 5 ఏళ్ల పాటు విచ్చలవిడికి విరవీగిపోయిన వాళ్ళు ఉన్నారుగా. నీ అమ్మ మొగుడు సొమ్మ అన్నాడు ఒకడు. రకరకాల ఆడపిల్లలను అప్పుడు అనిత గారిని కానివ్వండి, లేకపోతే భువనేశ్వర్ గారు కానీ ఒకళ్ళే ఉంది. అందరిని వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. చట్ట ప్రకారం ప్రతి ఒక్కరు రావాల్సిందే. వాళ్ళ తల్లి శీలాన్ని కూడా శంకించారు. ఎంత దుర్మార్గం అండి అతనికి ఉండదా? తన తల్లితో పాటు తన పార్టీ కార్యకర్త మహిళలు, ఆడపిల్లలు, తన సోదరులు అంటే వాళ్ళు, మనకే ఆడపిల్లలు అంటే వాళ్ళే, వాళ్ళందరినీ అన్నప్పుడు వాళ్ళ తరఫున నిలబడాల్సిన బాధ్యత లోకేష్కి ఉండదా? కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు కసి ఉంటుంది కదా. అతను ఉప్పు కారం తినేవాడు. అతను మరి కులం తీయకూడదు కాదు, కానీ అతను ఒక ఇదైన రెస్పెక్ట్ పర్సనే కదా. ఇక్కడ మనం పోలిక మాట్లాడకూడదు అని, కులాల గురించి తాడేపల్లి నుంచి ఢిల్లీ వరకు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నాడంటే ఎంత భయపడుతున్నట్టు. వెన్నులో వణుకో, స్లీప్లెస్ నైట్లో తన నీడంతా నమ్మలేకపోతున్నాడు. కాబట్టి ఏ నిమిషానైనా ఎలాంటి దానికైనా రూపకల్పన చేయొచ్చు. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉండాలి వాళ్ళు. ఆ లంపెన్ గ్యాంగులు వాళ్ళ కొన్ని శక్తులు తోడున్నాయి, ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులు పొలంలో నుండి ఎలుకలు వెళ్తాయి కలుగుల్లోకి. పగల ఎవరు లేనప్పుడు వచ్చేసి వరి కంకులన్నింటినీ నాశనం చేసి పంట అంతా తినేసి వెళ్ళిపోయి దాక్కుంటాయి. రైతు ఏం చేస్తాడు? ఎలుకలను పట్టాలంటే కలుగు తవ్వుకుంటే అన్నీ అల్లలేడు కదా, పొగ పెడతారు. పొగ పెట్టేసి మొత్తం ఆ కలుగుల్లో ఎక్కడెక్కడ దాక్కున్న ఎలుకలన్నీ బయటకు వస్తాయి, ఊపిరాడతారు. 5 ఏళ్ల పాటు విర్రవీగినాళ్ళు అధికార మతంతో అవాకులు చావాకులు పేరినాళ్ళు, దాడులు చేసిన వాళ్ళు, దోసుకున్న వాళ్ళు అందరూ కక్కాల్సిందే. తిన్నదంతా బయటకు వచ్చి కక్కాల్సిందే. ఎవరికి ఏదైతే ఉందో దాని ప్రతిఫలం అనుభవించాల్సిందే. ఏదో ఒక రకంగా చచ్చినట్టు దానికి మాత్రం 100% వాళ్ళు సిద్ధపడాల్సిందే. ఇప్పుడు చూపిస్తారు, ఇప్పుడు చూస్తారు భయాన్ని, ఇప్పుడు చూపిస్తాం అని వాళ్ళు అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు 100% లోకేష్ చూపిస్తాడని నాకు వీటి నమ్మకం. అతను బాడీ స్టైలు, బిహేవియర్ నేను అబ్జర్వ్ చేస్తా అంటే అతను చాలా లో ప్రొఫైల్గా ఉన్నాడు. తను చేయాల్సిన పనులు తప్పకుండా చేస్తాడు, చట్టపరంగా చేస్తాడు. ఎవడెవడిని ఎక్కడెక్కడ లాగాలో అదే భయం ఇప్పుడు వీళ్ళకి. ప్రతి ఒక్కళ్ళకి తన ఎక్కలేదు ఎక్కడ పోతాడులే అని. కానీ బాబు గారిని కూడా ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 4 బార్లు అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడారండి. ఆయనకు ఉండదు. ఆయన అన్నాన్ని ఆయన ఉప్పు కారం తింట్లా
ఆయన వ్యక్తిత్వం లేదు. నా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారు ఆడపిల్లల్ని ఎన్ని మాట్లాడారండి వీళ్ళందరూ, విర్రవీగారండి, ఇష్టానుసారంగా మాట్లాడారు కదా, వాళ్ళు ఎందుకు వదిలిపెడతారండి? అవమానం చేయలేదా సినిమా వాళ్ళందరినీ పిలిపించేసి? మీరందరూ మా కట్టుబానిసలో చేతులు చెప్పులు ఇడిచి బయట ఇడిచినాడు అన్నట్టు నడిపించలేదా? మొత్తాన్ని పేరెడ్ పెట్టించాడు కదా, అవన్నీ వాళ్ళు మర్చిపోతారా? కాబట్టి 100% దీనికి రిటాలియేషన్ ఉంటుంది చట్టపరంగా. ఎవరికి దేనికి అర్హత ఉందో అంత అర్హతకి సరిపడా వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ప్రతిఫలం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్, వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళకున్న నేర స్వభావం ఇవన్నీ చెప్తున్నారు కదా. రాష్ట్రాన్ని అల్లుకొల్లోలం చేయటానికి ముందుగానే ఢిల్లీ రిహార్సల్స్ అనుకోవాలా? ఢిల్లీ రిహార్సల్ ఏడవలేక ఏదో అన్నట్టు ఊరినే ఒకసారి మేము ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాను. ఆ కోర్టుకి వేసారండి. ఆ కోర్టుకి వేయడం అసాంఘికం. ఇది అసలు ఆర్గ్యూ చేసే లాయర్లకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. కానీ అది ఓకే, కానీ ఆయన చేసినట్టు చెప్తున్నా దాంట్లో భాగమే ఇది. ఢిల్లీ కూడా వెళ్ళి అల్లరి చేసి రావటం, అక్కడ కూడా ఏమీ బ్లెస్సింగ్స్ దొరకలేదు కాబట్టి ఇక వేదికని ఇక్కడ ఇప్పుడు తాడేపల్లికి మారుస్తాడు. తాడేపల్లికి మార్చి ఆయన ఇప్పుడు నాగబాబు గారు అన్నారు అంటే ఆయనకి ఏమీ వార్తలు లేకుండా అనే మనిషి కాదు కదా. ఆయన ఒక స్థాయి కలిగిన మనిషిగా ఆయనకి మరి ఒక ఆయన తగ్గ ఎక్కడో దగ్గర ఒక ఏదో ఆయన ప్రజారంగంలోకి వచ్చాడు, రాజకీయ రంగంలోకి వచ్చాడు, ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్లో ఉన్నాడు. తనకి ఒక సోర్సెస్ ఉండేవి, రాష్ట్ర వ్యాప్తంగా 10 రకాల వార్తలు అందుతూ ఉంటాయి కదా. దాని 100% దానికి ఒక ఇది ఉంది, రిలవెన్స్ ఉంది. ఇప్పుడు మరి ఢిల్లీ వెళ్ళి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు కదా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో దగ్గర అవుతున్నాడు, ఇండియా కూటమి దగ్గర అవుతున్నాడు అనేది బీజేపీకి ఆగ్రహం కలిగించదా? అసలు బీజేపీకి ఆగ్రహం కలిగిస్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి ఇప్పుడు చెల్లి అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంది కదండి. కాంగ్రెస్కి ఇతను అవసరం లేదు, ఈ పార్టీ అవసరం లేదు. కేవలం కావాల్సింది ఎవరికంటే బీజేపీకే కావాలి. ఎన్డీఏ కూటమికి కూడా అవసరం లేదు. బీజేపీకి మాత్రమే ఇతని మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ, మమకారం, సానుభూతి ఇవన్నీ ఉన్నాయి. అంతకుమించి ఇంకా వేరే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ కోపం వచ్చేసి కాంగ్రెస్ ఇతని మీద దాడి చేయాల్సిన అవసరం ఆల్రెడీ చెల్లి షర్మిల ఇక్కడ మొదలెట్టింది. ఆవిడ ధీటుగా వెళ్తుంది. తెలుగుదేశం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన కంటే కూడా ఇవాళ అక్కడ బ్రహ్మాండమైన రోల్ పోషిస్తుంది షర్మిల గారు. ఏ రోజు కూడా టాలరేట్ చేయట్లేదు. డి అంటే డి అని చెప్పులోన రాయి చెవిలోన జోరేగా కంటిలో నాలుగు అన్నట్టు తగులుకుంది ఆవిడ. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి షర్మిలాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏపీ నుంచి తప్పించాలనే ఇండియా కూటమి దగ్గర అవడానికి ప్లాన్ చేసి ఢిల్లీ వెళ్ళాడు అంటారు కొంతమంది. అది చేయరండి. అంత కాంగ్రెస్లో అటువంటి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఇతను టాలరేట్ చేసి ఇతను ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇతను రావటం వలన కాంగ్రెస్ పార్టీకి ఏదో పెద్ద ఇమీడియట్గా వచ్చే లాభం అంటూ ఏముండదు. నాకున్న వ్యక్తిగత అంచనా ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇటువంటి లంపెన్ గ్యాంగులకు వ్యతిరేకం. వ్యక్తిగతంగా తనకంటూ ఇతను ఏంటి, ఈ శక్తి ఏంటి అనేది అతనికి అవగాహన ఉంది. షర్మిలను తీసుకుంటానికి వాళ్ళు చాలా ఆలోచించారు. అంత ఆషామాషిగా తీసుకోవాలి. ఎంతో కన్విన్సింగ్ చేసి శివకుమార్ గారు వీళ్ళందరూ ఏదో రకరకాలుగా చెప్తేనే చేశారు. ఎందుకంటే షీ ఈజ్ ప్రూవెన్ దట్ ఫెయిల్డ్ ఇన్ తెలంగాణ. ఇక్కడ అసలు ఆవిడ మనుగడే కోల్పోయి ఏమీ లేని పరిస్థితుల్లో సరే ఉన్నంత వరకు బెటర్గా ఏదో కొద్దిగా ఫ్లేవర్ అనేది ఏదో వస్తుందిలే, కాంగ్రెస్కి ఏమీ లేని చోట, నాయకత్వం లేని చోట అని. అంటే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే దాన్ని ఆయన లాగేవారు. ఆయన బీజేపీకి వచ్చేటప్పుడు కాంగ్రెస్లో వ్యాక్యూమ్ ఏర్పడిపోయింది, లీడర్షిప్ ఎవరూ లాగలేకపోయారు. సరే ఈ అమ్మాయిని తీసుకున్నారు. ఈవిడ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. మొన్న ఎన్నికల్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేదని రకరకాల వాళ్ళే రోడ్లు ఎక్కి మాట్లాడటం మొదలెట్టారు. అక్కడ కూడా ఈవిడ ప్రూవ్ చేసుకుంటే ఇంకా టైం పడుతుంది. దీంట్లో ఇవాళ ఇతను వచ్చేసి కాంగ్రెస్ని మెర్జి చేసి లేదా కాంగ్రెస్ని భుజాన్ని వేసుకుని చేసేది ఏమీ లేదు. ఎక్కడున్నా 0-0 అవుతుంది తప్పించి అది 100 అవ్వదు. సో అది ఎలాగో మీరు చెప్పేది ఏఐసిసి కోణం నుంచి, కాంగ్రెస్ అధిష్టానం కోణం నుంచి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కోణం నుంచి ఆలోచిస్తే రాబోయే రోజుల్లో షర్మిల అనేది ఒక థ్రెటనింగ్ ఫోర్స్గా తయారవుతుంది. కాబట్టి ఈవెన్ ఎలిమినేట్ చేస్తే నెక్స్ట్ 2029కి తనేదో పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనేది అందుకు స్టెప్స్ చేస్తాడు. ఏమీ అవదండి. అక్కడ కోటలో ఉండవుటే, పేటలో ఉండవుటే, కాంగ్రెస్లో ఉండవుటే, వైసీపీలో ఉండవుటే తన చరిత్ర ముగిసిన అధ్యాయం. తనకంటూ ఒక వ్యక్తిగతంగా రాష్ట్రంలో ఒక బలమైన ముద్ర ఏర్పడిపోయింది. ఇతను పనికి మాలినాడు, సంఘ వ్యతిరేక శక్తి, ఇతని జీవితంలో ఎప్పుడు కూడా ఇతని మొహం చూడకూడదని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇంకొక 25 ఏళ్ల పాటు అతని మొహం అనేది ప్రజలు సహించరు. 25 ఏళ్ల తర్వాత రెడ్డి ఎవరో, రాజు ఎవరో, మంత్రి ఎవరో, ఎవరో అన్నట్టు అయిపోతుంది. ఎన్నైనా మారుతాయి.
కాబట్టి కనుసూపు మేరలో ఈ వైఎస్ఆర్ కూటమి నుంచి మరి ముఖ్యమంత్రి అవటం అనేది అసంభవం. సో అబద్ధాలు ఎన్ని చెప్పారు అనే దానికి ఒక డేటా ఉంది సార్, అది మీకు వినిపిస్తాను. హత్యలు 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన హత్యలు కేటగిరీ వైజ్ బీసీలని 300 మంది హత్య చేశారంట. ఇది జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీలకి 188 మంది. ఇది అఫీషియల్ డేటా సార్. ఇది క్రైమ్ రికార్డు బ్యూరో. తర్వాత మైనారిటీలు 11 మంది, మహిళలు 991 మంది, పార్టీ కార్యకర్తలు 79 మంది, ఎన్నికల కోడ్ సమయంలో హత్యలు 13, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మొన్న. తర్వాత ఎన్నికల తర్వాత అఫీషియల్ రికార్డ్ ప్రకారం అయితే 6 జరిగింది. టోటల్గా 1588 హత్యలు ఈ జరిగినాయండి. కాకుండా వైసీపీ వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీల మీద పడి లాక్కున్న ఆస్తులు, బలవంతంగా ఆక్రమించిన ఆస్తులు, కూలగొట్టిన ఆస్తులు, ఆ కేసులు కొన్ని ఇంకా వేలలో ఉంటాయండి. అంటే అక్రమ కేసులు భూములు బలవంతంగా వెళ్ళిపోయి ఆక్రమించేసుకుంటాం, బలవంతంగా రాంచేసుకుంటాం. అసలు హృదయ విదారకం కదా. కొంతమంది పేదల బాధలు ఏంటంటే ఆ రోజుల్లో కొంతమంది ఊళ్ళో వదిలిపెట్టి బళ్ళారీను అట చింతామణి కర్ణాటక పారిపోయారు కదా, రాష్ట్రంలో ఉండలేక. రాయలసీమ జిల్లాల నుంచి లేదా పల్నాడు జిల్లాల నుంచి, ఇప్పుడు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం, ఈ ప్రాంతం ఫ్యాక్షన్ జోన్ కదా ఎక్కువ. వీళ్ళందరూ కూడా తాకిడి తట్టుకోలేక వెళ్ళిపోయారు. ఈవెన్ కోస్తా జిల్లాలో, గోదావరి కృష్ణా జిల్లాలో కూడా చాలామంది హైదరాబాద్కి మైగ్రేట్ అయిపోయారు. బతకలేక, అక్కడ ఉన్న పరిస్థితులు తట్టుకోలేక, తలెత్తుకోలేక, అవమానాలు రకరకాలుగా ఎందుకు లేపు గొడవ అని చెప్పి ఉన్న పొలాలను సెంటూ కొంట ఉండేది కౌలుకి ఇచ్చుకుని ఏదో చేసుకుని వచ్చేసారు. ఇప్పుడు కదా కొద్దిగా గాలి పీల్చుకుని మళ్ళీ మన ఊళ్ళో వెళ్దామనే ఆలోచన ఇప్పుడు మొగ్గుదొడుగుతుంది అందరికీ. దుర్మార్గమైన పాలన చేశాడు కదండి. చేసేసి ఇంకా కళ్ళు మూసుకుని కబోదిలాగా ఏదో ప్రతివతలాగా, ఏదో ప్రతివత కన్నా పరమాణం ఉండితే ఇంకా ఇదైపోయినట్టు వాళ్ళ ప్రతివత కబుర్లు చెబితే ఎవరు వింటారండి? దొంగేడుపులు ఎడితే జనాలకు తెలియదని వేడి ఏడుపులు, దొంగేడుపులో ఏమేడుపులో నీకు నిజాయితీ ఎంత ఉంది, పేదల పక్షాన, లేకపోతే నిజంగా జరిగిన హత్యలు ఉన్నదా కాదా, ఆ మాత్రం ప్రజలకు తెలియదా? సొంత కిరాయి మీడియాలో పెట్టుకుని ఇష్టానుసారం సురంకలంగా విషయం చెబితే జనాలు నమ్ముతారా? నీ ఆ సైకో మనస్తత్వం ఉండాలి, 10 మంది వింటారు. విఘ్నులైన వాళ్ళు ఎవరు వినరు. చివరికి నాన్న పులి అన్నట్టు నీ బతుకైపోయింది. ఎవరు నిజంగా రేపు పొద్దున పులి వచ్చి మింగేసినా నేను కాపాడే వాళ్ళు ఎవరు లేరు. చాలా పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వచ్చింది. పొరపాటు నిజం చెప్పినా లేదు, అయిపోయింది. కళ్ళారు కూడా అబద్ధాలు చెప్తుంటే ఇన్ని రోజులైన ప్రజలు పరిస్థితి ఉండదు. ఏంటంటే అసెంబ్లీ ముందు సీఐని పట్టుకుని ఇష్టానుసారం మాట్లాడుతుంటే అసలు ముడితో నవ్వాలి, నోటితో కాదు, ముడితో నవ్వుతారు జనం. మామూలుగా మాట్లాడాలంటే పక్కా భాషలో, గ్రామీణ భాషలో. నేను తెలుగు రైతు బిడ్డగా, ఒక తెలుగు గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా నేను మాట్లాడాలంటే అతని మాటలు చూసి జనాలు నోటితో నవ్వట్లో ముడితో నవ్వుతున్నారు. అది. సో ఇప్పుడు ఆయన శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు సార్ అసెంబ్లీలో. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి. కానీ ఈయనేమో ఢిల్లీ వెళ్ళాడు, ఇప్పుడేమో గవర్నర్ కలుస్తున్నాడు. మరి రేపు ఎల్లుండి అసెంబ్లీకి వస్తాడో రాదో తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం వస్తారని ప్రామిస్ చేశాడంట. మరి ఏదో అతను సెటైర్గా మాట్లాడండి. రఘురామకృష్ణరాజు కూడా ఊరిని సెటైర్గా ఏడిపించాడని. ఇప్పుడు ఏంటంటే మూలిగా నాకు మీద తాటికే పడ్డట్టు నిజంగా సిగ్గు శరం ఉండాలి. ఏంటంటే రఘురామకృష్ణరాజుని కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి మామూలుగా, అంతే కదా. వెళ్ళి భుజం మీద చేసి ఏమయ్యా జగన్ అన్నాడు, సార్ అని కూడా అన్నా. అతని జీవిత చరిత్రలో ఎవరన్నా ఏకవచనంతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారా మొన్న 5 ఏళ్ళు? ఒప్పుకోడు కదా. అటువంటిది వెళ్ళిపోయి భుజం మీద చేసి హాయ్ జగన్ ఏమయ్యా ఇది ఇదని లెక్క లేకుండా మాట్లాడాడు. అంటే నువ్వు నాకు ఎంట్రుతో సమానం అన్నట్టు చెప్పినాడు కదా ఆయన భాషలో, అదే అంటుంటాడు. అంతే కదా. ఇప్పుడు సమాజం వేరుగా చూస్తుంది తప్పుగా. నా వ్యక్తిగత అంచనా అయితే రఘురామకృష్ణరాజు నువ్వు నాకు ఒక ఎంట్రుకతో సమానం. ఇంకా మరి ముతక భాషలో, గ్రామీణ భాష, మా కృష్ణా జిల్లా మా గ్రామాల్లో మాట్లాడే నువ్వు ఒక కుంట్రి ఎంట్రుకతో సమానం అని చెప్పినట్టే. ఏవా ఏంటి నువ్వు భుజమే చేసి నువ్వు మాజీ ముఖ్యమంత్రి గుండో నాకేంటి సింగనాథం అన్నట్టు హేళన చేశాడు. అక్కడ అసెంబ్లీ సాక్షికి హేళన చేశాడు. కానీ విచిత్రంగా ఏంటంటే వాళ్ళిద్దరూ అంత జనరల్గా వైరం అన్నట్టుగా ఉంటుంది కదా, పచ్చగడ్డేస్తే 100% కదా. రఘురామకృష్ణరాజు పడింది అవమానం. తను పుట్టిన తర్వాత తనకుండా ఆర్థిక వనరులతో తన తాతగారు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ విజయవాడలో ఉండటం వలన ఏ పంతులు కూడా కనీసం చేయి మీద కొట్టి కూడా ఎరగడు.
ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా వాళ్ళది. కాదు ఏంటి పంతులు కూడా మరి రాజుగారి మానవుడు, మరి పెద్ద పారిశ్రామికవేత్త జిఎస్ రాజు గారి మానవుడు, మరి పెద్ద ఇది మరి తప్పు చేసినా కూడా మురిపంగానే ఉంటుంది కదా. అంత ముద్దులుగా పెంచుకున్న చిన్నప్పటి నుంచి పెరిగిన వ్యక్తి తనకి ఎదురు లేకుండా ఏ మాట పడితే కూడా తనకి ఇష్టానుసారమే మంచిగా ఉన్నా కూడా తను ఆడింది ఆట పాడింది పాటగా పెరిగిన వ్యక్తి అతను. అటువంటి వ్యక్తిని గొడ్డును బాధినప్పుడు తనకు అవమానం ఉండదు. ఒక రాజులుగా ఉన్నత వర్గాల్లో పుట్టిన మనిషికి, ఏ మనిషికైనా కులానికి అప్రస్తుతం అన్నీ ఉంటాయి కదా, పేదనైనా అంతే బాధ ఉంటుంది కదా. అవకాశం వాళ్ళకు ఉండకపోవచ్చు. దేవుడి దురదృష్టవశాత్తు ఏంటంటే పేదవాడి బాధ ఎప్పుడు కూడా గుండెల్లో భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల్లో, సామాజిక పరిస్థితుల్లో పేదవాడి బాధ ఎప్పుడు వర్ణాతీతం. అటు గుండెల్లో విశ్రాకి ఏడవటం తప్పించి వెంటిలేషన్కి అవకాశం లేదు. కానీ ఇప్పుడు అతనికి ఒక అంత ఇది వచ్చినప్పుడు గొడ్డును బాధినట్టు అవమానం చేసి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్ళి ఏదో ఆయన భార్య మేడలో మంగళసూత్రాలు పశువుంగాలు దేవుడు చల్లగా చూడబట్టి ఆయన తల్లి ఏదో అతను కన్నట్ట వేళ విశేషం మంచిది కాబట్టి బతికి బయటపడ్డాడు. లేకపోతే అవుటే కదా, అంతే కదా. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి మీద కూర్చుని అట్ట ఎక్కి దొక్కినప్పుడు అతను బయటపడటం అంటే నిజంగా పిల్లల్లోనూ పెళ్ళాము అదృష్టమే మరి అతను బయటపడటం. అటు వెళ్ళి దాన్ని నా ఉద్దేశం అయితే మాత్రం కొట్టితనంగా హేళన చేశాడు. ఒరే నీ బతికింతరా, నువ్వు ఎంట్రుతో సమానం, నువ్వు రా రోజు నేను ఇట్టా నీ బతుకంతా మేము ఇట్టాగే హేళన చేస్తాం, నీ పక్కనే కూర్చుంటా, సీట్ ఇవ్వమన్నాడు. అంటే రోజు ఏడవుతాం, నన్ను చూడాలంటే నువ్వు ఏడవాలి. ఇది సింపుల్గా చెప్పాలంటే కోస్తా జిల్లాలో, గోదావరి జిల్లాలో వెటకారంతో చంపేయటం, రోజు పొడిచి కుమ్మి చంపేయటం అంటారే అది. కానీ అతనిలో అసలు కనీసం ఏ మాత్రం వేరియేషన్ లేకుండా మాట్లాడేది ఏముండదండి. అతను అన్ని ఓడి చేశాడు. మానసికంగా అతనికి దౌర్బల్యం ఉందండి, అతనికి ఉచ్చి నీచాలు తెలియవండి. ఏదో యాక్సిడెంటల్గా జాతకంలో స్టార్స్ ఉన్నాయి కాబట్టి ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ అస్ట్రాలజీ అండ్ ఐ రెస్పెక్ట్ ఇట్. దాన్ని దాటి మనం ఎవరు వెళ్ళలేం. ఏ జీవితాలైనా కూడా ఆ విధిలిఖితం అంటే అస్ట్రాలజికల్గా నేను చాలా బలంగా స్వర్గీయ రోసి గారు చాలా సందర్భాలు ఆయన ప్రమాణ స్వీకారం ఎవరికండి అర్భకుడుగాను అనామకులు చాలా మంది ఉన్నత పదవులు వచ్చిన చరిత్రలోనండి. మహామోహులు అనుకున్న మేధావులు అందరూ కూడా కేర్ ఆఫ్ లేకుండా ఒక పిచ్చోడిలాగా రోడ్డు మీద పడిపోయినండి, అవమానాలు పడి ఉన్నాయండి. ఎవరు గొప్ప కాదండి. అస్ట్రాలజికల్గా అతనికి ఏదో పూర్వజన్మను బట్టి వచ్చిన అవకాశం వచ్చింది, ఒకసారి అయ్యాడు. ఏదో పొడిచేస్తాడు అనుకుంటే చివరికి ఏదో సమాజాన్ని అన్నింటినీ ఇది చేశాడు. ఏదో గొప్ప పోటుగాడని ఏనుగి కంబారి ఎక్కిస్తా అంటే ఊరు బయట కారణం గారి తోటి దగ్గర ఆగేదో చేశాడని ఊళ్ళో సామెతలు చెబుతారు అనమాట. అట్లాగే ఈ పోటుగాడు పోటుతానంటే జనాలకు తెలిసిపోయింది. ఈ పోటుగాడు కాదు, ఏమి కాదు, ఇది పెద్ద కేతిగాడు అనేది తోలు బొమ్మల కేతిగాడు లాగా మిగిలిపోయాడు. కామెడీ పీస్ ప్రసక్తే లేదు. బయటకు వస్తే నవ్వుతారు జనం, పోతారు. ఇక్కడ ధర్నాలు చేసే యోగ్యత లేదు. 5 ఏళ్ల పాటు కనుసూపు మేరలో వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ధర్నాలు చేసే యోగ్యత ఉండదు. ప్రజలే తిరగబడి కొడతారు. రాబోతుంది, రోజులు రాబోతుంది. వాళ్ళు చేసిన పాపాలు అటువంటి. కాబట్టి ఇక ఏమీ లేదు. ఇక్కడ బతుకంతా నానా పుల్లి అన్నట్టు చివరికి అట్ట ముగియాల్సిందే. సో అది ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అంతే రాజకీయ చరిత్ర. తెలంగాణకు వచ్చేటప్పటికి కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగు పెట్టారు ప్రతిపక్ష నేతగా. ఏంటది ఎలా చూస్తారు అంటే ఇవాళ ఏదో గవర్నర్ ప్రసంగంలో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి ఊరిని అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతాడండి. అతను మళ్ళీ రాడు. అతను వచ్చే అవకాశం లేదు, రాడు 100% రాడు. వచ్చి మాట్లాడటానికి అతను మొహం చెల్లదు. అతను చేసిన పాపాలు కూడా అనేకం ఉన్నాయి. ఏమని మాట్లాడతాడు? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడతాడు? సమాధానం చెబుతాడు. డి అంటే డి అంటానికి ధీటుగా మాట్లాడే రేవంత్ రెడ్డి ఉన్నాడు వాయిస్. ఆయన అన్ని అవగాహన చేసుకుని ఉన్నాడు. కాంగ్రెస్లో కూడా బలంగా ఉంది పార్టీ కూడా. ఇవాళ బీఆర్ఎస్ అనేది పునాదులు కోల్పోయింది. 5-6 కూడా రేపు మాపు మొత్తం 5 మిగిలేదు. చివరికి 5-6 మిగులుతారు. ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. ఏ మొహం పెట్టుకుని వచ్చి అసెంబ్లీలో నువ్వేమని మాట్లాడతావు? నిరుద్యోగుల తరపున ఏం మాట్లాడతావు? నిరుద్యోగులకు నువ్వు ఎంత మోసం చేసావు? రైతు బంధు పేరుతో 8 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో నువ్వు ఏ రకమైన ప్రాజెక్టు విచారణ ఎదుర్కోలేక భయపడతా కోర్టుకు వెళ్ళావు. విద్యుత్ కొనుగోలులో రాష్ట్రం యొక్క డబ్బులు ఏ రకంగా దుర్వినియోగం చేసుకుని దాని మీద విచారణ ఇస్తే కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు మొట్టికేలు ముట్టింది. నీకేమీ తెలియకుండానే ఈడీ తీసుకెళ్లి కూతురుని అక్రమం కేసులు ఎట్టా పెడుతుంది? దేశంలో ఎంతమంది ఉండగా నీ కూతురునే తీసుకెళ్ళి ఎందుకు పెట్టింది? పెట్టాలంటే బీజేపీ పెట్టాలంటే, లేకపోతే సిబిఐను ఈడీ పెట్టాలంటే
చాలా మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని పెట్టవచ్చు, చంద్రబాబు గారిని పెట్టవచ్చు, లోకేష్ని పెట్టవచ్చు, అందరిని పెట్టవచ్చు కదా, గిట్టిన వాళ్ళు అందరినీ, స్టాలిన్ని పెట్టవచ్చు, తెలంగాణలో ఇంకెంతో మంది ఉండి మిమ్మల్ని నన్ను కూడా పెట్టవచ్చు. అసలు అంత ఇదైతే మేము చాలా ప్రతిభాతులం, మేము చాలా గొప్ప దేశ సేవకులం, మా కుటుంబం కేవలం తెలంగాణ ఉద్ధరణ కోసమే ఉందంటే మీకు వేల కోట్ల రూపాయలు ఎట్టా వచ్చింది, లక్షల కోట్లు. ధరణి వల్ల నువ్వు చేసిన లాభం ఏంటి ప్రజలకి? నీకు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్టా వచ్చింది? నీకు 2002 నీ ఆస్తి ఎంత? 2024 నీకు ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి? దుబాయ్ బుర్జ్ ఖలీఫా, బుర్జ్ ఖలీఫానా, బుర్జ్ ఖలీఫాలో ఇల్లు ఎట్టా వచ్చినాయి? లండన్లో నీ బంధువులకి నీ వాళ్ళకి ఇల్లు ఎట్టా వచ్చినాయి? ప్యాలెస్, లండన్లో ప్యాలెస్లు ఇవన్నీ రేపు అడుగుతారు కదా. ఎవరు అడగటం కాదు, ఉద్యమకారులు అడుగుతున్నారు. కానీ ఉద్యమకారులు కొంతమంది ఈ మధ్య మొన్నటి వరకు వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఎవరికి సపోర్ట్? కొంతమంది కేసీఆర్కి. పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ కిరాయిగాళ్ళు. నిజమైన ప్రజాస్వామికవాదులు, నిజమైన తెలంగాణ కాళోజీ వారసులుగా ఉండేవాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని, పొరపాటు అయిపోయింది, ఇక అది ఒక అసాంఘికంగా ముగిసిన అధ్యాయం, ఇక నా కుటుంబం దోపిడీకి గురైంది కాబట్టి ఇక అతను మనం చేయమనేది అన్నారండి. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు, డబ్బులు కోసం పెయిడ్గా మాట్లాడేవాళ్ళు, వాళ్ళే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే అన్ఫార్చునేట్లీ జర్నలిస్టులుగా, స్టూడెంట్ నాయకులుగా, వాడికి ముట్టి కిందకి 55 ఏళ్ళు అవుతా వాడు ఇంకా స్టూడెంట్ నాయకుడే. అవును, విచిత్రమైన పరిణామం యూనివర్సిటీల్లో. ఇప్పుడు ఉద్యోగ అర్హత ఏజ్ లిమిట్ కూడా దాటిపోతుంది. వాడు వచ్చేసి నేను విద్యార్థి నాయకుడిని చెప్పుకుంటాం. అట్లాగే ప్రతి ఒక్కడు ఏదో పేరు పెట్టుకుంటాను, మేధావి, ఒక కవి, కళాకారుడు, 2 లల్లాయి పాటలు పాడటం, ఆడొక కవిగా చాలామణి అయిపోవటం, ఒక యూట్యూబ్ ఛానల్ పెడతాం, ఆడొక జర్నలిస్ట్గా చాలామణి అయిపోవటం, ఈ షెల్టర్లు తీసుకుంటాం, ఇటువంటి వాళ్ళు మాట్లాడటమే. నిజమైన విద్యావంతులైన వాళ్ళు, నిజమైన ఆత్మీయత, తెలంగాణ ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరో కూడా అతను సమర్థించే వాళ్ళు ఎవరు లేరండి. ఉంటే బీజేపీ ఉండాలి, లేదా కాంగ్రెస్ ఉండాలనే స్థాయికి తెలంగాణ సమాజం వచ్చేసింది. మోసపోయాం, అయింది, అది అయిపోయింది. ఈ ఎప్పుడు కూడా ఈ పీడకాలు ఉండకూడదు అనేది ఇతని మాట నమ్మట్లేదు. ఇవాళ జనాల్లో క్రెడిబిలిటీ లేదు అసలు. కానీ విచిత్రమైన అయిపోయింది పరిణామం ఏంటంటే, ఒకవైపు బీఆర్ఎస్ నానాటికి బలహీనపడుతుంది అనేది అర్థమవుతుంటే, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఏంటి వాళ్ళ భయం ఏంటంటే, సిఎస్ గారు, తెలంగాణలో ఇవాళ కూడా గరిక లాంటిది తెలుగుదేశం పార్టీ. కొద్దిగా నీళ్ళు అట్ట పడితే గరిక కనుక మళ్ళీ వేసవకాలం ఎక్కడ ఉండదు, అవును, ఎడారిలాగా ఉంటుంది. వర్షం పడగానే గరిక ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మొలుస్తుంది. అది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టత. తెలంగాణ వరకు మాత్రం అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఈ చరిత్ర. ఇప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఎట్లయితే రూపుమాపలేరో, తెలుగు నేల మీద తెలుగుదేశం పార్టీని ఎవరో కూడా రూపుమాపలేరు. కనుసూపు మేరలో అది కూడా హైదరాబాద్ నడిబొడ్లో పుట్టింది. ప్రధానంగా లాభపడింది తెలంగాణలో అంటారు బీసీలు. ఫ్యూడల్ వ్యవస్థ కింద నలిపివేయబడిన బీసీలలో ఆత్మగౌరవం వచ్చి, నాయకత్వ లక్షణాలు వచ్చి, బీసీ రిజర్వేషన్ల మూలాన వాళ్ళందరూ కూడా తెలంగాణలో మనుషులుగా నిలబడిన చరిత్ర. పటేల్ పట్వారీ వ్యవస్థ తీసేయటం ద్వారా ఇవాళ తెలంగాణ బీసీ సామ్రాజ్యం, బీసీలు మెజారిటీలు. అట్లాగే ఎస్సీ దళితులు కూడా, ఎస్టీల్లో కూడా చాలా గొప్ప నాయకత్వం, మంచి నాయకత్వం, గొప్ప నాయకత్వం, విద్యావంతులైన వాళ్ళందరూ వచ్చేసారు ఆయన ద్వారా, రామారావు గారి ద్వారా. ఆయన అందరినీ తాను సొంత బిడ్డల్లాగానే పెంచి పోషించారు. ఎవరిని కూడా అట్లా కడియం శ్రీహరి గారు, మోతుకోల నరసింహులు గారు, ఇట్లా అనేక మంది, మందా జగన్నాథ్, ఇటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నుంచి ఆవిర్భవించిన ప్రోడక్టే కదా. అప్పటి వరకు అసలు ఎలక్షన్లు అంటేనే అగ్రవర్ణాలకు సంబంధించి ఒక అభిప్రాయం ఉండేది, అంతే కదా. దాన్ని మార్చేశారు. 83 పార్టీ వచ్చిన దగ్గర నుంచి తెలంగాణలో పూర్తిగా సమూలంగా మార్పులు వచ్చినాయి కదా. ఎక్కడెక్కడ యువకులందరూ, చదువుకున్న విద్యావంతులందరూ బయటకు వచ్చారు కదా. హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినాయి కదా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మూలానే, హైదరాబాద్ చంద్రబాబు గారి మూలానే ఒక విశేషమైన మార్పు జరిగింది. అది చరిత్రలో రికార్డ్ అయిన హిస్టరీ కదా. మీరు నేను చెప్పడం కాదు, హిస్టరీ. కానీ ఆయన ఏదో ద్రోహం చేసినట్టు ఒక విలన్ లాగా చూపించే ప్రయత్నం అయ్యారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేస్తే ఇతను పునాదులు కదిలిపోయినాయి, ఇతని మీద క్రెడిబిలిటీ పోయింది. బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబానికి తెలుగుదేశాన్ని సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రతిపాదించి కనుక బలమైన వాళ్ళు వస్తే పూర్తిగా పేకమేడ కూలిపోయినట్టు కూలిపోతుంది. అది ఒక గాలిలో కట్టబడిన పేకమేడ అండి. ఉద్యమం అనే ఒక ముసుగులో ఒక అసాంఘిక శక్తులతో కూడినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. దానికి ఒక ప్యాడింగ్ లాగానే ఉండాలి ఉద్యమకారులు అందరూ. ఇప్పుడు కోదండరామ్ గారు అందరూ కూడా ఆ పార్టీలో సభ్యత్వం కాదు, ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. ఉద్యమంలో అతను కూడా కలుపుకుని ముందుకెళ్ళారు.
ఉద్యమ శక్తులన్నీ కూడా కలుపుకొని బీఆర్ఎస్ను కలుపుకొని ముందుకెళ్ళింది. ఎందుకంటే విడిపోతే మనం వాయిస్ వీక్ అవుతామనే ఉద్దేశంతో ఇష్టం లేకపోయినా అన్ని శక్తులు కూడా కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళు ధ్యేయాన్ని సాధించుకున్నారు, తెలంగాణ రాష్ట్రం అనే దాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ ఒకటే పాత్ర ఏమీ కాదు, అదొక బండి కింద నడిచిన కుక్కలాగానే. బండి లాగిన వాళ్ళు, ఆత్మార్పణ చేసుకున్న వాళ్ళు, విద్యార్థులు, యువకులు, బీసీలు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. కవులు, కళాకారులు అందరూ శ్రమించారు ఉద్యమం చేయటంలో. ఆహుతులైపోయిన వాళ్ళందరూ మన శ్రీకాంతాచారి, ఆదయ్య లాంటి వాళ్ళందరూ, ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ శవాల మీద వీళ్ళు నిర్మించుకునే రాజ్యాంగం 10 ఏళ్ల పాటు దోపిడీకి చేశారు వీళ్ళు. అది గుర్తెరిగింది, తెలంగాణ సమాజం గుర్తెరిగింది. కొంతమంది ఏంటంటే అమ్ముడుపోయిన వాళ్ళు ఎవరైతే ఈ బీసీ ఈ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కొంతమంది సెయిల్ చేస్తే ఆ వర్గాలను ముసుగేసుకుని కేసీఆర్ కుటుంబానికి అమ్ముడుపోయిన వాళ్ళు ఇంకా భజన చేస్తున్నారు వాళ్ళకి. నాకు అంటే జనరల్గా పెట్టిన వాళ్ళని లేదా భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళని ఎవరు తొందరగా విమర్శించరు. ఇవాళ మరవలేదండి, తెలంగాణ సమాజం మరవలా. పైనుండే కొంతమంది పనికిమాలిన మాట్లాడతారు చంద్రబాబు గారి గురించి, వాళ్ళ గురించి. వాళ్ళకి భయం ఏంటంటే తెలుగుదేశం వస్తే మా పునాదులు పోతాయి, పూర్తిగా ఇప్పుడు కూడా ఉన్న మనుగడ పోతుంది అనేది వాళ్ళ భయం. వాళ్ళు ఇంకా అది కనుసూపు మేరలో ఆ పార్టీ ఏదో దాన్ని మెర్జ్ అయిపోవాల్సిందే. కొద్దిగా సానుభూతి అనేది ఎక్కడన్నా అది అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. లేదు వాళ్ళ మనుగడకు ఉండాలి, మేము మధ్య కాకుండా మేము కూడా రాజకీయ పార్టీ పేరుతో ఉండాలి అని అంటే ఆ పార్టీ మనుగడకు ఉండే పరిస్థితి లేదు. తెలుగుదేశం కనుక ఎంటర్ అయిపోతే దాంట్లో మొత్తం అంతా ఫ్లో వచ్చేస్తుంది. వచ్చేస్తే అతను అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లాగా 2-3% మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. 30 ఏళ్ల దాడి జరగాల్సిందే. 30 ఏళ్ల దాడి జరగాలంటే తన పాపాలన్నింటినీ రేపు సాకిరేవి పెడతారు అందరూ. అంతే కదా, రాజకీయాల్లో మొహమాటాలు ఎందుకు ఉంటాయి? ఎవరిని చూసినా భయపడినటువంటి కేసీఆర్ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అంటేనే భయపడతారు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఇప్పుడు ఆయన వాళ్ళు కేసీఆర్ అనుసరించిన పాఠాలనే రేపు వీళ్ళు అనుసరిస్తారండి. అతను ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చెప్పి దుర్మార్గంగా అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటా, స్టింగ్ ఆపరేషన్లు చేసుకుంటా, టెలిఫోన్లు ట్యాపింగ్లు చేసుకుంటా, భయపెట్టుకుంటూ వచ్చాడండి. అది నడిచినంతకాలం నడిచిందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఒక చాణక్యుడి గొప్పతనం ఏంటో తనకు తెలుసండి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి అతనికి ఆ భయం ఉంది, ఎదురు నిలబడి మాట్లాడలేని ఇది ఉంది. ఆ రోజుల్లో టెలిఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని ఒక పనికిమాలిన దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తే చంద్రబాబు గారు అనివార్య పరిస్థితులు కొన్ని కారణాలు రీత్యా, మనం బయటికి మాట్లాడలేని కారణాలు రీత్యా కొంతమంది స్వార్థపరులు ఆయన్ని ఇక్కడి నుంచి బయటికి పంపించారండి. ఆ రోజు నుంచి కనుక ఆయన ఇక్కడే ఉంటే బీఆర్ఎస్ అనే పార్టీ పురుడు పోసుకునేది కాదండి, టీఆర్ఎస్తోనే ముగిసేదండి. బీఆర్ఎస్గా మారే అవకాశం కూడా ఉండేది కాదు. టీఆర్ఎస్ కూడా తొలి రోజుల్లోనే అయిపోయేది, అంతర్ధానం అయ్యేది. కాబట్టి ఏంటంటే దాన్ని కావాలని అతను తెలుసు, చంద్రబాబు లాంటి వటవృక్షం హైదరాబాద్లో ఉంటే నా ఆటలు సాగవు అనే ఉద్దేశంతోనే తను ఇది చేశాడండి. హైదరాబాద్లో ఉన్న కొంతమంది స్వార్థపరులు కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటానికి చంద్రబాబును బలిపోసం చేశారండి. ఇది వాస్తవం అండి, ఇది బయట ప్రపంచానికి తెలియదు. సో రాబోయే దురదృష్టకరం. సో రాబోయే చంద్రబాబు నాయుడు వస్తే బీఆర్ఎస్ పార్టీ టోటల్గా పునాదులు కదిలిపోయి 2-3% దీన్ని మిగిలిపోతుంది. ఇప్పుడు 16% ఉందండి. తెలుగుదేశం కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చి నిజాయితీగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కనుక అప్పచెప్పి మీరు ముందుకెళ్ళండి ఇబ్బంది లేదని అంటే మాత్రం గ్రామీణ స్థాయి వాళ్ళు కూడా సానుభూతి పవనాలు ఇంకా తెలుగుదేశం మీద ఉన్నాయండి. ఇవాళ రివైవ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా స్ట్రాటజికల్గా వెళ్తే. ఇవాళ అసాంఘిక శక్తిగా ఒక బీఆర్ఎస్ మిగిలిపోయిందండి. వాళ్ళు చేసిన పాపాల మూలం, స్వయంకృత పాపాల మూలం కళ్ళ ముందు కనపడుతున్నాయి ఎన్నికో సాక్ష్యాలు. వాళ్ళ సెక్రటరియట్ బయటికి బొమ్మలాగా కనపడుతుంది కానీ లోపలికి వెళ్తే క్వాలిటీ లేని కన్స్ట్రక్షను, లీకులు, లోపల కనీసం నిలబడటానికి కూడా వీళ్ళని ఇరుకు గదులు, అదొక పెద్ద సినిమా సెట్టింగే. అదేం ఆఫీసర్లు కూర్చోడానికి, మంత్రులు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా లేదనేది అందరూ బయట లోపలికి వెళ్ళిన వాళ్ళు వచ్చి చెప్పేది. ఇవన్నీ చాలా ఉన్నాయి. అంశాలన్నీ చర్చకి రాకుండా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు గురు శిష్యులు. అది మీడియా చేతిలో ఉందండి. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ప్రధాన మీడియా హౌస్లన్నీ వాటి వైసీపీ, బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా మొన్న గత 3-4 ఏళ్ళుగా వాళ్ళు బీజేపీకి కూడా కొమ్ముగాస్తున్నారండి ఈ హౌస్లలో వాళ్ళ మనుగడ కోసం. ఏమండి బీజేపీ ఎంతవరకు ఇదవుతుంది అనేది తెలియదు వాళ్ళ వరకు. కానీ మీడియా హౌస్లో మాత్రం అటు బీజేపీని బ్యాలెన్స్ చేసుకుంటా, తెలుగుదేశాన్ని టార్గెట్ చేసుకుంటా, లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేసుకుంటా ఒక విష ప్రచారం జరుగుతున్నమాట మీరు గమనిస్తూనే ఉండాలి. గత 2 ఏళ్ళుగా చంద్రబాబు వేటాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచి
అక్కడ తెలుగుదేశం గెలిచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే వీళ్ళకి ఇంకా మొదలైపోయిందండి చెమట. ప్రధానంగా మెయిన్ 2-3 మీడియా సంస్థలు ఉన్నాయండి, ఒక 5-6 ఉంటాయండి లెక్క రాస్తే. మేజర్ అయ్యే ఉంటాయి, ఒక 3 మేజర్గా బ్లూ మీడియా, పింక్ మీడియా అని ఒక 6 సంస్థలు ఉన్నాయండి ప్రధానంగా కొద్దిగా పాపులారిటీ ఉండి జనాదరణ కలిగి. 6 సంస్థలకి కూడా వాళ్ళ వెన్నులో వణుకుగా ఉందండి. వాళ్ళ మీద ఆధారపడే బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ నడుస్తున్నాయండి. వాళ్ళకి ఎక్కడ పేక మేడలా కూలిపోతాయో అని వాళ్ళ సామ్రాజ్యాలకు ఎక్కడ ఆడడం వస్తుందనే భయంతో వీళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, ఇటు రేవంత్ రెడ్డి గారిని అటు చంద్రబాబు గారిని. ఈ మీడియా ఆధారం చేసుకుని వీళ్ళేమి పరిపాలన ఆగేది లేదు, కుంటుపడేది లేదు. నేచరే తయారు చేసుకుంటున్న ప్రత్యామ్నాయాన్ని వాడు సోషల్ మీడియా వచ్చి 2024లో 2023లో తయారు చేసుకున్నట్టు మళ్ళీ అవుతుంది. ఏమవుతుంది అంది నేచరే తయారు చేసుకుంటుంది. రేపు ఈ మామూలుగానే సమాజం నడుతుందని 5-6 సంస్థలు మీడియా, బ్లూ మీడియా సంస్థలు ఏదైతే ఉన్నాయో, బ్లూ మీడియా పింక్ మీడియా తేడా ఏమి లేదు, 2 ఒకటే మీడియా. ఆ 2 ఏదైతే అనుకుంటున్నాయో దాని ప్రత్యామ్నాయంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కనుక దృష్టి సారించి సోషల్ మీడియాలో కనుక బలంగా కనుక ఒక మంచి టీముని పెట్టుకుని డి అంటే వాళ్ళకి అకావికలు అవ్వాల్సిందేనండి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళ ఆటలు ఏమీ సాగవండి. వీళ్ళు ఎన్ని రోజులు అందితే చుట్టూ అందిపోతే కాళ్ళు పెట్టుకోవాల్సిందే. కానీ వీళ్ళు వార్తలు చూపించేస్తే రేపు పొద్దున చట్టపరంగా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే నువ్వు ఒక వార్త వేసావు, దాని మీద నువ్వు వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పాల్సిందే, లేకపోతే నేను మీద చేస్తానని కనుక ఒక్కొక్కడి మీద 4-5 కేసులు తగిలిచ్చే చట్టపరమైన కేసులు, రిలవెంట్గా ఉండే కేసులు. సచ్చినట్టు వాళ్ళు ఎక్కడ ఏ కలుగులో దాక్కోవాలో ఆ కలుగులో దాక్కుంటారండి. వీళ్ళు వాస్తవాలని చూపిస్తారండి. కానీ అందుకే ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసే ఢిల్లీ నుంచి వయా హైదరాబాద్, అమరావతి, తాడేపల్లికి గేమ్ ఆడుతున్నారు. 100 పడలేదు. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి చిత్రం మనకి. దాంట్లో ఎటువంటి దాపరకాలు అరమరికలు లేవు. పాపం వాళ్ళు కూడా ఓపెన్గా నేకెడ్గానే ఆడుతున్నారు నాటకాలన్నీ కూడా. ప్రజలకు అర్థమయ్యేది ఏంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చాలా గొప్పగా ఆడుతున్నాము, ప్రజలు గుర్తించట్లేదని అనుకుంటున్నారు. ఇవాళంతా ప్రజలంతా చాలా వివేకవంతమైన వాళ్ళండి. ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు. దీని ఏ శక్తి వెనకాల ఎవరున్నారు, ఏ వాదన వెనకాల ఎవరు స్వార్థం ఉంది, ఏ నినాదం వెనకాల ఏ శక్తులు ఉన్నాయి అనేది సమాజానికి పూర్తిగా తెలుసు. కాబట్టి తెలంగాణలో కూడా మేధావులందరూ కూడా ఒక్కొక్కరు రియలైజ్ అయ్యి బయటకు వస్తున్నారు. వాళ్ళు నిజస్వరాలని వాయిస్ని బయటికి తీసుకొస్తున్నారు. 100% అండి. నీవు నేర్పిన విద్య నేర్జాక్ష. వాళ్ళు ఏదైతే బాటలో వేసారో అదే బాటలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు వస్తారు. వీళ్ళ నిజ శైలి ఏంటంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనేది వాళ్ళ చరిత్ర చెబుతుంది. మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నేను పుట్టిన దగ్గర నుంచి నేను ఇవాళ ఏంటి అనేది నా చరిత్ర ఉంటుందండి. నేను దాచుకుంటే దాచేది కాదు. నేనేం చేసుకున్నా, నేను పేజీలు మూసేసుకున్నంత మాత్రాన సమాజాన్ని మూసేయలేను. నేను ఎక్కడ పుట్టాను, నేను ఎట్టా వచ్చాను, నేను ఎట్టా బతికాను అనేది అంటారు, అని తేలుతారు. ఒకసారి వచ్చిన తర్వాత ఆపుతాం సమాజాన్ని. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకు దాచుకోవాలి, ఎందుకు నేను క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 100% చరిత్రను మనం ఎవరు ఆపలేమండి. మనం చరిత్రలో భాగమై ముందుకు నడవాల్సిందే తప్పించి మనం ఏ రకంగా ఉన్నామనేది సమాజంలో వస్తుంది. కాబట్టి వీళ్ళు చేసుకున్నవన్నీ కూడా పాపాల చిట్ట. చిత్రగుప్తుడు కూడా సాలడు వీళ్ళు చేసిన పాపాలు చిట్టా రాయాలంటే అన్ని పాపాలు చేశారు ప్రజాస్వామ్యాన్ని అడ్డా పెట్టుకుని. దానికి తగ్గట్టు ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే. నేచర్ విల్ గివ్ ది కరెక్ట్ రిజల్ట్, నేచర్ విల్ కరెక్ట్ దెమ్ అప్రోప్రియేట్లీ. సో ఇప్పుడు అధికార పార్టీలకు వచ్చేటప్పటికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంలోనే కొంచెం తడబడుతున్నారుగా. ఇక్కడ కాంగ్రెస్ అలానే ఉంది, అక్కడ తెలుగుదేశం పార్టీ అలానే ఉంది. పొరపాట్లు జరిగినాయండి. ఇక్కడ కూడా మొన్న నామినేటెడ్ పోస్టులో కొద్దిగా బీసీలని విధిగా అన్ని వర్గాలని తీసుకోలేదనేది బీసీల్లో నేను ప్రత్యక్షంగా విన్నమాట వాస్తవం అండి. మన కార్పొరేషన్లో 35 కార్పొరేషన్లో కూడా బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు మాకు ఇవ్వలేదు, సముచిత ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది తప్పు జరిగిన మాట కాంగ్రెస్లో నుండి వాళ్ళు కూడా అన్నారండి. మరి అంతర్గతంగా వాళ్ళు ఎటువంటి ప్రయారిటీ ఇచ్చుకున్నారో మరి ఏంటో దాని హైకమాండ్ లేకుండా వాళ్ళు ఇవ్వలేరు కదా. పడింది. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలన్నా కూడా ఒక ఏకపక్షంగా రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఇచ్చే అవకాశం ఉండదు కదా, జాతీయ పార్టీ. మరి దాని వెనకాల ఏం జరిగిందో వాళ్ళ వ్యూహం ఏంటో మనకు తెలియదు. కార్పొరేషన్లో మాత్రం కొన్ని పొరపాట్లు జరిగినాయి అనే భావం వ్యక్తమవుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ చైర్మన్కి వచ్చేటప్పుడు ఇంకా ఎక్సర్సైజ్ జరుగుతుందని అంటున్నారు, నెలాఖరికైతే ఇస్తారంటున్నారు. పొరపాట్లు జరగకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఏదో ఒక ఈక్వేషన్ ఫార్ములా ఏదో తయారు చేసుకున్నారు కూటమిలో ఉండే పార్టీలని.
ఇది అది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఉన్న చోట 60% తెలుగుదేశానికి, 30% జనసేనకి, 10% బీజేపీకి. ఇదే పొరపాటు అండి, అది చంద్రబాబు గారి దగ్గర ఉన్న పొరపాటు అంత ఇదేనండి. మరీ ఎక్కువగా మొహమాటానికి పోతే ఆయనకే నష్టం జరుగుతుందండి. ఇట్లా మరీ ఈక్వేషన్లో సైంటిఫిక్గా వెళ్ళాల్సిన అవసరం లేదండి. రాజకీయంగా చేయాలండి. బీజేపీకి అక్కడ కార్పొరేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. అక్కడ ప్రజాదరణ లేదు, ప్రజల్లో మనుగడ లేదు, గుర్తింపు లేదు, ఆ పార్టీకి పునాదులే లేవండి. వాళ్ళ కార్పొరేషన్లను వాటిలో ఇవ్వటం వల్ల లాభం ఏంటో మరి ఆయన ఆలోచించుకోవాలండి. పవన్ కళ్యాణ్ గారికి అంటారా, మరి ఆయనతో కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా కొంతవరకు షేర్ ఇవ్వటం అనేది తప్పేమి కాదండి. మరి సైంటిఫిక్గా ఎమ్మెల్యే ఉన్న చోట ఇక్కడ, అది ఉన్న చోట ఇక్కడ అనేది కుదరదండి. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని, సామాజిక వర్గాలను ఒక యూనిట్గా తీసుకుని వేయాలి తప్పించి కాన్స్టిట్యున్సీని యూనిట్గా తీసుకుని కార్పొరేషన్ చైర్మన్లోనూ ఇటువంటి వేయటం కుదరదండి. 175 నియోజకవర్గాలు ఉంటాయి అక్కడ, కార్పొరేషన్లు ఎన్ని ఉంటాయండి? 50-60 ఉంటాయి. దాన్ని ఏ రకంగా బేరీ చేస్తారు? మీ ప్రయారిటీలు, మీ పార్టీ ప్రయారిటీలు ఏదో లిస్టు తీసుకోవాలి, వాళ్ళలో ఒక 1, 2, 3, 4 కేటగిరీ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ లెవెల్కి ఇద్దాం, సెకండ్ బ్యాచ్ లెవెల్కి ఇద్దాం అనేది ఉండాలి తప్పించి మరీ టూ సైంటిఫిక్గా వెళ్తే మాత్రం అయ్యవారం చెప్పితే కోత అవుతుందండి 100%. అది వాళ్ళ అంతర్గత పార్టీ. ఈక్వేషన్ అయితే వాళ్ళ అఫీషియల్ గానే బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి. అది బూమరాంగ్ అవుతుంది, అది సక్సెస్ కాదండి. అది రాజకీయంగా చేయడం కూడా కరెక్ట్ కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. అది వాళ్ళ పార్టీ అంతర్గతమైన అంశం అనుకోండి. వాళ్ళు ఏదో ఫార్ములా తయారు చేసుకున్నారు, మరి కొంచెం విమర్శించడం కాదు కానీ అంత మరీ అంత సైంటిఫిక్గా వెళ్ళకూడదండి. ఏదో వెళ్ళిపోవాలి. ఇచ్చేవాడు ఎప్పుడు కూడా 7 సేవలు ఎప్పుడు ఉంటారండి. అసంతృప్తివాదులు, నిరంతర అసంతృప్తివాదులు ఉంటానే ఉంటారు. అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. అట్లా మరీ తక్కిట్లో పెట్టి వేసుకుని మరీ తూకం పెట్టుకుని అన్ని పంచుతామంటాం కూడా అసంభవం అండి. ఫస్ట్ ఫేజ్ లేదు త్యాగం చేసిన వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. త్యాగంలో ఎవరనేది మనకు తెలియాలి. త్యాగం అంటే హైదరాబాద్ లో కూర్చొని సన్ఫ్లవర్ లాగా వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ, లేకపోతే 5 ఏళ్ళు పారిపోయి ఎక్కడెక్కడో దాక్కుని ఇప్పుడు వెళ్ళిపోయి మేము త్యాగదనం అని చెమట చూపించే వాళ్ళు వస్తే మాత్రం తప్పు అవుతుంది. ఇప్పుడు అందరూ త్యాగదనులు అనుకుంటా. అదే మరి అట్టాగే అయింది. ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళే అయిపోయారు అక్కడ చుట్టుపక్కల. నిజంగా జెండా మోసిన వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, కేసులు పెట్టుకున్న వాళ్ళు, పార్టీ మారకుండా నిరంతరం పార్టీ కోసం శ్రమించిన వాళ్ళు, సోషల్ మీడియాలో కేసులు పెట్టుకుని ఒక జర్నలిస్టులుగా లేకపోతే ఒక సొంత ఇది చేసుకుంటా డి పోరాడిన వాళ్ళు ఉన్నారండి. మరి వాళ్ళందరినీ ఎట్లా చేస్తారనేది చూడాలి. వాళ్ళు కాకుండా కొంతమంది బ్రోకర్లు ఉన్నారండి హైదరాబాద్లోనూ, అక్కడ కూర్చుని పవర్ బ్రోకర్స్. వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ అడవుడు ఎక్కువైపోయిందండి. చైర్మన్షిప్లు మాకు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని మొదలైపోయినాయండి. వాళ్ళదే ఎక్కువ ప్రమాదకంగా ఉంది. పార్టీ ఆఫీసులో కూడా, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా వాళ్ళే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా కొంతమంది వాళ్ళు వెళ్ళారు అనేది తెలుస్తుందండి. బీజేపీ గురించి నేను మాట్లాడినండి, అవసరం అసలు వద్దనే చెబుతుంది. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇచ్చేమైనా బీజేపీగా టీటీడీ దాంట్లో ఏదైనా ఒక మెంబర్షిప్ ఇవ్వటం అన్నా, శ్రీశైలం లేకపోతే ఇటువంటి వాటిలో వాళ్ళకి ఏదన్నా ట్రస్ట్ బోర్డులో ఏదైనా మెంబర్షిప్ లేకపోతే అటువంటి ఇవ్వటమే తప్పించి వాళ్ళకి చైర్మన్షిప్ ఇవ్వటం కూడా తప్పేనండి. ఏ దేవాలయం 50 రోజుల తర్వాత ఒక అంకం ముగిసిందండి. అంటే ఒక ప్రజాక్షేత్రంలో ఈ శ్వేతపత్రాల రూపంలో ఎక్కడెక్కడ ఎంత జరిగింది అనేది అఫీషియల్ ఫిగర్ ఇచ్చినట్టే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలు ఇచ్చాడంటే అది అఫీషియల్ ఫిగర్ నమ్మాలి అంతే. కరెక్ట్, అది కదా. ఇప్పుడు అది 20,000 కోట్ల, 30,000 కోట్ల, 1,00,000 కోట్ల అనేది ఇప్పుడు అది రికవరీ చేసే పరిస్థితి ఉంటుందా? కుదరదండి, అది అసంభవం. అది భారతదేశంలో కుదరదు రికవరీ అనేది. మనం మిడిల్ ఈస్ట్ లాంటి దేశాలు, ఇతర దేశాలు అయితే వాళ్ళని పట్టుకుని లోపలేసి ఆస్తులన్నీ కాన్ఫిస్కేట్ చేసే చట్టాలు ఇక్కడ భారతదేశంలో చట్టాలు దానికి సహకరించవు, న్యాయస్థానాలు సహకరించవు. ఇక్కడ అంతా కూడా చట్టాలన్నీ కూడా, ఇక్కడున్న వ్యవస్థలన్నీ కూడా దొంగలకే, దోపిడీదారులకే మద్దతు పలుకుతాయి కానీ పేదవాడినే ఇబ్బంది పెడతాయి, ఇక్కడ బాధితులనే ఇబ్బంది పెడతాయి. మరి బాబు గారి కంటెస్టేషన్ ఊరిని జనాల ముందు ఎక్స్పోజ్ చేయడానికి, ప్రజల ముందు ఇది ఇక్కడ జరిగిందని ఎక్స్పోజ్ చేయడానికి తప్పించి రికవరీ చేయడం కుదరదు. ఈయన చట్టపరంగా వెళ్ళరు అనేది వాళ్ళకే తెలుసు. చట్టపరంగా వెళ్తే మేము సేఫ్ అవుతాం అనేది వాళ్ళకే తెలుసు. చట్టపరంగా వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటారు. చట్టప్రకారం వెళ్తే భారతదేశం తేలి. ఇప్పుడు ఈడీ కేసు, సిబిఐ కేసు 2 ఏళ్ళు అయింది, అట్టాగే అవుతుంది. కాబట్టి ఈ చట్టపరిధి అనేది ఉండకూడదండి. కాన్ఫిస్కేట్ చేయటం అనేది ఇక్కడ భారతదేశంలో లేదండి. సో రికవరీ అనేది ఉండదు, 100% ఉండదు. ఓన్లీ చెప్పుకోవటానికే. ఇక్కడ భారతదేశంలో వాళ్ళ మనుగడలో ఉన్న చట్టాలన్నీ కూడా పేదవాడిని ఇబ్బంది పెట్టడానికి, ఉన్నత వర్గాలని, అధికారంలో ఉండే దోపిడీ దొంగలందరికీ కాపాడటానికి మాత్రమే ఉన్నాయని ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి
చారిత్రక వాస్తవాలు సత్యాలు రికవరీ చేసిన సందర్భాలు ఎక్కడ లేవు. వీలైతే వాళ్ళకి రెడ్ కార్డు పెట్టేసి లండన్ దేశాలు పారిపోవడానికి కూడా వెసులుబాటు కల్పిస్తున్నారు. వెళ్ళారు వెళ్తారు కూడా. ఒకళ్ళే ఉంది, అందరూ వెళ్తారు. కాబట్టి ఇప్పుడున్న భారతదేశంలో ఈ చట్టాలన్నీ కూడా పేదవాడిని మరింత కట్టడి చేసి పేదవాళ్ళల్లో తిరుగుబాటు రాకుండా చేయటం కోసం, ఉన్నవాడిని కాపాడటం కోసం, ఈ దొంగలను కాపాడటం కోసం మాత్రమే ఇవాళ చట్టాలు, వ్యవస్థలు అన్ని ప్రధాన వ్యవస్థలు. అంటే నేను వ్యవస్థలను ప్రత్యేకంగా మాట్లాడితే రేపు కంటెంట్ అని అన్ని వస్తాయి, ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఇందాక మనం అనుకున్న దాంట్లో తెలుగుదేశం పార్టీ గురించి నేను చేసే సూచన ఏంటంటే, పార్టీతో సంబంధం లేని వాళ్ళు, ఓన్లీ పార్టీ హెడ్ ఆఫీస్లో కూర్చొని భజనలు చేసిన వాళ్ళు, పైరువీలు చేసేవాళ్ళు ముందు వరుసలో వచ్చి చేరుతున్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయకూడదు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు, క్షేత్రస్థాయిలో సఫర్ అయిన వాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఫస్ట్ విడతలో మాత్రం ఇవ్వాల్సిందే. చూద్దాం సార్. ఈసారి ఎంపీగా బహుశా నేను అనుకోవటం యువగలం సందర్భంగా ఇప్పుడు ఈ రెడ్ బుక్ లాగానే ఆయన ఇంకో బుక్ కూడా మెయింటైన్ చేశారు. తప్ప మంచిదే కదా, పార్టీకి ఎవరెవరు చేశారు అనేది వాళ్ళందరికీ న్యాయం జరిగిద్దని ఒక ఆశ అయితే జరిగి తీరాలండి. జరిగితేనే పార్టీ కూడా మనుగడ ఉంటుంది. 10 ఏళ్ల పాటు పార్టీ పునాదులు బలపడతాయి, తనకు కూడా నాయకత్వం అనేది బలపడుతుంది. అటాని ఆ ముసుగుల అవకాశవాదులను అర్బకులు ఇటువంటి వాళ్ళు వచ్చి కనుక అసాంఘిక శక్తులు మళ్ళీ కొంతమంది కొన్ని పేర్లు వస్తున్నాయి. సిబిఐ కేసులు ఉన్నవాళ్ళు, అసాంఘిక కార్యకలాపాలు చేసిన వాళ్ళు, వాళ్ళ పార్టీ షెల్టర్ తీసుకుని కొంతమంది తయారైపోయారు. ఆ పేర్లు మనం మాట్లాడితే బాగా ఆల్రెడీ ప్రధానమైన మెయిన్ మీడియాలో వస్తున్నాయి. ఆ వ్యక్తుల గురించి ఆ జిల్లాల్లోకి వెళ్ళినా కూడా చాలా దారుణంగా చెబుతున్నారు. ఒకళ్ళు కూడా పాజిటివ్గా చెప్పటంలా, ఆ చెప్పని వాళ్ళందరినీ వీళ్ళు చేరదీస్తున్నారు. అది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఆ పేర్లు చెప్పడం అనేది పద్ధతి కాదు, సంస్కారం కాదు. కాబట్టి నేను మాట్లాడట్లేదు. పార్టీ ఆఫీసులోనూ వాళ్ళ చుట్టుపక్కల కూడా ఈ అసాంఘిక శక్తులు, ఈ పైరువీకారులు, ఈ బ్రోకర్లే తయారవుతున్నారు. వీళ్ళని కనుక పక్కన పెట్టకపోతే పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళ మూలాన ఒక్క ఓటు కూడా పడదు. ఒక కులం వాళ్ళ వైపు రాదు, ఒక వర్గం వాళ్ళ వైపు రాదు. ఈవెన్ వాళ్ళ ఇళ్లలో పేడాలు కూడా వాళ్ళు ఓటు లేరు. అటువంటి వాళ్ళందరూ అక్కడ చేరుతున్నారు. వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ మూలాన్ని వచ్చే లాభం ఏమీ లేదు. నిఖార్సైన కార్యకర్తలు, నాయకులు, ఆత్మార్పణలు చేసిన వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని పిలిచి గౌరవించి సముచితంగా గౌరవిస్తే అట్లాగే జనసేన గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇదే. అందుకని ఆ స్పాన్ తక్కువ కదా పార్టీ స్పాన్. ఎమ్మెల్సీలు కూడా కొంచెం సైంటిఫిక్ గా ఇచ్చుకున్నారు. పార్టీ స్పాన్ కూడా తక్కువ కదండి. తెలుగుదేశంతో పోల్చలేం కదా. పార్టీ చిన్నది, దాని వయసు కూడా చిన్నది. అంటే అక్కడ తప్పులు జరగకపోవచ్చు. జరిగిన అది వాళ్ళ అంతర్గత సమస్య, అది మనం మాట్లాడాల్సిన అవసరం. నేనుగా అయితే నాకు ఎక్కువ కొద్దిగా కన్సర్న్ తెలుగుదేశం మీద ఇది ఉంది కాబట్టి, మమకారం బాగుండాలని కోరుకుంటాను కాబట్టి వ్యక్తిగతంగా నా పార్టీ సభ్యత్వం కోరుకున్నట్టే ఉంటాయేమో అనుకుంటున్నాను. దాని మీద చాలా కసరత్తు చేశారు. మంచిదే, చేస్తే మంచి. జనరల్ గా చాలా మందికి తెలియనిటువంటి అంశం ఏంటంటే, ఒక సైంటిఫిక్ గా స్టడీ చేశారు అనేది మంచిదండి. జరిగి తీరాలి, అట్లా జరగాలనే కోరుకుంటాను. ఆ సైంటిఫిక్ రిజల్ట్ నిజాయితీగా నిజమైన వాళ్ళు ఎవరైతే సఫరర్స్ ఉండారో, పార్టీ 35 ఏళ్ళుగా ఉన్నాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా గుర్తింపు లేని కుటుంబాలు చాలా ఉన్నాయండి. మండలాల స్థాయిలో, గ్రామాల స్థాయిలో. నాకు ఆ పిచ్చి ఏంటో తెలుసు అండి. కార్యకర్తలు పిచ్చి, పార్టీ కోసం వాళ్ళు పడే తపన. వాళ్ళ గ్రామీణ స్థాయిలో ₹1 కూడా పార్టీ ద్వారా వాళ్ళు చేసుకున్నారు. వ్యవసాయంలో వచ్చిన డబ్బులంతా పార్టీ అని ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పార్టీ పదవులు ఇవ్వడం కష్టం, ఇవ్వలేరు. కానీ వాళ్ళల్లో కూడా వడగొట్టి అతి ప్రయారిటీ ఉండాలి. పార్టీకి బాగా కష్టపడిన వాళ్ళు తీసుకొచ్చి మొన్న ఎంపీ టికెట్ ఒకటి ఇచ్చారు కదా, విజయనగరం ఎంపీ టికెట్. అట్లా కొంతమందిని తీసుకొచ్చి తయారు చేస్తే ఏమవుతుందంటే, ఆ కుర్రాడు కూడా పెరుగుతాడు, 10 మందిలో కనెక్ట్ అయిపోతాడు. చూద్దాం సార్. రేపు రాబోయే రోజుల్లో ఈ నెలాఖరికే కాబట్టి ఎంత సైంటిఫిక్ గా 6 రోజులు బహుశా నేను అనుకోవటం, మిగతా పార్టీకి సంబంధించి విజయాలు అపజయాలు అవన్నీ పక్కన పెడితే ఈ నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం ఖచ్చితంగా లోకేష్ పాత్ర ఎక్కువ ఉంది అని అంటున్నారు. మార్కెట్ యార్డ్ కమిటీలు, దేవాలయాల కమిటీలు, కార్పొరేషన్లు, వీటిల్లోనే ఎక్కువ మంది అకామిడేట్ చేయవచ్చు అండి కార్యకర్తలకి. ఇప్పుడు ఎమ్మెల్యేల స్థాయిలో కార్యకర్తలు నేను నా చిన్నాళ్ళకి అకామిడేట్ చేయలేము. వాళ్ళు మారిన ఆర్థిక పరిస్థితుల్లో ₹1,00,00,000 ఖర్చు పెట్టాలంటే వాళ్ళ స్థాయి కాదు. దేశవ్యాప్తంగా మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో కనీసం ఆ స్థాయిలో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన మార్కెట్ యార్డ్ కమిటీలు, ట్రస్ట్ బోర్డులు, దాంట్లో మెంబర్లు, డైరెక్టర్లు, కార్పొరేషన్లు దాంట్లో డైరెక్టర్లు, కోఆపరేటివ్ సొసైటీలు, అట్లాగే అడ్వైజర్లుగా, పిఆర్ఓలుగా,
ఉంటాయి కదా, రకరకాల పోస్టులు ఉన్నాయి కదండి. వాళ్ళైతే సాక్షి పేపర్ మొత్తం ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పెట్టేసి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్లు దోచేశారు కదా. ఆయన చేయరు. మైనింగ్ లోనే కొన్ని వందల మంది ఉన్నారంట, వాళ్ళేమో అసలు ఆఫీసు రారంటే ఎక్కడో కడప జిల్లా, కర్నూలు జిల్లా సంబంధించిన కార్యకర్తలు జీతం మాత్రం 1,00,000, 2 లక్షలు కూడా ఉందంట. కార్పొరేషన్లు అన్ని కూడా అట్టాగే నింపేయబడ్డారు. వాళ్ళందరినీ మొత్తం టోటల్ తీసేసి వాళ్ళలాగే చేయమన్నాను. ఇవ్వాల్సిన వాళ్ళని ఇవ్వాల్సిన పద్ధతిలో ఇచ్చేసి అకామిడేట్ చేస్తే పుణ్యం పురుషార్థం ఉంటుంది, వాళ్ళకి జీవితాలు నిలబడితే పార్టీ బాగుంటుంది. సో ఉంటుంది అనుకుంటున్నాం సార్. ఎందుకంటే జనరల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత తొందరగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన చరిత్ర లేదు, కానీ ఈ నెలాఖరికి ఇస్తున్నారు ఈసారి. ఎందుకంటే 4 రోజులు అనేది పెద్ద కష్టం. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఛాంబర్లు తీసుకుని అన్ని కుదరపడటానికి 15 రోజులు పడుతుంది. గతానికి భిన్నంగా జరిగింది అనుకోవాలి. 2 months అనేది పెద్ద సమస్య కాదు, ఇవ్వాలి. చిన్న చిన్న లోటుపాట్లు ఏంటంటే గతంలో మాట్లాడుకున్నాం కూడా కదా, ఇంపార్టెంట్ అని కొంతమందిని పిలిచి ఒకసారి ఊరిని గెట్ టుగెదర్ పెట్టుకుంటాం అనేది బాగుంటుంది. అది ఇంకా జరగలేదు. ప్రధానంగా ఫస్ట్ ప్రయారిటీలో ఉండి కొంతమంది ఇంటలెక్చువల్స్గా, మేధావులుగా, పెద్ద సంఘంలో కొద్ది ప్రముఖులుగా ఉండి కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఊరిని ఒకసారి థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుంటే బాగుండేది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఏమన్నా ఆలోచిస్తారు? అది డిలే అయిపోయింది, అది ముందుగానే సరిగా ఉండాలి. అసెంబ్లీలు ఇవన్నీ వస్తానుంటాయి, దానికి దీన్ని ముడిపెట్టకూడదు మనం. అది నేనైతే హేతుబద్ధతగా కూడా నేను దానికి అంగీకరిస్తాను. అది ఎప్పుడో జరిగిపోవాల్సిందని. పెళ్ళైన 6 నెలల తర్వాత బ్యాండ్ మేళాల వాళ్ళకి పిలిచి భోజనం పెడితే ఎట్టాగండి? పెళ్లి జరుగుతున్నప్పుడు బాగా లేట్ అయింది. కూటమి ప్రభుత్వం కదా, అయితే కూటమి అయితే మీ పార్టీలో మీరు చేసుకోవడానికి ఏమో తెలుగుదేశానికి ఎవరు పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ కావాలా థ్యాంక్స్ చెప్పుకోవడానికి? పవన్ కళ్యాణ్ గారిని చూసి కాదుగా చేసింది, వాళ్ళ పని వాళ్ళు చేశారు, పార్టీలో పని పార్టీ చేశారు. అట్లాగే ఇందాక అనుకున్నట్టు ఏంటంటే వచ్చి 2 నెలలైనా సామాన్యుల మీద కేసులు తీసేస్తున్నామన్న మెసేజ్ కనుక బలంగా వెళ్తే కార్యకర్తలో కూడా ఒక ఇది వచ్చేది. ఇటువంటి వాటిల్లో కొన్ని ల్యాప్సెస్ జరిగినాయి. దాన్ని మనం సరి చేసుకోవాల్సింది 2 మాట్లాడదామండి. తప్పులుగా పొరపాటు అయినాయేమో వాటిలో, కానీ 2 నెలల్లో అన్ని జరగాలని కోరుకోవడం తప్పు, 100% తప్పే. ఇప్పుడు జరుగుతుందంటే కొన్ని తెరానికి జరుగుతున్నాయి, వాళ్ళ వరకు వాళ్ళ అసైన్మెంట్లో అవి జరుగుతున్నాయి. అందుకొని ఎవరికి ఎక్కడ నొక్కాలా, ఎక్కడ నొక్కుతున్నారు, ఎక్కడ ఎవరికి ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, అన్ని ఏడుపులన్నీ మనకి వినిపించవు కదా. ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి, ఇప్పుడు శ్రవణానందకరంగా ఉంటాయి. ఆ ఏడుపులన్నీ వినటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ చాలా శ్రవణానందకరంగా వింటారు. అది ఒక టైం పడుతుంది. అందరూ శ్రవణానందకరంగా వాళ్ళ ఏడుపుల్ని చాలా గొప్పగా వింటారు, ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. అటువంటి తరుణం రావాలని కూడా నేను కోరుకుంటున్నాను.